Hello guys, welcome back to the channel. Welcome back to Chari. నాట్ సారీ సారీ ఇది 2025 మ్యూజిక్ రీక్యాప్ విత్ ది మ్యాన్ ఆఫ్ లిటిల్ హట్స్. ఎలా ఉన్నారు సింజిత్ గారు? మామ షూట్ ఉంది మామ, నాకు నైట్ షూట్. మ్యూజిక్ డైరెక్టర్ కదా వీడు, నేను పిలిచింది అంటే అది కాదా పాట ట్రై చేయొచ్చు ఆల్రెడీ బోల్ దియా ఆల్రెడీ క్వశ్చన్ కి రాజా గాడికి ఈ రోజు దొరకడా సింజిత్ మొత్తం మ్యూజిక్ ఉంది కదరా. నువ్వు నీ మెయిన్ ఇన్స్ట్రుమెంట్ గిటారా మామ? నాది అంటే సుందరానికి స్టోరీ మామ. నాది స్టూడియోలో గిటార్ పట్టుకున్నట్లా ఇట్లా బ్రహ్మానందం కింగ్లో పట్టుకుంటారు కదా ఇట్లా గిటార్ అట్లా పట్టుకోరు భయం. మై హంబుల్ మిస్టేక్. నాకు యాక్చువల్లీ స్నానం చేస్తున్నప్పుడు పాటలు పెట్టుకుని స్నానం చేయడం ఇష్టం అన్నమాట. అదే ఉంటుంది స్పీడ్. నేను వన్ మోర్ సాంగ్ రాను అని పాడుతున్నాడు. అరే ఎందుకు వింటున్నావురా? ఫస్ట్ ఇష్టం రా నాకు ఈ పాటలు. డైరెక్టర్ వస్తాడు అనుకో, వాట్ ఈస్ దట్ సాంగ్? నో మనర్థం నేను కలుస్తుంటా అంటే నేను ఈ రూమ్ లోనే ఉండేటాడేమో కదా మోస్ట్ ఆ టైంలో చాలా ఇబ్బందిగా ఉండేది. బట్ తప్పదు. బిట్ సాంగ్ కావాలి ఇక్కడ అంటాడు. బిట్ సాంగ్ నవ్వకండి, పగిలిపోద్ది. లాస్ట్ ఇక్కడ నా సీన్ నాకు అర్థం కాలేదు. బట్ నీకు అర్థం కాలేదంటే మాకు అసలు అర్థం కాదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారి. నాట్ సారీ చూస్తాను వస్తుంది. వీఆర్ బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సోజ్ చెప్తా. రీసెంట్ గానే మార్తా అంటూ 2025 సినిమా రీక్యాప్ అని చేసాం కదా. ఇది 2025 మ్యూజిక్ రీక్యాప్ విత్ ది మ్యాన్ ఆఫ్ లిటిల్ హట్స్, ది మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ లిటిల్ హట్స్, ది మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ఎయిర్, ది మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ చాలా సినిమాలు, సింజిత్. సో మాకు సింజిత్ పర్సనల్ తెలుసు. మేము మధ్యలో అరే తురే అనుకుంటుంటే ఏం ఫీల్ అవ్వమాకండి. కొంచెం సింజిత్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ హర్ట్ అవ్వమాకండి. ఇంటికి రావద్దు. ఎస్. ఎలా ఉన్నా ఇంకా చారి ఫ్యాన్స్ ఉంటే ఏమనుకోకుండా తిట్టకండి. నేను వాళ్ళని రే అని పిలుస్తాను. ఎలా ఉన్నారు సింజిత్ గారు? ఎలా అరే ఉన్నారు? ఎక్కువ నవ్వకండి రా, తిడుతున్నారు. ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? గుడ్ రా, ఐఎమ్ డూయింగ్ వెల్. నిద్ర లేదు అంతే. ఏంటి మామ అసలు ఖాళీ ఉందా నీకు? కొంచెం టైట్ గా ఉంది మంత్. అంటే మేము అనుకున్నాం అనమాట 2025 మ్యూజిక్ రీక్యాప్ చేయాలి అని అనుకున్న తర్వాత సంజిత్ని పిలిస్తే, మామ షూట్ ఉంది మామ, నాకు నైట్ షూట్. మ్యూజిక్ డైరెక్టర్ కదా వీడు, నేను పిలిచింది అంటే లేదు మామ, ఎప్పుడో చిన్నప్పుడు ప్రేమించాను, ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి ప్రేమించాల్సి వస్తుంది యాక్టింగ్ ని అంటున్నాడు. అమ్మో, సో నువ్వు సైలెంట్ గా ఎడిటింగ్ కూడా చేస్తున్నావు కదా, నిజం చెప్పు. ఎడిటింగ్ లేదు మామ, మొత్తం సినిమాటోగ్రఫీ చేస్తాడు. డిలీట్ చేసా ప్రీమియర్ ప్రో. నేను స్పేస్ లేదని డిలీట్ చేసా. అరే లాక్డౌన్ లో ఎంత ఎడిటింగ్ చేశాను రా బాబు. ఈ వీడియోలు రైమ్స్ చిల్డ్రన్ ఏంటది ఉండేది కదా, కిడ్స్ వీడియోస్, యాడ్స్. అమ్మో లాక్డౌన్ లో అట్లనే డబ్బులు వచ్చాయి. డబ్బులు వచ్చాయని లక్ష వచ్చేది కదా. ఇంకా ఎడిటింగ్ కొంచెం డ్రామాలు అయిపోయింది. ఇంకా మొన్ననే టైరింగ్ ఉంటది ఎడిటింగ్. అప్పుడు థెరపీలా ఉండేది, వెరీ రిలాక్సింగ్ ఉండే, డబ్బులు వస్తున్నాయి కదా. సో ఇంక ఎడిటింగ్ ఒక్కటి మర్చిపోయా. ఆ చాప్టర్ మళ్ళీ తేవాలనుకో. ఎడిటింగ్ కన్నా మ్యూజిక్ లోనే డబ్బులు ఎక్కువ ఉన్నాయి అంటున్నా సింజిత్. అవును అంతే కదా. సినిమాటోగ్రఫీ పరిస్థితి ఏంటి? వదిలే, అది ఇంకో విషయం కాదు. అన్ని చేస్తాడు మనోడు. మ్యూజిక్, యాక్టింగ్ ఏంటి అనుకుంటున్నారేమో, డియర్ కామ్రేడ్ లో ఉంటాడు మనోడు. ఆ తర్వాత ఎడిటింగ్ చేస్తాడు, సినిమాటోగ్రఫీ చేస్తాడు, అన్ని చేస్తాడు. బట్ ఈ రోజు మన దాంట్లో 2025 లో నీకు నచ్చిన పాటలు, మనకు నచ్చిన పాటల గురించి ట్రిప్ అవుదాం. ఎవరన్నా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లేలిస్ట్ చెక్అవుట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? లేట్ చేయకుండా స్టార్ట్. ఎలా స్టార్ట్ చేద్దాం? జనవరి నుంచి స్టార్ట్ చేద్దాం, లేకపోతే నీకు నచ్చిన పాటతో స్టార్ట్ చేద్దాం. క్రోనాలజీ వద్దేమో. క్రోనాలజీ బెటరా? ఓకే, అన్ని కవర్ చేయొచ్చు అంటావా? ఫస్ట్ నేను ఒక డిస్క్లైమర్ ఇస్తా. ఈ ఇయర్ నేను చాలా తక్కువ పాటలు ఉన్నాయి, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఉండే ఇయర్. ఫస్ట్ టైం శివరపల్లి నుంచి స్టార్ట్ అయింది, మధ్యలో ఎయిర్, లిటిల్ హార్ట్స్ 1 year నుంచి నడుస్తుంది. బట్ ఐ గేవ్ ఇట్ ఎవ్రీథింగ్ టు లిటిల్ హార్ట్స్. సో చాలా తక్కువ టైం దొరికింది. సినిమాలు కూడా చూసాను
జనరల్లీ ప్రతి సినిమా Yeah. చూసేస్తా థియేటర్ లో. Mm. ఈసారి చాలా వరకు మిస్ అయ్యా, బట్ ఐ ట్రై. Yeah, Sure, sure. sure. No pressure. నేను వినకపోతే మళ్ళీ వింటా ఇవాళ. Okay, నో done, ప్రెషర్ done. నో ప్రెషర్. సో ఈ సంక్రాంతికి 3 సినిమాలు వచ్చినాయి. మన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం డాకు. Hmm. సో ఫస్ట్ గేమ్ చేంజర్తో స్టార్ట్ చేద్దాం. గేమ్ చేంజర్ పెద్ద ఫిలిం, పెద్ద ఆల్బమ్. నాకు అందులో పర్సనల్లీ నానా హైరన్న బాగా నాకు చాలా ఇష్టం. సేమ్ సేమ్ Yeah. అవును. అదేదో ఏదో చెప్పారు దానికి, తమనన్న ప్రోగ్రామింగ్ ఏదో రివర్స్ లో ఏదో చెప్పారు, yeah. Something. అర్థం కాలేదు. బట్ క్రేజీ. నీకు అర్థం కాలేదంటే మాకు అసలు అర్థం కాదు. సో ఏదో మొత్తానికి ఇలా ఉండాలంటే దాన్ని రివర్స్ లో చేసాము అనేది చెప్పారు. అది మరి ఏంటో నాకు సరిగ్గా తెలియదు కానీ అది శ్రేయా ఘోషల్ కార్తిక్ పాడారు. ఎస్ అదే క్రేజీ వోకల్స్. అది ప్రొడక్షన్. సో బేసిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రమ్ సౌండ్ ఉంటుంది అనుకో, ఇది ఒక కిక్ సౌండ్ అనుకో, దాన్ని రివర్స్ చేస్తారు. రివర్స్ చేసి జుక్ ఒక రైజర్ లాగా వచ్చి ఆ సౌండ్ తర్వాత వస్తుంది. ఓకే ఓకే కంప్లీట్ రివర్స్ అవుతుంది. గాట్ ఇట్. యా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు థ్రిల్లర్ మూవీస్ లో వినే ఆ రైజర్స్ ఉంటాయి, దే ఆర్ నథింగ్ బట్ రివర్స్ సింబల్ రివర్స్ చేసి ఓకే ఓ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్. రివర్స్ సౌండ్స్. చాలా చాలా ఫేమస్ సినిమాలో కూడా రివర్స్ సౌండ్ వాడుతుంటారు. రెహమాన్ గారు చాలా ఎప్పటి నుంచో క్రేజీ అది చేసేవారు. ఎలాంటి చెప్తుండు ఎలాంటి మా నువ్వు సింథసైజింగ్ ఏ వర్డ్స్ కావాలంటే అవి వాడు. ఎందుకంటే ఇందులో కాకపోతే మేము ఇందులో సోచ్ చెప్తాలైతే ఎవరు మాట్లాడరు. సో నువ్వు హ్యాపీగా నీకు నచ్చింది నువ్వు చెప్పు, నో ఇష్యూస్. సో నానా హైరాన్ నాకు ఎంతకీ అంత హైప్ అయ్యి నేను చాలా విన్నా. ఆడియో ఎక్కువ విని సినిమాకి వెళ్ళేసరికి లేదు. అది ఫస్ట్ డే లేదు పాట, లేదు థియేటర్ లో లేదు, తర్వాత యాడ్ చేశారు. సో బట్ ఆ సినిమాలో లేదు. లేదు. నేను ఎంటైటిల్స్ లో పడుతుందేమో అని చూస్తున్నా ఇలాగా. లేదు, అయిపోయింది, ఎంటైటిల్స్ అయిపోయింది, కొండదేవర బీజిఎం వస్తే అయిపోయింది సినిమా. సో అది చాలా సినిమా కన్నా దానికి ఎక్కువ డిసప్పాయింట్ అయ్యింది. ఆ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో పాట వస్తుంది చూడు, కొండదేవర, అది ఒక మెలడీ సాంగ్. ఓకే, అది కూడా చాలా నచ్చింది నాకు. గేమ్ చేంజర్ అంటే బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది కదా. అది కాదు, sad. మొత్తం నార్త్ అందరూ సాడ్ రీల్స్ లో ఫ్లాష్ బ్యాక్ బీజిఎం టాప్ నాచ్. అది బ్యూటిఫుల్ ప్రొడక్షన్. అది అవును, క్రేజీ. అవును కదా, యాక్చువల్లీ చాలా ఎంజాయ్ చేశాను నేను అది. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ చాలా బాగుంటది. అవునవును, ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ బాగుంటుంది, మ్యూజిక్ సోల్ఫుల్ గా ఉంటది, యాక్టింగ్ కొడతాడు యాక్టింగ్. సో అదే టైంలో సంక్రాంతిలో నాకు పర్సనల్లీ డాకు సాంగ్స్ ఇస్ టిపికల్ తమనన్న, టిపికల్ బాలయ్య బాబు, టిపికల్ కాంబినేషన్ లో. అంటే ఆల్రెడీ చేశారు కానీ ఇంకేం ఇస్తాడు తమనన్న అనుకునేసరికి అన్నట్టు దానికి కూడా నాకు రేజ్ ఆఫ్ డాకు పిచ్చి బాగా బెస్ట్. అది బాగా నచ్చింది. కానీ కొత్తగా అనిపిస్తుంది చాలా. ఈవెన్ ప్రొడక్షన్ అంటే ఇప్పుడు మీరు ప్రొడక్షన్ అంటే మూవీ ప్రొడక్షన్ సాంగ్ ప్రొడక్షన్ అంటుంటే దిల్ రాజు గారు కదా ప్రొడక్షన్, సీతారాం వంశీ గారు. సో ఆ డాకులో కూడా ఓకే, రేజ్ ఆఫ్ డాకు వినేసి వెళ్ళాను, దబిడి వైబ్ అయ్యారు జనాలంతా. కానీ సినిమాకి వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్ ఇస్ దట్ సర్కారు రా అనో పాట వచ్చింది. ఆ పాటకి OST లో పీచిగా వైబ్ అయ్యారు. చాలా స్టైలిష్ ఉండే యాక్చువల్లీ. ఎవ్రీథింగ్ మేకింగ్ కూడా చాలా కొత్తగా, చాలా ఎంజాయ్ చేశాడు అదంతా. అవును, విజువల్లీ మాత్రం నేను ఇక్కడ ప్రసాద్ లో చూసా, అదిరిపోయింది. నేను మస్తు ఎంజాయ్ చేశాను నేను. క్రేజీ. నేను అది డాకుకి నేను సంక్రాంతికి కుదరలే, హైదరాబాద్ వచ్చిన తర్వాత చూసా. అది ప్రశ్న ప్రైమ్ లో చూసా. చూసిన తర్వాత నాకు పిచ్చగా నచ్చింది. బట్ నేను ఇమాజిన్ చేసుకుంటున్నారే FDFS చూస్తుంటే సినిమా ఇంకెంత ఎంజాయ్ చేద్దానని. అక్కడికి వెళ్ళా పిచ్చి ఎంజాయ్ చేసా. మిస్ అవ్వకూడదు ఈసారి బాలయ్య బాబు సినిమా అని. నెక్స్ట్ లెట్స్ టాక్ అబౌట్ ది ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. గోదావరి గట్టు మీద రామశిలకమే. అది ఎలా వెళ్ళిపోయింది మా అసలు సాంగ్. నాకు ఒకటి చెప్పమా, ఇప్పుడు వైరల్ సాంగ్స్ మనం చేద్దాం అనుకుంటే అవ్వవు కదా, అది అలా అవుతుంది. అవును, అంతే. బట్ ఇప్పుడు నువ్వు యాజ్ ఏ కంపోజర్ గా కానీ సంక్రాంతికి వస్తున్నాంలో గోదావరి గట్టు పైన అనే సాంగే ఆ సినిమాని చాలా ముందు తీసుకెళ్ళింది. ఇట్ హ్యాపెండ్ అంతా ఆర్గానిక్ గా. కానీ క్రియేషన్ టైంలో ఓకే, మనకి ఉన్న ఆల్బమ్ లో ఇది టాప్ సాంగ్ అవ్వాలి అని అనుకుని ప్రిపేర్ చేయడం మొదలు పెడితే
ఏమన్నా ఉంటదా ఇలా చేద్దాం ఇలా అని ఏమి ఉండదా, లేకపోతే జస్ట్ అయ్యో నాకు తెలుసు అలా ఏం ఉండదేమో అంటే మేజర్ టేక్ అవే ఆ పాటకి సింగర్ రమణ గోగుల్ గారు కంబ్యాక్. yeah. అది ఎవరి ఐడియా కానీ బ్యూటిఫుల్ ఐడియా, క్రేజీ. లేకపోతే అంత ఎఫెక్ట్ ఉండేది కాదేమో చెప్పలేము. బ్యూటిఫుల్ ఐడియా అది, జనాలకి పిచ్చెక్కిపోయింది, నాకు పిచ్చెక్కిపోయింది అసలు. ఓ గాడ్ సో నాస్టాలజిక్ అని. అండ్ దట్టు ఆయన జోన్ లో ఉంటది ఆ సాంగ్ రామశిలకావే. అంటే నేను సినిమాలో చాలా ఎంజాయ్ చేసేదాన్ని, సినిమాలో ఐ ఎంజాయ్డ్ ఇట్ అ లాట్, లైక్ చాలా క్రేజీ ఉండే. ట్రూ. అండ్ ఆల్సో స్టెప్స్ కూడా చాలా సింపుల్ గా ఉంటాయి చూడడానికి కూడా, విజువల్లీ కూడా. అంటే నాకేమనిపిస్తుంది అంటే దానికి సినిమా రిలీజ్ ముందు రిమార్క్ ఉండే, ఏంటిది ఈ సెట్ అంతా కొంచెం ఆర్టిఫిషియల్ గా ఉంది అది ఇది. కానీ ఆ సినిమాకి అది అవసరం, ఆ మూమెంట్ కి అది అవసరం అనిపించింది నాకు అంతే. మనకి ఈ మధ్యన అంతా అర్బన్ సెటప్ అలవాటు అయిపోయి పుడి మాస్ అదే క్రేజీ. ఆ సాంగ్ కి ఏదో అలా వచ్చేయడం అని కూడా కాదు, దానికి ఒక ఇది ఉంటది కదా, వాళ్ళిద్దరూ ఒక రూమ్ లో ఉండరు, వాళ్ళు పాపం నైట్ వాళ్ళు వెళ్ళి డ్యూట్ వేసుకుని వస్తారు. నాకు మీను చాలా గిల్టీ ప్లెజర్. అవునా? మా మేనల్లుడు అప్పుడే వచ్చాడు కెనడా నుంచి, వాడు మీను పాట పెట్టు మీను పాట పెట్టు. లాస్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ వాడికి ఒక్కో పాట ఉంటుంది అనమాట. ఓకే, సో ఇయర్ వాడికి 2 పాటలు. నీలి మేఘంలో అబ్బా మంచి పాట రా సూపర్ అని పెట్టేవాడిని, అయిపోయాక మీను అనేవాడు. సరే కాంట్రాస్ట్ కంప్లీట్ కాంట్రాస్ట్, కుర్చీ మడత పెట్టి కూడా లాస్ట్ ఇయర్ అది కూడా ఫుల్ కాంట్రాస్ట్. మీను పెట్టు సరే నేను వింటున్నా నాకు కూడా ఎక్కేసింది. వాడు మీను అసలు అది వింటూ నాకు కూడా ఎక్కేసింది అది. తర్వాత సినిమాకి వెళ్తే థియేటర్ లో ఇట్ ఇస్ ఫన్ దట్ సాంగ్ ఆల్సో. బ్రో యా బ్రో ప్రాపర్ మ్యూజికల్ నాకు చాలా ఇష్టం. మీను పాట నాకు అది కూడా ఇష్టం. బ్లాక్ బస్టర్ పొంగల్ అనే సాంగ్ బాగుంటది, అది కూడా మంచి బీమ్స్ అన్న అయితే ప్రాపర్ గా కుక్ చేసాడు ఆ ఆల్బమ్ మాత్రం. ఓకే, కొలాబరేషన్ డెఫినెట్లీ. అవును, ఆబ్వియస్లీ కొలాబరేషన్ క్రేజీ. ఈసారి కూడా 2 సాంగ్స్ హిట్ అయినాయి. నాకు అందులో అది నచ్చింది ఫస్ట్ సాంగ్ మొన్న బాస్ దాంట్లో. ఓ బాస్ దాంట్లో ఫస్ట్ది నాకు పేర్లు మీసాల పిల్ల నాకు బాగా నచ్చింది మంచిగా. నాకు అది కూడా బ్రిలియంట్ ఐడియా. అగైన్ రావిపూడి వాజ్ లైక్ అన్ని పాడారు ఉదిత్ నారాయణ గారు, మళ్ళీ పట్టుకొద్దాం. బాస్ లిప్సింగ్ ఉదిత్ నారాయణ మనకు చిన్నప్పటి నుంచి మైండ్ లో ఉండిపోయింది. ఇంద్ర ఠాగూర్ ఇవన్నీ ఉండిపోయినాయి కదా. అవునవును. సో మళ్ళీ తీసుకొచ్చారు ఆయన్ని. రామ చిలకమ్మ గంగూలీ సందులో గజ్జల గోల. నేను ఫస్ట్ పాడిన పాట అదే అంట, రామ చిలకమ్మ నా నోటి నుంచి వచ్చింది. క్రేజీ క్రేజీ. నైస్ నైస్. నువ్వు చిన్నప్పటి నుంచి కాకినాడ, ఎప్పటి నుంచి కాకినాడ లేకపోతే ఏంటి? పుట్టింది కాకినాడే. ఓకే, 6 months వెళ్తా కాకినాడకి. ఓకే, చదివిందంతా చదివిన హైదరాబాద్. ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం సమ్మర్ 3 months 2.5 months కాకినాడ, సంక్రాంతి కాకినాడ. ఎక్కడ? గాంధీనగర్. ఓ భాషాబాయ్ భాష ఎల్లం రూమ్మేట్స్ అనే. నైస్ నైస్. రైల్వే ట్రాక్ ఉంటిమావిడి జంక్షన్. ఓకే ఓకే, ఇటు. నైస్ నైస్, గాట్ ఇట్. ఉంటిమావిడి జంక్షన్ దగ్గర పక్కన. ఏ థియేటర్ లో చూసేవారు ఎక్కువ సినిమాలు ఇంకే సమ్మర్ కి వెళ్ళినప్పుడు? నాకు దేవి ఎప్పుడు ఎవర్ గ్రీన్ బిఫోర్ మల్టీప్లెక్స్ ప్రసాద్స్ ఆఫ్ కాకినాడ. బేసిక్ గా ఆనంద్ పర్సనల్ ఫేవరెట్. శ్రీప్రియ పద్మప్రియ మాకు టికెట్స్ దొరికేవి కొంచెం దూరం మన బానుగుడి దాకా. అవునవునవును, ఒకటి దూరం. క్రేజీ. ఇంకా 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 లిటిల్ హార్ట్స్ నువ్వు పెట్టావుగా, చూద్దాం అనుకున్నాము. శ్రీప్రియలో అవ్వలేదు, మిస్ అయింది. ఐ ఫెల్ట్ ప్రౌడ్ మ్యాన్. శ్రీప్రియ పద్మప్రియలో ఎన్నిసార్లు రక్తాలు చిందించాము. ఇప్పుడు టికెట్స్ దొరకపోతే అక్కడ మా తాతగారికి ఫ్రెండ్ ఆయన. ఓకే, మీ ఫేవరెట్ ఆనంద్. ఆనంద్ ఎన్ని మెమరీస్ నాకు ఆనంద్ అసలు, లైక్ బ్యూటిఫుల్. ఆనంద్ మొన్న గేమ్ చేంజర్ ఆనంద్లోనే చూసాం. రీమోడల్ చేసిన తర్వాత కుదరలేదు. ఈ మధ్య తక్కువ సౌండ్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సౌండ్ ఆనంద్. ఆనంద్ ముందులో ఎలా ఉండేది, పైన కింద ఉండేది కదా. అవునవును. ఇప్పుడు చేస్తాడు, ఒకటి చేస్తాడు. శ్రీప్రియ పద్మప్రియ లాగా పైనుంచి కిందకి ఒకటి చేస్తాడు. చాలా ఇప్పుడు ఆనంద్ కింద రీమోడల్ చేశాక షాక్ అయిపోతా తెలుసా. ఇప్పుడు మనకు మధ్యలో రోడ్డు ఉండేది, ఎస్ఆర్ఎంటీ మాల్ వచ్చింది ఈజీగా. కోవిడ్ లో ఎస్ఆర్ఎంటీ మాల్ టికెట్ రేట్ ఎంతో తెలుసా? 100 110 ఐనాక్స్. నేను ఎస్ఆర్ఎంటీ మాల్ వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ గాడ్ ఫాదర్. ఓకే ఓకే, దసరాకి రిలీజ్ అయింది అనుకుంటా. గాడ్ ఫాదర్ 2022. నైస్ నైస్. వీర్ కమల్ లేదు ఇప్పుడు. వీర్ కమల్ ఇట్స్ లైక్ అలా స్లోగా వేరే సినిమాలు ఆడుతూ అలా అయిపోయింది. ఇంకా అది అలాగా
అంటే మన చాణక్య చంద్రగుప్తని రీమోడల్ చేసినట్టు ఎవరన్నా వీర్ కమల్ కూడా చేస్తే వీర్ కమల్ 2 స్క్రీన్స్ అంటే తెలుసా? వీరు కమల్ వీరు కమల్ అంటే నాకు మొన్నే తెలిసింది. అంత పెద్ద బిల్డింగ్ ఉంది, థియేటర్ ఏంటి చిన్నగా ఉంటది అని అడిగితే ఎవరినో అవి 2 రాచ్చు. ఒకటైతే ఎప్పుడో మూసారు, ఎప్పుడో మూసారు. ఓ మై గుడ్నెస్. అందుకే చాలా మంది మన పేరెంట్స్ గానీ వాళ్ళు కానీ కమల్ వీర్ కమల్ వీర్ అంటారు. కమల్ ఒకటి వీర్ ఒకటి. నాకు ఇప్పటికీ డౌటే, మనం కమల్లో చూసామో వీరిలో చూసామో తెలియదు. నేను అంటే నాకు మోస్ట్ సినిమా మెమరీస్ అన్ని కాకినాడ మామ. సో సర్కార్ ఎక్స్ప్రెస్ అనే ఒక న్యూస్ పేపర్ వచ్చేది. న్యూస్ పేపర్. ఓకే ఓకే. సర్కార్ ఎక్స్ప్రెస్ లో ఏ థియేటర్ లో ఫస్ట్ షోకి మేము ఫస్ట్ షోకి వెళ్ళేవాళ్ళం. మా తాత నేను కూర్చునేవాళ్ళం. ఫస్ట్ షోకి ఏ సినిమా వస్తుంది, ఏ ఉన్నాయి, ఏ థియేటర్లు ఉన్నాయి అని కాల్స్. మా తాతగారు ఇక్కడ ఉందా, లాస్ట్ కి ఏం దొరకపోతే మన క్లబ్ హౌస్ ఉందా, టౌన్ హాల్, గోపాలకృష్ణ టౌన్ హాల్ లో స్క్రీనింగ్లు ఉండేవి. నేను అతడు చూసాను. మెయిన్ రోడ్ లో తిరుమల ఆపోజిట్. కరెక్ట్. జ్యూస్ షాప్ ఉంటుంది టౌన్ హాల్, చాలా ఫేమస్. అతడు సినిమా చూసా అక్కడ. అంటే లైఫ్ లో ఫస్ట్ టైం ఒక ప్రొజెక్టర్ వేసి ఓపెన్ గార్డెన్ లో, అంటే మెంబర్స్ కి అతడు సినిమా చూసా. అసలకే బాబు ఫ్యాన్. 2005 అంతే. 2005 మార్చో ఇప్పుడు. ఇదేంటి అసలు, రిలీజ్ దగ్గరలోనే ఇస్తారా? రిలీజ్ అప్పుడే. ఓకే, అది మెంబర్స్ అనుకుంటా. క్యూబ్ యాక్సెస్ ఉంటది. క్యూబ్ ఉందా మరి, ఏమో మరి. అప్పట్లో యాక్సెస్ అయితే ఉండేది. కొంతమందికి ఇలాగా క్లబ్స్ లో వేస్తారని. అప్పుడు వాళ్ళందరూ ముత్తా గోపాలకృష్ణ గారు వాళ్ళందరూ వచ్చారు. ఓ వావ్, ఎలాంటి ప్రివిలేజ్ నైస్ రా. ఫస్ట్ అండ్ లాస్ట్ మళ్ళీ చూడలేదు. నైస్ నైస్. దాని తర్వాత ఏం రిలీజ్ అయ్యి? సంక్రాంతి తర్వాత నాకు మళ్ళీ ఎక్కువ ఒక ఆల్బమ్ మీద పీక్ ట్రిప్ అయింది అయితే తండేలే. నేను తండేల్ అనే ఆల్బమ్ కి మాత్రం రిలీజ్ ముందు చాలా గట్టి ట్రిప్ అయ్యా. ఆ బుజ్జి తల్లి అనే పాట ఫస్ట్ వచ్చింది తండేల్ ఆల్బమ్ లో. ఆ తండేల్ ఆల్బమ్ లో బుజ్జి తల్లి వచ్చినప్పుడు నాకు ఆ ఏదో వైలెన్ ఉంది చూడు, ఆ తర్వాత రెడెండెంట్ అయిపోయింది. కానీ ఫస్ట్ ఒడి అమ్మ ఏం కొట్టాడరా డిఎస్పి, అసలు డిఎస్పి కుమ్మి అవతలేస్తాడు అనుకుని బాగా రిపీట్స్ లో ఉన్నదైతే అదొకటి. హైలెస్ నాకు ఇష్టం. సేమ్ మ్యాన్. అందులోనేనా ఆమె డాన్స్ చేస్తారు, బోట్ మీద డాన్స్ చేస్తారు. నేను చార్నాల తర్వాత నాకు తండేల్ సాంగ్స్ ఫస్ట్ హైలెస్ వచ్చిందా, అది వచ్చిందా? ఫస్ట్ బుజ్జి తల్లికే నేను టిరిటిటి అది నేను ఎన్నాళ్ళైంది ఈ సౌండ్ డిఎస్పీ నుంచి. చెవులకి చాలా నేను ఆ తర్వాత ఆడొచ్చి చెడగొట్టేళ్ళే. గుర్తు చేయకరా, అది మేము వచ్చింది మా తెలియదు. మార్నింగ్ భయం వేస్తుంది నువ్వు కొట్టి పాటలు ఎలా ఎవరన్నా చెడగొడతారేమో అని. లేదు మా ఎవరు చెడగొడతారు. ఇప్పుడు ఈ మధ్యన బాగానే వస్తున్నాయి. ట్రై చేశారు కదా, ఒకడు బాడాడు, ఒకడు బావాడాడు. కానీ అది ఫస్ట్ నార్మల్ గా పాడి అంటాడు. ఎన్ని రీల్స్ చూసారా దానివల్ల. వాడు ఏం పాడాడు అసలు నాకు అర్థంగా. చూస్తున్నా రాజా గాడికి వెళ్ళి ఎక్స్ప్రెషన్ కూడా ఏమి ఉండదు. స్ట్రైట్ ఫేస్ పెట్టి ఇలా పాడతాడు. కొడుతున్నాడు మిలియన్ వ్యూస్. ఎన్నిసార్లు కొట్టింది అసలు. నాకు అదే ఆ తండేలు సాంగ్స్ కి నేను నాకు తెలిసి లాస్ట్ ఇయర్ మొత్తంలో నేను ఎక్కువ సార్లు విన్న పాటల్లో ఆ 2 సాంగ్స్. అందులో మెయిన్లీ హైలైట్స్. నేను బండి నడిపినప్పుడు పాటలు వచ్చేస్తాయి. అది పాడుతూ వెళ్తూ ఉంటాను అనమాట. నేను మోటో బ్లాగ్ లైవ్ చేస్తుంటే ఎన్నిసార్లు అది తెలియకుండా వచ్చేస్తుంది అలాగా నోట్లోంచి. హైలెస్సో అని వచ్చేస్తుంది. అసలు హైలెస్సో నాకు వెరీ బ్రీజీ సాంగ్ అసలు. అంటే ఐ పర్సనలీ లవ్ డిఎస్పి. ఐడల్, వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్స్. ఐడల్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో మనం ఈ ఇయర్ చూసుకుంటే కంపారిటివ్లీ డిఎస్పి సాంగ్స్ తగ్గించారు. అంటే ఎన్ని మూవీస్ కి వర్క్ చేస్తున్నారు అనేది బికేమ్ సెలెక్టివ్ ఏదో అనుకుంటా. ఐ థింక్ పాస్ట్ మొన్న వికీపీడియాలో చూస్తుండే 4 years నుంచి చాలా తగ్గిస్తారు. ఇయర్ కి 3 ఆల్బమ్స్ పుష్ప
పుష్ప 1 నుంచి ఇయర్ కి 3 He's being ఆల్బమ్స్ selective. అలా సెలెక్టివ్ గానే వస్తున్నాయి పాటలు, కానీ వచ్చిన పాటలు మాత్రం పీక్ క్వాలిటీ అసలు. మొన్న దేక్లేంగే సాల ఎంత బాగుందిరా. తిరిపింది నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది అసలు. డిఎస్పి నెవర్ గోస్ రాంగ్ విత్ ఎస్పెషల్లీ మనం అంటే అది మరి ఎక్కడి నుంచి వస్తుందో కానీ ఇది పడుతుంది అంటే పడుతుంది అంతే. నో ఛాన్స్ దట్. ఇంటర్వ్యూస్ కూడా చాలా ఎఫర్ట్ పెడతాడు మామ. మధ్యలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మళ్ళీ ఇంటర్లూడ్ అనేది మేము ముందు మాట్లాడుకున్నాం, మన వాళ్ళకి తెలుసు. ఓకే నైస్. సో చాలా ఎఫర్ట్ పెడతాడు. నేను అనుకుంటా ఏంటి ఇంత ఎఫర్ట్. నిన్న ఊరికే 1 ఒకటే పాటలు మళ్ళీ ఆల్బమ్ వింటుంటే హూ ఆర్ యూలో సెకండ్ ఇంటర్వ్యూడ్ ఏదో ఫస్ట్ నా గిటార్ అని ఉంటుంది. గ్రూవ్ వస్తుంది. అవునవును, అంత ఎఫర్ట్ నేనైతే పెట్టలేను బ్రో. ఇంపాసిబుల్. క్రేజీ. నెక్స్ట్ అదే టైంలో ఒక సినిమా బాగా ట్రిప్ అయింది వాజ్ డ్రాగన్. డ్రాగన్ అప్పుడే వచ్చిందా? డ్రాగన్ అరౌండ్ ఫెబ్ లోనే వచ్చింది. సో ఫెబ్ లో గట్టిగా ట్రిప్ అయిన ఆల్బమ్. అండ్ ఆల్సో అందులో కూడా మధువరమే అదే వళ్ళితునే పాట. దట్ ఈస్ డ్రీమ్ టు మెనీ బాయ్స్. వాట్ ఈస్ కయాదులహర్, వాట్ ఈస్ ప్యారిస్, వాట్ ఈస్ దిస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అదొక డ్రీమ్ సీక్వెన్స్. ఆ తర్వాత ఈ ఇయర్ నేను అయిపోయింది ఫెబ్లో ఈ పాట వచ్చింది కదా, ఏప్రిల్లో మా ఫ్రెండ్ గడి పెళ్ళికి వెళ్ళా విజయవాడ. మా ఫ్రెండ్ గడి పెళ్ళికి వెళ్ళా. వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవి చేయించుకుంటారు కదా. ఆ తర్వాత మా ఫ్రెండ్ గడి పెళ్లి నుంచి స్టార్ట్ రా అందరూ ఈ మధ్యన కాకినాడ బీచ్ కి వెళ్ళాం అనుకో, అలా దూరంగా ఇది ఎగురుతా ఉంటుంది. మా దగ్గరికి వెళ్తే శారీ ప్రీ వెడ్డింగ్ షూట్ పెద్ద శారీలు ఉంటాయి కదా, అన్ని ఎగురుతా ఉంటాయి. అమ్మా అసలు బీచ్కి వెళ్తారు బెస్ట్. అసలు ఎంత మంది కపుల్స్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ లో ఈ మధువరమే అనే పాటను వాడారంటే మాంటేజ్లు చాలా బాగుంటాయి. చాలా ఇష్టం. తెలుగులో చాలా నచ్చింది మామ. తెలుగులో శరత్ సంతోష్ పాడారు, వినకపోతే వినండి. మధువరమే అదే చాలా మంది కదా అలవాటు కదా. తెలుగులో ఎంత బాగా పాడారు అతను. తెలుగు సాంగ్ లాగే ఉంటది, బ్యూటిఫుల్. అసలు నేను పాడలేదు కానీ పాడలేను, అది చాలా కష్టం. పాట ట్రై చేయొచ్చు నా తర్వాత రాజేయబట్టు ఎంత బాగా పాడాడు అసలు, బ్యూటిఫుల్. అండ్ డ్రాగన్ లో ఇంకో అండర్రేటెడ్ సాంగ్ ఉంది, మా అన్న పాడాడు, పివిఎన్ఎస్ రోహిత్. కొంచెం అవేకనింగ్ సాంగ్ ఉంటుంది. ఓకే, అదే ప్రీ క్లైమాక్స్ లో వస్తుంది, వాడు రిలీజ్ అయిన తర్వాత. అది కూడా చాలా బాగుంటుంది మెలోడీ. ఓకే, మా అన్న పాడాడంటే లైక్ నువ్వు అన్న అని పిలుస్తా లేకపోతే మా కజిన్. అవునా? నా ఫస్ట్ కజిన్. కజిన్ సూపర్. నాకు పర్లేదు తెలుసు, మాకు తెలుసు రోహిత్. కంగ్రాచులేషన్స్, యు వన్ నేషనల్ అవార్డ్ దిస్ ఇయర్. క్రేజీ. నువ్వు పాడించావు కదా, ఎందులో పాడించావు? మా ఫస్ట్ సాంగ్ తనువంతా పాడాడు, తర్వాత సోపతుల్లో పాడాడు. రీసెంట్లీ సాంగ్ రిలీజ్ అయింది, పోరగా అని రిలీజ్ అనిపించింది నాకు. వినండి అది. సో షౌట్ అవుట్ గైస్, ఎవరన్నా వినకపోతే పివిఎన్ఎస్ రోహిత్ ది పోరగా అనే ఓ పాట ఉంటది. సో అది ఇండీ సాంగ్. సో రీసెంట్ గా రిలీజ్ చేశాడు రోహిత్ భయ్య, అదిరిపోయింది ఆ పాట. ముందే మాకు పంపించాడు, విని చెప్పండి అని ఫ్యూ మంత్స్ ఎగో పంపించాడు భయ్య. బట్ సూపర్ పాట, పంపించాడు. సన్ఫ్లవర్ ఫార్మ్ తర్వాత తనువంతా పంపించాడు. అవును, నాకు తనువంతా మా అన్నయ్య వినిపించి, నాకు నువ్వు ఎవరో తెలియదు అప్పుడు. అరే సింజిత్ అని ఫ్రెండ్ ఉన్నాడు, ఒకసారి విను అన్నాడు. సన్ఫ్లవర్ ఫార్మ్ ఎప్పుడో పంపించా. సన్ఫ్లవర్ ఫార్మ్ కోవిడ్ స్టార్టింగ్ 2021 నాకు తనువంతా వినిపించిన తర్వాత ఎలా అనిపించిందో చెప్పంటే, బాగుంది ఏ సినిమా అని అడిగాను. సినిమా కాదు ఇది, మనోడు ఇండీ సాంగ్ కొట్టాడు, అది సూపర్ ఉంది. నాకు స్లో సాంగ్స్ అంత ఎక్కువ, బట్ ఆ సాంగ్ నాకు నచ్చింది, నైస్ అనుకున్నాను నేను. అండ్ ఆల్సో డ్రాగన్ లో ఆర్ఆర్ కూడా అంటే లైక్ సిచ్యువేషన్స్ కి తగ్గట్టు బీజిఎం కూడా అదిరిపోద్ది. అండ్ నాకేంటంటే లియాన్ జేమ్స్ జేక్స్ బేజే అని వచ్చేస్తుంది నాకు. ఆయన మన తెలుగులో ఈ ఓరి దేవుడా అని నాకు అందులో గుండెలోనో చాలా ఇష్టం. ఆ పాటలు మజాకా కొట్టారు, చాలా చేశారు. మన పాగల్ కదా, తర్వాత పాగల్కి తనే కదా. మొన్న లైలాక్ కూడా తనేనా? లైలాకి కూడా సో డ్రాగన్ వాజ్ వన్ బ్యూటిఫుల్. నెక్స్ట్ నేను ఒక సినిమా చెప్తా, కోట్ ఒక సాంగ్
ఒకే ఒక సాంగ్. జై విజయ్ బోల్గనిన్ కాకినాడ కాకినాడ మళ్ళీ yes, కాకినాడ కొంచెం guys. కొంచెం ఫీలింగ్. కొంచెం కాకినాడ రీయూనియన్ అవుతుంది, ఏమనుకోమాకండి. అమ్మో బట్ నీకు ముందు తెలుసా అంటే లైక్ నువ్వు విజయానంద్ కలిసి ఎప్పుడన్నా విజయ్ బోల్గనిన్ని? కలిసా కానీ అప్పుడు సరిగ్గా అప్పుడు మన Okay. బిజీగా పెద్ద interaction. కల్పించాడు. Yeah, Okay. అప్పుడు మొన్న ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశా అంతే. Nice. అన్న Yeah. మాది కూడా కాకినాడ అంటే Nice. కలుద్దాం. సో విజయ్ బోల్గనిన్ విషయానికి వస్తే ఓకే, మనం కోర్టు గురించి మాట్లాడదాం. కోర్టు ముందు మాత్రం నాకు విజయ్ బోల్గనిన్వి ఇప్పటికీ అప్పటికి విజయ్ బోల్గనిన్ కొన్ని ప్రైవేట్ సాంగ్స్ చేశారు. Yeah. హిందీ సాంగ్స్, ప్రైవేట్స్, వాట్ ఎవర్ వి కాల్ ఇట్, Yeah, yeah, yeah. ఆల్బమ్ సాంగ్స్. అవునవును. సో Private song, yeah, yeah. యా Hindi song. మన ఎక్కువ వినయ్ షణ్ముఖ్ తో కొలాబరేట్ అయ్యి ఎక్కువ పాటలు వచ్చినాయి ఆయనవి. ఆ పాటలు ఫేమస్సే, అన్ని 10 మిలియన్ కొట్టినవి ఉన్నాయి, దీప్తి సునైన పాటలు అవన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ విజయ్ బోల్గనిన్ సినిమాల్లో ఇప్పుడు బేబీ తర్వాత అసలు అంత ఆ రేంజ్ లో విజయ్ బోల్గనిన్ ఎవరైనా వాడుకున్నారంటే అది వినయ్ షణ్ముఖ్ అనే అంటాను నేను. ఎన్ని పాటలు నాకు విజయ్ బోల్గనిన్ అన్నిటికంటే తోయిబా అనే సాంగ్ ఉంటుంది. మోనికా అనే ఆవిడని ఇంకొక ఆయన చేశారు, బ్యూటిఫుల్ సాంగ్. అలా చాలా సాంగ్స్ అది నీకు చెప్పిన నన్ను అడిగితే విజయ్ బోల్గనిన్ ప్రైవేట్ సాంగ్స్ అన్నిట్లో నాకు తోయిబా ఫేవరెట్. Okay. కానీ ఆ తోయిబా అంత వెళ్ళలే. వెళ్ళలే ఎక్కువ, అంటే మరీ అంత చాలా బాగుంటది సాంగ్, చాలా బాగుంటది పాట. చాలా ఎవరన్నా వినపోతే వినండి, తోయిబా అని సాంగ్ ఉంటది, ఎద్దిరిపోద్ది పాట. అన్ని ఎన్ని విజువల్లీ బాగుంటాయి రా. బాగుంటది. సుమంత్ ప్రభాస్ దో సాంగ్ ఉంటది, దీప్తి సునైన సుమంత్ ప్రభాస్ ది. మ్మ్. ఆ పాట గుర్తురాట్లేదు నాకు, ఆ వీడియో అంతా Yeah. గుర్తొస్తుంది కానీ వెరీ బ్యాడ్ విత్ నేమ్స్ నేను, Yeah. వెరీ బ్యాడ్. బట్ కమింగ్ బ్యాక్ టు కోర్ట్ కూడా ఈ పాట అయితే జస్ట్ ఆ Yeah, హుక్ లైన్ ఒక్కటి Yeah. ఒక్క దాంతో ఆ రీల్స్ తో అవునవును. ఇట్టే వెళ్ళిపోయింది. కానీ అది బ్యూటిఫుల్ లైన్. ఈవెన్ ఫీమేల్ వాయిస్ కూడా సమీరా Yeah. భరద్వాజ్ గారు Ah. అంత బ్యూటిఫుల్ గా పాడారు. క్రేజీ. ఇన్ని నాళ్ళనా నాకు మస్తు ఇష్టం అట్లాంటివి. నైస్. అసలు బేసికల్లీ ఆ సాంగ్ సినిమా సాంగ్, ఆ సాంగ్ సినిమాకి చాలా హెల్ప్ అయింది అంటాం. బట్ నేనేమంటానంటే సినిమా మొత్తంలో ఆ సాంగే కదా టర్నింగ్ పాయింట్. అవునవును. అక్కడే అవునవును. నీకు మొత్తం సినిమా తిరుగుద్ది. సో ఆ సాంగ్ అంత బాగుండాలి అండ్ అది అంత బాగుంది, అంత బాగా ల్యాండ్ అయింది. నీకు ఇప్పుడు కోర్ట్ సినిమా ఉంది మా కోర్ట్ సినిమాని ఐ కంపేర్ విత్ లిటిల్ హార్ట్స్. బికాస్ ఇప్పుడు లిటిల్ హార్ట్స్ తీసుకుంటే యూ హ్యావ్ స్కోప్ ఫర్ మ్యూజిక్ కదా. కోర్ట్లో నీకు సాంగ్స్ కి అంత స్కోప్ లేదు. స్కోర్ ఓకే, యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ వెన్ యూ గెట్ ఎ ఫిలిం లైక్ లిటిల్ హార్ట్స్, ఒక జోన్ లో కొట్టాలనిపిస్తుంది. అఫ్ కోర్స్ కోర్ట్ వస్తే ఇంకో జోన్ లో కొట్టాలనిపిస్తుంది కదా. నీకు ఏది ఎక్కువ ఛాలెంజింగ్ అనిపిస్తుంది? బికాస్ కోర్ట్ తీసుకుంటే నీకు సాంగ్స్ స్కోప్ లేదు, బట్ స్టిల్ మ్యూజిక్ డైరెక్టర్ గా నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఎట్లా అది ఎలా రన్ అవుద్ది మైండ్ లో? ఇలాంటి సినిమాలు నాకు అదే ఈజీ అనిపిస్తుంది మామ. అంటే కోర్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కదా, ఓకే. సాంగ్స్ చాలా కష్టం నాకు. ఓ ఒక పాట అయితే ఓకే, 2 పాటలు అయితే ఓకే, 6 పాటలు 7 పాటలు 8 పైగా పాటలు 3-4 రిజెక్ట్ కొడితే పడతాయి. మాట్లాడాడు బిట్ సాంగ్ కావాలి ఇక్కడ అంటాడు. బిట్ సాంగ్ ఇక్కడ మనం ఇంగ్లీష్ సాంగ్ లెక్క చేద్దాం ఏమన్నా. అరే పాట లిస్ట్ చెప్తున్నాడు, ఇంత మెను ఇస్తున్నాడు. మెను కాడి రాజా సినిమాలో లిస్ట్ ఇస్తారు కదా, ఏం కావాలని ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చాడు. పెరుగుతూ ఉంటుంది. స్కోర్ మంచిగా నువ్వు కూర్చొని నీ టీమ్ తో మూవీ చూసుకుంటూ ఒక్క పాట వేసుకుంటూ ఆ పక్కన ఒక్క పాట గట్టిగా కొట్టాలి. అదే కదా, అదే కదా. ఆల్ బెట్స్ ఆర్ ఆన్ దట్ సాంగ్. అది ఇంకో ప్రెషర్. నువ్వు అలాగా నాకు చేసిన సినిమా ఆరంభంకి అలా సిమిలర్ జోన్ అనుకుంటా. అంతే అంతే అమాయకంగానే పాట ఉంటది, బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ అంత బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో నీకు లైక్ ఆరంభంకి ఎంజాయ్ లైక్ జర్నీలో నీకు మ్యూజిక్ కొట్టడంలో ఆరంభం లిటిల్ హార్ట్స్ తీసుకుందాం. ఆరంభం ఈజ్ ఎ వెరీ జానరా స్పెసిఫిక్ ఫిలిం, కొంచెం సీరియస్ ఫిలిం. లిటిల్ హార్ట్స్ ఈజ్ ఫుల్ ఫన్, మ్యూజిక్ మీద ఎక్కువ నడిచే సినిమా. సెకండ్ హాఫ్ లో మ్యూజిక్ సెంటర్ చేసుకుని సీన్లు ఉంటాయి కదా. నీకు దేనికి ఎక్కువ ప్రెషర్ ఫీల్ అయ్యావు? ప్రెషర్ లిటిల్ హార్ట్స్. ఓకే, ఆరంభం అప్పుడు ఏముంది, నేను డైరెక్టరే అంతే. అప్పుడు మాకు ఇంత ప్రెషర్ ఏం లేదు. ఓకే, ఇండి ఫిలిం అది. లిటిల్ హార్ట్స్ కి చాలా స్టేక్స్ ఉండే. పక్క రూమ్ లో మౌలిగాడు ఉంటాడు. ఏమవుతుంది పని అవుతుందా, లేట్ అవ్వట్లేదా, అవుతుంది. అక్కడ నుంచి ఆదిత్య కాల్ చేశాడు, బేటా ఏమైతుంది బేటా. సో టూ మచ్ ప్రెషర్ ఉండే. కానీ మరి నీకు సెకండ్ హాఫ్ నేను నీకు పెట్టిన మెసేజ్ గుర్తుందా లేదు? సెకండ్ హాఫ్ నువ్వే హీరో అని. అంటే నాకు అలా ఏంటి మొత్తం పాట తర్వాత బీజిఎం మళ్ళీ కాత్యాయని వస్తుంది. సౌండ్ డిజైనర్ గారు ఇట్లా పెట్టుకున్నాడు, సౌండ్ డిజైన్ బొక్క ప్రభు గారు. సింజిత్ మొత్తం మ్యూజిక్ ఉంది కదరా.
ఇంకా మేము ఇంకేం చెప్పించాం, గౌరీ పెంచు సౌండ్స్ పెంచి, ఏం కాదు పిచ్చుకలు పెంచు అక్కడ, అది పెంచు. బట్ ఫెంటాస్టిక్ సౌండ్ డిజైన్ ఇచ్చాడు. బట్ ఇంకా సినిమా డిమాండ్ చేస్తే ఇక్కడ వాడు తమిళ్ వాడు, తెలుగు వచ్చు వాడికి, ప్రభు సిఎస్ అని వాడు లెజెండ్ వాడు. అరే ఇక్కడ మొత్తం మ్యూజిక్ ఉంది కదరా, ఏమైనా చెయ్యొచ్చా మనము, మారుతాడు. నో ప్రభు సారీ ఇట్లానే ఉంది. సెకండ్ హాఫ్ నిజంగా చూసుకుని సైలెన్స్ ఎంతసేపు ఉంది అని చూసుకుంటే ఏం లేదు. అలాగని అదే మొత్తం నింపలే కూడా. బట్ దస్ మ్యూజిక్ నడుస్తుంది. ఇప్పుడు నువ్వు ఇంటర్వెల్ తర్వాత ఒక బిట్ సాంగ్, తర్వాత రాజాగాడికి, తర్వాత కాత్యాయని, తర్వాత ఇంకో కాత్యాయని, తర్వాత క్లైమాక్స్, తర్వాత ఇంకో అదే లాస్ట్ మాంటేజ్ పడుతుంది, ఈ దూరమే పడుతుంది. నైస్. బట్ విల్ కమ్ బ్యాక్ టు దట్. నాకు ఒక మోస్ట్ అండర్ రేటెడ్ జెమ్ గురించి చెప్తాను నేను. ఇందులో ఈ సినిమాలో అసలు ఈ సినిమా వచ్చిందనే ఎవరికి తెలియదు. బట్ ఇందులో పాటలు మాత్రం 2 పాటలు నాకు పిచ్చి ఇష్టం. సినిమా పేరు 28 degrees Celsius. నవీన్ చంద్ర చేశారు. నవీన్ చంద్ర హీరో, శ్రావణ్ భరద్వాజ్ మ్యూజిక్. కిట్టు రాసే లిరిక్స్ అనుకుంటా. ఎప్పటి నుంచి చెప్తున్నా కిట్టు నాకు. నేను ఆ పాటలు ఎప్పుడో విన్నా, అంటే రిలీజ్ ఈ ఇయర్ అయింది కానీ ఎప్పుడో విన్నా. ఈ 28 degrees Celsius లో తీరు మారుతుంది అని అనురాగ్ కుల్కర్ని ఆ పాట పాడారు. పిచ్చి కేకలా ఉంటది పాట. కిట్టు రాసాడు అనుకుంటా. ఒకసారి చూడు, తీరు మారుతుంది అనే మ్యూజిక్ శ్రీచరణ్ పాకాల. ఓహో అయితే జానకిరామ్ పటాస్. యాక్చువల్లీ దానికి శ్రావణ్ భరద్వాజ్ కూడా వర్క్ చేశారు. నేను కన్ఫ్యూజ్ అయినట్టు అదే ఆలోచిస్తున్నాను నేను, చెప్పాలా నేను. ఇదిగో స్కోర్ శ్రీచరణ్ పాకాల, సాంగ్ శ్రావణ్ భరద్వాజ్ అంట. శ్రీచరణ్ పాకాల మై హంబుల్ మిస్టేక్. సో అదేలే సాంగ్ శ్రావణ్ భరద్వాజ్. సాంగ్ శ్రావణ్ భరద్వాజ్, శ్రీచరణ్ పాకాల కూడా వర్క్ చేశారు. నాకు చాలా ఇష్టం శ్రావణ్ భరద్వాజ్. ఓ మళ్ళీ రావా, ప్రేమ ఇష్క్ కాదల్, అలియాస్ జానకి. నేను గిటార్ నేర్చుకున్నా ఫస్ట్ ప్రేమ ఇష్క్ కాదల్ సాంగ్స్. చేతకాని ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ లో పాట పాడదామని. ఏముంది, ఏదో ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ పాడితే క్రేజీ, చాలా బాగుంటాయి. నాకు నేనుగా ఎప్పుడు సారీ శ్రావణ్, కొంచెం మా వాళ్ళు సారీ కొంచెం ఉత్సాహపడ్డాం. వాళ్ళు పాడమంటే నువ్వు పాడేస్తావా? పెద్ద సింగర్ అనుకుంటున్నాడు. అరే క్రొనాలజీలో నెక్స్ట్ టైం వచ్చిందిరా, అంటే 28 degrees లో ఇంకోటి ఏం పాట, 28 degrees లో జ్ఞాపకమే అనో పాట ఉంటది. అదేమో మన కాలభైరవ్ అన్న పాడారు. అది వెరీ స్లో సాంగ్ కానీ చాలా బాగుంటది. సో ఎవరన్నా వినకపోతే ఈ 2 పాటలు మాత్రం డెఫినెట్లీ వినండి. ఇట్ ఈస్ మంచి ఇంట్రెస్టింగ్ సాంగ్స్. యా, లెట్ us గో టు ఆ టైంలో వచ్చిన ఇంకొక సినిమా ఇస్ 8 వసంతాలు. 8 వసంతాలు నాకేమనిపించింది అంటే 8 వసంతాలు వచ్చే ముందు, లైక్ నేను పాటలు విన్న ముందు, అది హీషమ్ అన్నని ఎక్కువ, అంటే లైక్ హీషమ్ అన్నకి ఒకే జోన్లో సినిమాలు దొరుకుతున్నాయి కదా ఏంటి అంటే, నేను ఆయన అన్న పిచ్చి పిచ్చిగా వినేసి మళ్ళీ అలాగేమన్నా ఉంటాయా అని నేను డౌట్ పడ్డా. కానీ 8 వసంతాలు పాటలు నాకు నిజంగా చాలా చాలా నచ్చినాయి. అండ్ అందులో పరిచయం ఇలానో పాట ఉంటుంది, చాలా బాగా అనిపించింది. ఇంకో సాంగ్ ఉంటుందిరా వాళ్ళిద్దరు లవ్ స్టోరీలో, స్టార్టింగ్ హనుదీని అనంతికది ఉన్నప్పుడు ఆ పాట నేను మర్చిపోయిన పేరు. ఆ పాట చాలా బాగుంది. దిస్ ఇస్ వెరీ వియర్డ్ గైస్, పాట నాకు చాలా ఇష్టం కానీ పాట పేరు గుర్తుండదు. జస్ట్ ఫీల్ ఆఫ్ ద ఫీలింగ్. 8 వసంతాలు ఒకటి మంచి ఇంట్రెస్టింగ్ అనిపించింది. నీకు ఆ టైంలో వేరే లాంగ్వేజ్ పాటలు విన్నావా? గుర్తు రావట్లేదు నాకు. రెట్రో చూసావా? రెట్రో పాటలు ఎలా అనిపించింది? నెట్ఫ్లిక్స్ లో చూసా. మార్తాన్ గడు వెళ్ళిపోయాడు బ్రో, అదే మనం చెప్పాడు కదా. మేము వెళ్దాం అనుకున్నాము, అప్పుడు చాలా సీరియస్ వర్క్ నడుస్తుండే, ఎక్స్ట్రీమ్లీ సీరియస్ వర్క్, పాటలు ఫినిష్ చేస్తున్నా, వాడు వెళ్ళిపోయాడు. అరే ఎక్కడున్నావురా? ఇవ్వని చెప్పకు, సినిమాకి వచ్చినా నేను అంటే. ఇప్పుడు కాలేజ్ బంక్ చేసి, ఇంటర్నల్ బంక్ చేసి, నేనేమో ఇంటర్నల్ లో కూర్చుంటా, వాడేమో ఇంటర్నల్ రాయకుండా వెళ్ళిపోయాడు. నేను టెన్షన్ పడిపోతున్నా వాడికంటే ఎక్కువ. అలా వెళ్ళిపోతావురా రెట్రో సినిమాకి? నాకు చాలా కోపం వచ్చింది, నేను చూడలేదు సినిమా, తర్వాత నెట్ఫ్లిక్స్ లో చూసాను. అది ఎలా ఉంటదంటే, మామ నువ్వు సగం చదువుకునిరా, నేను సగం చదువుకుని వస్తా, మన ఇద్దరం కలిసి రాద్దాం యూనిట్ టెస్ట్ ఇంటర్నల్. అప్పుడు ఆల్రెడీ మా ఇద్దరికి బాగానే పడుతున్నాయి, ఆల్ సైడ్స్ పడుతున్న టైంలో, సెన్సిటివ్ టైంలో వెళ్ళిపోయాడు. ఓకే,
క్రేజీ. ఓకే. నేనిప్పుడు ఒక క్వెషన్ అడుగుతా మామ. ఇది జస్ట్ వేరేవాళ్ళు ఎవరి గురించి అవసరం లేదు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ పర్స్పెక్టివ్‌లో నువ్వు జెప్పు. యాహ్! యాహ్! ఇప్పుడు నువ్వు ఒక మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సినిమా ఒప్పుకున్నావు అని అనుకుందాం. ఓకే. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ జరుగుద్ది. షూట్ జరుగుద్ది. సో, ఆ ప్రాసెస్‌లో ఇప్పుడు నువ్వు పాటలు ఇవ్వాలనుకుందాం. ఫర్ సపోజ్ 4 పాటలు ఉన్నాయనుకుందాం. అందులో అంటే ముందు ఇచ్చేయాల్సిన పాటలే ఉన్నాయనుకుందాం 2. బట్ 4 పాటలు ఉన్నాయనుకుందాం. సో, మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగినప్పుడే నువ్వు మ్యూజిక్ చేస్తావా? లేకపోతే నీతో ఎలా ఉంటది అసలు? సిట్టింగ్స్ ఉండాలి మామ. నాకైతే డైరెక్టర్ ఉండాలి పక్కన. డైరెక్టర్ సింక్ అవునా? అవుతేనే డైరెక్టర్ సింక్ ఓకే. అవుతే ముందుకెళ్తాం. సో, నువ్వు డైరెక్టర్ ఉన్నప్పుడే ఏదైనా ట్యూన్ వస్తే కొడతావు అక్కడ. అది నాకు కంఫర్టబుల్ అలవాటు అలవాటైంది. కొంతమంది అది మంచి కాదంటారు. అది అలవాటైపోతే కష్టం అంటారు కానీ నాకు అలవాటైపోయింది. ఓకే. అంటే డైరెక్టర్ ఇంకెవడు వాడు, నువ్వు వాడితో బౌన్స్ నెక్స్ట్ 6 months నువ్వు వాడితోనే ట్రావెల్ చేయాలి. సో నీకు ఆ సింక్ ఉండాలి. వాడు రాకుండా నేను ఇక్కడ కొట్టి నాకు వర్కౌట్ నాకు అవ్వదు పర్సనలీ. ఐ హావ్ టు జామ్ విత్ దెమ్. కానీ చిన్నప్పటి నుంచి కూడా ఎవరితో జామింగ్ ఇస్ వాట్ యు డూ కదా విత్ అ ఫెలో మ్యూజిషియన్. డైరెక్టర్ ఇస్ ఆల్సో స్టూడియోకి రాగానే హీ ఆల్సో మ్యూజిషియన్. హీ ఆల్సో బౌన్స్ హిస్ ఐడియాస్. బ్రో ఇక్కడ ఇది కాదు ఇట్లా చేద్దాము. ఓకే. ఈజీ అయిపోతుంది. లేకపోతే నేను వాడికి వాట్సాప్ లో పంపించి వాడు విని నాకు వినిపిస్తలేదు సరిగ్గా, మళ్ళీ ఇది మళ్ళీ వర్జన్ 4 వర్జన్ 5 V6 V7 V8 V9 V12 వరకు దాని బదులు ఒకసారి కూర్చో చేసేద్దాం అయిపోతుంది. టైం కూడా సేవ్ అవుద్ది. సో ఇప్పుడు చాలా యుఎస్ ఫిల్మ్ మేకర్స్ చాలా మంది అప్రోచ్ అయ్యారు కానీ కష్టం ప్రాక్టికల్లీ. నాకు ఓకే. గాట్ ఇట్. పక్కన ఉంటే ఓకే. కొంచెం ఫీడింగ్ చేస్తే ఈజీ. అర్థమైంది. సో, ఇప్పుడు మీరు ఎలా మ్యూజిక్ సిట్టింగ్స్ కూర్చుంటారు కదా! ఆ మ్యూజిక్ సిట్టింగ్స్ యూజువల్లీ ఎప్పుడైతాయి? ప్రీ ప్రొడక్షన్ అయితాయా? లేకపోతే షూట్ ఎప్పుడు మధ్యలో డైరెక్టర్ అయితాయా? ఎప్పుడు టైం ఉంటే అప్పుడు. డైరెక్టర్‌కి ఎప్పుడు టైం ఓకే. ఉంటే Yeah, అప్పుడు yeah, yeah. యూజువల్లీ. నువ్వు నాకు ఇంకోటి నువ్వు లిటిల్ హార్ట్స్ రిలీజ్ అవ్వక ముందు యు ఆర్ డూయింగ్ ఫిల్మ్స్ బై దెన్. కాకపోతే ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ బాగున్నాయి అనుకో, నువ్వు వాటికి చేసేటోడివి. నాకు మనం నిత్యం గౌతమ్ నేను అలా చేసేటోడు నువ్వు ముందు. ఆల్ థాంక్స్ టు యు మ్యాన్. సర్లే చాలా బాగుంటది. అది నాకు నచ్చి పంపించాను. నైస్. సో అలాగా నేను ఒక షార్ట్ ఫిల్మ్ మంచిగా ఉందంటే మ్యూజిక్ బై సింజి తెరమల్లి అని పడేది అనమాట. నైస్ యునో యు ఆర్ దేర్. బట్ ఇప్పుడు నీకు అంత టైం దొరకదు కదా. అసలు నువ్వు చేద్దాం అనుకున్నా దొరకదేమో నీకు. ఇప్పుడు చేయాలనుంది కానీ చాలా చేయాలని ఉందా? నా క్వశ్చన్ అదే. చేయాలి మంచి షార్ట్ ఫిల్మ్ అంటే సంథింగ్ రొటీన్ రామ్ కామ్ లా కాకుండా ఏదన్నా బాగుండి నీకు నచ్చితే బేసికల్లీ నువ్వు సింక్ పక్కా చేస్తావు. నైస్ నైస్ సమ్వేర్ నైస్ నైస్ అదే అడుగుదాం అనుకున్నా యాక్చువల్లీ. సో ఇప్పుడు లైక్ ఎప్పుడు డైరెక్టర్‌కి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు కదా! అవును. బట్ అప్పుడప్పుడు మనం యూజువల్లీ ఆడియన్స్ కింద వింటూ ఉండేది ఏంటంటే సినిమా రెడీ అయిపోయిన తర్వాత మ్యూజిక్ టైం పడుతుందనో లేకపోతే ఆర్ఆర్ టైం పడుతుందనో ఇలా అంటూ ఉంటారు. వై డు యూ థింక్ దట్ హ్యాపెన్స్? కమ్యూనికేషన్ నాకు అనిపించి కమ్యూనికేషన్ జస్ట్ ఫ్రమ్ మ్యూజిక్ డైరెక్టర్ పర్స్పెక్టివ్ అడుగుతున్నాను నేను. అదే నాకు నా ఇష్యూస్ ఉన్నాయి మామ. ఓకే. సో ఇప్పుడు కమ్యూనికేషన్ కొంచెం చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఓకే. ఇప్పుడు హౌ గుడ్ ద డైరెక్టర్ ఇస్ విత్ కమ్యూనికేటింగ్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు ఎడిటర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ రీల్ ఇచ్చేస్తావా, ఇవాళ ఇచ్చేస్తే మళ్ళీ మ్యూజిక్ దగ్గర చూస్తే నాకు ఈ చేంజ్ కావాలనిపిస్తుంది వాడికి. మళ్ళీ అది ఎడిటర్ దగ్గరికి వెళ్ళాలి. ఎడిటర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనోడు కట్ చేసి 2 seconds మళ్ళీ నా దగ్గరికి వచ్చి నేను అడ్జస్ట్ చేసుకుని సౌండ్ డిజైన్ అడ్జస్ట్ చేసి డిఏలో అడ్జస్ట్ చేసి. సో మ్యూజిక్ ఒకటే కాదు, డిలే అన్ని డిలేనే అవుతూ ఉంటాయి. అర్థమైంది. అండ్ దట్స్ ద ప్రాసెస్. Chaos happens only in magic అని అనిపిస్తుంది నాకు. సారీ, మ్యాజిక్ హ్యాపెన్స్ ఓన్లీ. బాగా అర్థమైంది. ఓకే, బాగా అర్థం చేసుకున్నాను. మాట్లాడు. గాట్ ఇట్. వాటర్. సో కేయోస్ కాదు, మ్యాజిక్ హ్యాపెన్స్ ఓన్లీ. కేయోస్ నమ్ముతా అంటే లాస్ట్ మూమెంట్ లో నీకు అలర్ట్ అవుతావు. లేకపోతే మౌలి గారి వీడియో ఉంటుంది కదా, రిలీజ్ ఆ ట్రైలర్ రిలీజ్ వీడియో ఉంటుంది కదా, వీడు ఎవడో పెట్టాడు ఎగ్జైటెడ్ 5 more minutes to go. నేను ఇంకా వేయలేదు కదా ఇలా చిప్స్ ఇంకా 5 రోజులు తర్వాత 3 days to go అంటే నిద్ర కూడా పట్టదు. అప్పుడు నీ క్రియేటివిటీ చూసేసి ఇట్లా బయటకు వస్తాయి. ఎప్పుడన్నా ఫర్ ఎగ్జాంపుల్ సినిమా పాట డేట్ ఇచ్చేసిన తర్వాత నువ్వు ఇంకా పాట రికార్డింగ్ చేపించింది ఏమన్నా అయిందా? సినిమా ఓన్లీ పాట రిలీజ్ అవుతుంది, పాట రిలీజ్ ఎప్పుడు పాట రెడీ అవుతేనే రిలీజ్ అనౌన్స్ చేస్తాం. కానీ సినిమా రిలీజ్ అనౌన్స్ చేసాక ఈ దూరమే జస్ట్ 4 days ముందు రికార్డ్ చేసాం. ఏంటి 4 days? వాట్ 4 days ముందు? సినిమా రిలీజ్ 4 days ముందు. వాట్ ముందు ట్రాక్ మరి వాళ్ళు నేను పాడా ట్రాక్. ఓకే, అలా చేసుకుని బెంగళూరు వెళ్ళిపోయారు, మన వాళ్ళు షూట్ చేసుకుని లేదు అప్పుడు ఏం లేదు, పాట ఏం లేదు. మెంటల్ మదిలోనే ఏదో పెట్టుకున్నాడు, రెఫరెన్స్ మ్యూజిక్ పెట్టుకుని మెంటల్ మదిలో అనుకున్నాడు వాడు అనుకుంటా. నాకు మార్తా అని చెప్పాడు మ్యాన్, కరెక్టే, నాకు గుర్తుంది. అది లేదు, ఆ పాట అవ్వలే.
మ్యాన్ అంటే వివేక్ సాగర్ తో సింధూజాతో వీళ్ళందరితో అవునవును. అప్పుడు చేయించారా? వివేకన్న సెప్టెంబర్ 1 పాడాడు, సెప్టెంబర్ 2 పంపించాడు వివేకన్న. సెప్టెంబర్ 5 సినిమా రిలీజ్. సినిమా రిలీజ్ సెప్టెంబర్ 2 ఈవినింగ్ టెస్ట్ స్క్రీనింగ్. అవును. అవును, వావ్ అన్నయ్య. బేసిక్ గా ఒక సింగర్ పాడాల్సింది మామ. నేను మారుతాను దేవన్ నుంచి అనుకున్నాం. ఆయనతో పాడించాలి. వివేక్. ఓ వివేక్. వివేక్ నేను మారుతాను లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఓకే. సినిమా ఓకే అయిపోయింది. అక్టోబర్ 5 సాంగ్స్ లిస్ట్ వేసాము. ఫస్ట్ సాంగ్ జెస్సీ గిఫ్ట్, సెకండ్ సాంగ్ అనురాగ్ కుల్కర్ని, థర్డ్ సాంగ్ సంజిత్ హెగ్డే, ఓకే. ఫోర్త్ సాంగ్ రమణ గోగుల. కార్తీ అని రమణ గోగుల్ గారు అనుకున్నాము. ఓ అందుకే ఆయనలో వాడతా నేను. ఓకే. ఆయనలో వాడతా. Okay. బట్ వీ కుడెంట్ అఫోర్డ్ హిమ్. Yeah, got it. లాస్ట్ సాంగ్ వివేక్ సాగర్. అది ఏ సాంగ్ తెలీదు అనేసుకున్నాం మేము. అండ్ ఆల్సో నువ్వు ఇది ట్వీట్ కూడా వేసావు కదా, నేను పాడించే ప్రతి ఆల్బమ్ లోని వివేక్ అన్న నీతో పాట పాడించాలనుకుంటున్నాను. వివేక్ అన్న, అనురాగ్ కుల్కర్ని, సంజిత్ హెగ్డే. గాట్ ఇట్. జెమ్స్ అండి. గాట్ ఇట్. సో నేను అనుకున్నా వీళ్ళతో అదే అనుకున్నా, వాళ్ళే కుదిరారు. సో లాస్ట్ మూమెంట్ లో ఏంటంటే జస్ట్ ఈ దూరమేకి వేరే సింగర్ ని ట్రై చేసాము. ట్రై చేద్దామని అన్నారు. అనుకున్నాం. ఓకే, వై నాట్. సరే ఓకే, వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఇప్పటిదాకా మనం అడిగిన సింగర్స్ ఇచ్చారు. వీళ్ళు వెయిట్ ఫర్ హిమ్. ఆ సింగర్ నేను తర్వాత చెప్తా ఎవరు. ఆ సింగర్ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కూడా. ఆ సింగర్ ఓకే. ఫస్ట్ నాకు మారుతానికి ఈ పాట అంటే చాలా ఇష్టం. వేరే వాళ్ళకి నచ్చిందో లేదో తెలియదు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ వాయిస్ మెసేజ్ పంపించాడు. మేము ఇప్పుడు ట్రైలర్ మిక్సింగ్ చేస్తున్నాము. ట్రైలర్ మిక్సింగ్ చేస్తుంటే అయిపోయింది, మిక్సింగ్ అయిపోయింది. అర్ధరాత్రి మ్యూజిక్ డైరెక్టర్ వాయిస్ మెసేజ్, దిస్ సాంగ్ ఇస్ సో గుడ్, ఐ లవ్ ఇట్ లైక్ ఎనీథింగ్, ఐ వాంట్ టు సింగ్ అంటే మా ఊపు వచ్చింది. కమ్ ఆన్, ఈ మ్యూజిక్ డైరెక్టర్ అది బాగుంది అన్నాడు ఈ పాట. బికాస్ ఫెలో మ్యూజిషియన్ he knows Of course. నాకు మారుతాను తప్ప ఐ డోంట్ థింక్ ఎవరికి ఆ పాట మీద నమ్మకం లేదు, టు బి ఆనెస్ట్. ఓకే. ఓన్లీ మారుతా నేను, ఆదిత్య మా ప్రొడ్యూసర్. ఓకే. మిగతా ఎవరికి నమ్మకం లేకుండా ఆ పాట మీద. Okay. ఇదేం పాట అన్నారు చాలా మంది. ఓకే. మారుతాను ఫైట్ చేశాడు, నాకు ఇదే ఈ దూరమేనే కావాలి, ఈ దూరమే లేకపోతే నేను సినిమా చెయ్యను అంత ఫైట్. ఈవెన్ ఆదిత్య లవ్ ద సాంగ్. సో ఆదిత్యనే చాలా పుష్ చేశాడు, ఓకే. ఈ సింగర్ కి వెళ్దాం. పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఆ సాంగ్. యా అది. సో సింగర్ లాస్ట్ మూమెంట్ లో సింగర్ హ్యాండ్ ఇచ్చారు. అతను ఏమంటే అంటే నువ్వు మా ఊరికి రా. ఓకే. నేను రాలేను, నేను స్కోర్ చేయాలి ఇక్కడ. అర్థమైంది. 10 రోజులు సినిమా రిలీజ్. లేదు నువ్వు వస్తేనే నేను పాడగలుగుతాను, అదే ప్రొసీజర్. అయ్యో సారీ అని నేను రాలేను. టైం కన్స్ట్రెయింట్. నా ఫ్రెండ్ పంపిద్దామని కూడా రెడీ అయిపోయా. నితీష్ రెడీగా బ్యాగ్ పట్టుకుని రెడీగా ఉన్నాడు ఫ్లైట్ ఎక్కుదామని. నువ్వు చెప్పు, నువ్వు మాట చెప్పు, మాట చెప్పు, రెడీగా ఉన్నా వెళ్ళిపోతా అన్నాడు. నాకు నువ్వే కావాలి. లేదు ఆయన మళ్ళీ బాంబు పిలిచాడు, మై వైఫ్ ఇస్ నాట్ వెల్. పాప కుదరలేదు. లాస్ట్ మినిట్ లో మళ్ళీ వివేక్ అన్నా, ఫస్ట్ నిన్నే అనుకున్నా అన్నా నేను, నువ్వు పాడాలన్నా ఈ పాట పాడేస్తా భయ్, ఏముంది దాంట్లో అన్న. వెరీ చిల్ గా వివేక్ అన్న ఇస్ పాడేశాడు. ఆయన మొన్న మేము ఇవన్నీ పప్క్రోల్ అని అక్కడ కలిసినప్పుడు వివేకాన్న మాట అన్నాడు, నాకు ఇంకా గుర్తు. వివేకాన్న ఏంటి మనకు అందరికి చాలా ఇష్టం కదా. నేను ఫస్ట్ టైం కలుస్తున్నా, నేను మా అన్నయ్య లిఖిత్ సాకేత్ అని ఉంటారు, ఇద్దరు రోస్ట్ మాట తెలుసుగా. మేము నలుగురం అసలు మంచి ఫ్యాన్ బాయింగ్ లో వెళ్ళి నేను ఒక్కడనే ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడదామని వెళ్ళి మాట్లాడా. నేను చెప్తున్నా ఇలా నాకు ఈ సాంగ్ ఇష్టం అది ఇది కొంచెం ఎగ్జైట్ అవ్వకుండా నార్మల్గా మాట్లాడదాం అనుకున్న ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుంది. అది మాట్లాడుతున్నా ఆయన మాట అన్నాడు, ఏం లేదు ఇప్పుడు నేను పాటలు కొడతా మీరు వీడియోలు చేస్తారు అంతే, మనం అంతా ఒకటే. ఏం ఫిలాసఫీ బ్రో ఇన్ లైఫ్ ఇస్ కిక్ యాస్, ఇట్ ఇస్ అమేజింగ్, ఇట్ విల్ చేంజ్ యూ. ఇట్ చేంజ్డ్ మీ అ లాట్, ఎఫెక్టెడ్ మీ. హిస్ ఫిలాసఫీ ఇస్ వే ఆఫ్ థింకింగ్ సంథింగ్ ఎల్స్. నాకు ఆ మాట గుర్తుండిపోయింది. రేపు మనమైనా ఎప్పుడైనా పెద్ద స్థాయికి వెళ్తే ఇలాగే ఉండాలి మనిషిలాగా. ఏమన్నాడు తెలుసా, మీరు నా పాటలు వింటారు, నేను మీ వీడియోలు చూస్తా జెన్యూన్ గా. అంతే మనం అందరం కంటెంట్ క్రియేటర్స్ అంటున్నాడు. అమ్మా నేను పిచ్చ నచ్చాడు మనిషి, ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయాడు. బ్రో సంథింగ్ ఎల్స్ బ్రో. ఆయన గురించి ఇంకో పాడ్కాస్ట్ పెట్టుకోవచ్చు మనిషి గురించి. క్రేజీ. సో లాస్ట్ మూమెంట్ లో అట్లా వివేకన్న వచ్చి ఆదుకొని సింధుజ. అప్పుడు కూడా వేరే సింగర్ అనుకున్నా, తను బెంగళూరు టూర్ ఏదో వెళ్తే సింధుజ దేహి అన్న పాడేస్తానన్న. గ్రేట్ టు బి ఆనెస్ట్, నాకు సింధుజావి సిద్ధార్థ్ తో కలిపి రీల్స్ ఉంటాయి. ఎక్సలెంట్ సింగర్. ఇద్దరు అసలు సింధుజ కొన్ని లైక్ మోనికా పాటది ఒక సిద్ధుగాడు నెక్స్ట్ సినిమాలో సింధుజ 2 పాటలు పాడుతుంది. సూపర్ సినిమానే. బ్రో షీ కిల్డ్ ఇట్ బ్రో. హీరో కూడా
చాలా ఎమోషనల్ మెసేజ్ పెట్టాడు. ఎక్సలెంట్. వాట్ అ సాంగ్, వాట్ అ వాయిస్ మ్యాన్ అని. బట్ ఐ పర్సనల్లీ లవ్ సింధుజ సింగింగ్, సో యూ డిజర్వ్ ఇట్ సింధుజ. సిద్ధార్థ్ గిటార్స్. నైస్ Yeah, yeah, నైస్ నైస్. నైస్ నైస్. నువ్వు నీ మెయిన్ ఇన్స్ట్రుమెంట్ గిటారా మామ? నాది అంటే సుందరానికి స్టోరీ మామ నాది. అంటే ఎల్కేజీ తబలా, యూకేజీ మృదంగం. చెయ్యి నొప్పి పెడుతున్నా వల్ల నేను వెజిటేరియన్. చెయ్యి నొప్పి పెట్టేసి సరే ఎగ్ స్టార్ట్ చేశారు మా ఇంట్లో. ఎగ్ తింటే కొంచెం బలం వస్తుంది, అయినా రావట్లేదు బలం, మిగతా నేను తినలేను. సరే ఇంకా మమ్మీ ఏం చేసింది, వీడికి వైలెన్ నేర్పిద్దామని. ఓకే. వైలెన్ 5 ఏళ్ళు నేర్చుకున్నా. ఓకే. ఇప్పుడు నాకు వైలెన్ ఇస్తే హ్యాపీ బర్త్డే తప్ప ఏం వాయించలేను. చచ్చిపోయిందనా? నాకు రావట్లేదు వైలెన్. అచ్చా, ఓకే. నాకు రావట్లేదు. ఇప్పుడు కొన్ని రీల్స్ వస్తుంటాయి కదా, డాడీ హోంవర్క్ టేబుల్స్ రాస్తూ కలర్ నీళ్ళు పడతాయి, ఇట్లా వైలెన్ వాయిస్తూ తడిచిపోయేది వైలెన్. మా మమ్మీ ముందుండేది, ప్లే చేయి అనేది మమ్మీ. మా మమ్మీ అంటే అప్పట్లో షీ యూస్ టు సేవ్ మనీ ఫర్ హోమ్ ట్యూషన్స్. నాకు వైలెన్ హోమ్ ట్యూషన్, నాకు ఓకే. ఇంత పెద్ద లగ్జరీ తెలుసు అప్పట్లో. అది హోమ్ ట్యూషన్. మా మమ్మీ మ్యూజిక్ క్లాసెస్ చెప్పేది ప్యారలల్ గా పక్క రూమ్ లో. దాంట్లో వచ్చే మనీ సగం సేవ్ చేసి నా కోసం వైలెన్ హోమ్ ట్యూషన్ చెప్పింది. ఫస్ట్ గురు సెట్ అవ్వలేదు, నేను ఎందుకు రావట్లేదు గురు మీద వేసా, ఆయన సరిగ్గా చెప్పట్లేదు నాకు. సెకండ్ గురు నన్ను కొట్టాడు వేలు మీద, ఇంకో గురు కావాలన్నా. థర్డ్ గురు ప్రాబ్లం నీతోనే రా, గురువుతో. మా డాడీ అంతగా నేను కీబోర్డ్ లో పడేద్దామని పియానో చిన్నప్పటి నుంచి ఇంకా 15 years వేయించుంటా. 15 years గా పియానో, కీబోర్డ్, అదే కీబోర్డ్ కాన్స్టెంట్ గా ఉండింది. దెన్ వెన్ ఐ మెట్ వివేక్ అన్న, ఇప్పుడు కలిసా వివేక్ అన్న 2018 లో ఫలక్నామా దాస్ టైం అప్పుడు అవుతుండే. ఫలక్నామా బ్యాక్గ్రౌండ్ మనం అప్పుడు ఊరికే స్టూడియోలో గిటార్ పట్టుకున్నా, ఇట్లా బ్రహ్మానందం కింగ్ లో పట్టుకుంటారు కదా ఇట్లా గిటార్ అట్లా పట్టుకోరు భయ్ అన్నాడు. గిటార్ అట్లా పట్టుకోరు అన్న, మరి ఎవరు నేర్పించే వాళ్ళు ఉన్నారా? మావాడు ఫనీ ఉన్నాడు కదా, ఫనీ ఇస్ హిస్ బ్యాండ్ మేట్. బ్యాండ్ కాల్ కథార్సిస్, కర్ణాటిక్. ఫనీ ప్లేస్ కర్ణాటిక్ గిటార్. సో నేను వైలెన్ లో నేర్చుకున్న గమకాలు గిటార్ లో ట్రాన్స్లేట్ చేశా. సో అలా వివేకాన పరిచయం వల్ల ఫనీ పరిచయం అయ్యాడు, వీళ్ళందరూ పరిచయం. ఫనీ దగ్గర నేను కర్ణాటిక్ గిటార్ నేర్చుకున్నా. ఓకే. సో మ్యాండ్లిన్ బేసిక్గా అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో స్లైడ్ వాయిస్తుంటాయి కదా, దట్ ఇస్ కర్ణాటిక్ గిటార్. అక్కడి నుంచి నితీష్ గారితో గిటార్ కొంచెం నేర్చుకుని బేసిక్ గార్డ్స్. గిటార్ ఇస్ మై ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్ నౌ. సో నీకు వైలెన్ ఉపయోగపడింది చాలా. ఇప్పుడు కన్నీళ్ళ ఫలితం. నలుగురు గురువులు, నలుగురు. ఓ చాలా ఇబ్బంది పెట్టాం మమ్మీనైతే. మమ్మీ ఏమవుతుందంటే, మా మమ్మీ సింగర్, కర్ణాటిక్ సింగర్. నేను పాడతా, వీడు పక్కన వైలెన్ వాయించాలి. తర్వాత 3 years కీబోర్డ్ తో వాయిస్తున్నాడు. ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేసావు అసలు? తబలా అన్నావు కదా? ఎల్కేజీ. మా ఫ్యామిలీలో అందరు మ్యూజిషియన్సే కదా, సో ఐ హ్యాడ్ టు. పోలీస్ వాళ్ళ కొడుకు పోలీస్ ఎట్లా అవ్వాలో హాబీలో పెట్టారు, కానీ అట్లీస్ట్ హాబీలో పెట్టారు. నన్ను చిన్నప్పుడు అబాకస్ జాయిన్ చేయకుండా కీబోర్డ్ క్లాస్ లో జాయిన్ చేశారు. స్కూల్లో అందరు ఏదో అంటారు. నేను అంటే మధ్యలో కాకినాడలో వెళ్ళాను రే, సమ్మర్ అదే అక్కడే. అరే నీకెలా తెలుసు SIP నువ్వు వెళ్ళవే? ఐ యూస్ టు ఫీల్ ఫోమ్ అలా ఆడుతుంటే ఏంటిది అనుకున్నట్టు లెక్కెట్టేవారు. మా క్లాస్ రూమ్ లో సగం మంది అనేవారు, మా నాకు ఫోమో ఫీల్ అయ్యి ఏం చేస్తున్నారు ఇల్లు. దాని తర్వాత నేను అనుకునేవాడు, చదువులో మనకు అంత ఇంట్రెస్ట్ లేదు కదా, ఎందుకు ఇవన్నీ. ఇంట్లో ఇప్పుడు చెప్పాను అనుకో, వెళ్ళి బై మిస్టేక్ గాన్ వెళ్ళి జాయిన్ చేస్తారు నన్ను, వద్దులే అని చెప్పి నేను అబాకస్సు అనే. అమ్మో. ఓకే. సో అలా చిన్నప్పటి నుంచి ఇంకేదోటి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నాను. ఇప్పుడు ఉపయోగపడుతుంది అది. మా ఇంట్లో ఎవరికైనా టైం పాస్ అలా ఉంటుంది, వీడు జాబ్ చేస్తుంటే పక్కన వీకెండ్స్ వాయించుకుంటాడు అనుకున్నారు. ఓకే ఓకే. ఇంకా ఇదే హాబీ ఇదేనా, లేకపోతే వేరే ఏమైనా ఉన్నాయా హాబీ? హాబీ ఇదే ఉండే. మెయిన్ ఫిల్మ్ మేకింగ్, సినిమాటోగ్రఫీ అనుకున్నా. ఓకే ఓకే. డైరెక్షన్, సినిమాటోగ్రఫీ. ఎప్పటి నుంచి వచ్చింది? ఏ క్లాస్? చిన్నప్పటి అంటే స్కూల్ నుంచి ఫోటోగ్రాఫర్ ఉండే, కాలేజ్ అంతా ఫోటోగ్రఫీ. ఓకే. ఇంజనీరింగ్ అయిపోయాక ఇంకా జాయిన్ అయిపోయా. నైస్ నైస్. అన్ని చేసి కూడా నాకు బాగా గుర్తు. ఇప్పుడు మన PH ఒక వీడియోలో నేను ఇలాగ ఒక సాంగ్ ఏదో షూట్ చేయడానికి, అదే మన RMP సాంగ్ షూట్ చేయడానికి వెళ్తున్నాను, మా సినిమాటోగ్రాఫర్ సింజిత్ ఉన్నాడు ఇక్కడ అని అన్నాడు. నాకు అలాగే తెలుసు. ఆ తర్వాత మనం ఫస్ట్ చారీ నాట్ సారీలో క్రాఫ్ట్స్ ఆఫ్ సినిమా అనోటి స్టార్ట్ చేసాను. దానికి నాకు వివేక్ అన్నని చేయాలని ఉండే. నేను ఎవరిని అడగాలో కాంటాక్ట్స్ తెలియక PH ని అడిగితే, PH ఏమో
నాకు సింజిత్ తెలుసు. సింజిత్ సింజిత్ అలా పరిచయం వివేకాన్నతో పరిచయం ఉంది సింజిత్కి. సో సింజిత్ ద్వారా అడుగు అని అన్నాడు. వీడు సినిమాటోగ్రాఫర్ కదా, మ్యూజిక్ అంటున్నాడు, అసిస్టెంట్ అంటున్నాడు, వాట్ నాట్, హీస్ ఎవ్రీథింగ్. అదే ఆ తర్వాత అదే రెడీగా ఉన్న మింగుల్కి. ఆ తర్వాత ర్యాండమ్ గా ఎక్కడ చూసానో తెలియదు కానీ డియర్ కామ్రేడ్ లో ఉంటాడు వీడు. నితీష్ ఉంటాడు. వాడి వల్లే నేను వెళ్ళా. సో డియర్ నువ్వు బండి నడుపుతావు కదా షార్ట్ లో, రష్మికని తీసుకెళ్ళాడు. యాక్చువల్లీ మేము ఇద్దరం కలిసి కిడ్నాప్ చేస్తాం కానీ అది కొంచెం కట్ అయిపోయింది అది. అచ్చా, గాట్ ఇట్. సో అలా వీడు నేను తర్వాత అదేంటి మనోడు ఇది కాదు కదా అనుకున్నా. ఆ తర్వాత ఓకే హీఈస్ వాట్ నాట్, ఈస్ ప్లంబర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్ వాట్ నాట్ అన్నట్టు. బికాజ్ అంటే అదే మొన్న తరుణ ఏదో ఎక్కడో చెప్తున్నాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను సార్. ఇప్పుడు నాకు నిద్ర లేదు బట్ ఐఎమ్ ఎంజాయింగ్. నాకు సెట్కి వెళ్తే ఐ వాంటెడ్ టు బికమ్ అన్ యాక్టర్. చిన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉండే డ్రామా అదంతా చాలా ఉండేది. చాలా ఆడిషన్స్ కూడా చేశా. వన్ డే ముందు షూట్ అనేగా క్యాన్సిల్ అయిపోయేది. బ్రో నిన్ను ఈ యాక్టర్ రిప్లేస్ చేశాడు ఇది. మేము నవికా ఫ్యాక్టరీ యూట్యూబ్ ఛానల్ ఉండేది మాకు. యా దాంట్లో నేను యాక్టింగ్ సీన్ అన్ని చేసేవాళ్ళం మేము. అది పాటలు ఫ్యాక్టరీ అలా ఏమైనా ఉండేదా? ఎక్కడో బ్రేకప్ కన్సల్టెంట్ అని అప్పట్లో చాలా ఫేమస్ సిరీస్. ఓ నవికా ఫ్యాక్టరీ, కశ్యప్, కౌశిక్ అందరం కలిసి వి యూజ్డ్ టు డు ఎవ్రీథింగ్. సో ఐ స్టార్టెడ్ లైకింగ్ అది ఫ్యాక్టర్ ఫర్ యాక్టింగ్. 2018-19 నేను చిన్నప్పుడే చైల్డ్ యాక్టర్. నేను చైల్డ్ జూనియర్ మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ సారీ సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్. ఇంటర్లోనే వచ్చాము బయటికి. ఇంటర్ నుంచే వి బీన్ డూయింగ్ ఇట్. సో డియర్ కామ్రేడ్ ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. బట్ అంత లేకుండే సినిమాలో. టు బి ఆనెస్ట్ నాకు యాక్టింగ్ ఎంత ఇష్టం అంటే, ఇన్నగాక మొన్న వచ్చిన సారంగపాణి సినిమా మీరు ఓపెన్ చేస్తే వెనకాల ఒకటి గిటార్ పట్టుకుని ఉంటాడు. ఎవడు రైట్ జూనియర్ ఆర్టిస్ట్ అనుకుంటే క్లోజ్అప్ జూమ్ చేసి అది నేనే. దర్శన్ నాకు కూడా తెలియదు నేను ఉన్నాను సినిమాలో అది. ఓ వావ్. సారంగపాణి చేస్తాం జస్ట్ ఫస్ట్ 5 minutes లోనే కెఫే సీన్ లో. నాకు ఇప్పుడు నేను వేరే క్వశ్చన్ అడుగుతాను మా. అసలు నువ్వు ఎడ్యుకేషన్, వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ 12th? అసలు ఇంటర్ ఎక్కడ చేసావు? ఇంటర్ నారాయణ, హైదరాబాద్. హైఫై ఇచ్చుకోండి మీరు ఇద్దరు. నేను కాకినాడలే. వాట్ ఎవర్ సేమ్. అది హైదరాబాద్ లోనే చేసావు. తర్వాత ఏం చేసావు? బీటెక్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎంబీఎస్ సార్. మాతృశ్రీ సివిల్ చేసావు. సివిల్ బేసిక్గా ఫస్ట్ ఆర్కిటెక్చర్ జాయిన్ అయ్యా. నా వల్ల కాలేదు. ఓకే వచ్చేసి నేను ఇంకా ఓకే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యా. దాని తర్వాత నుంచి ఇంకా ఇటు సైడ్ వచ్చి జాబ్ చేశా 9 months. ఓహో అన్నాయండి. 8 months జాబ్ చేశా. చెప్పకుండా డియర్ కామ్రేడ్ వచ్చినప్పుడే మా ఇంట్లో చెప్పకుండా మానేసా. సో నోటీస్ పీరియడ్ సర్వ్ చేయలే. ఆ రోజే పేపర్ 1 day షూట్కి వెళ్ళా. ఇక్కడ మైత్రి ఆఫీస్ లో షూట్ అయింది. విజయ్ అన్న ఏంటి అసలు వీళ్ళందరితో చేస్తా ఏంటి జాబా నాది అసలు, ఇదేం జాబ్ నా బొందా అని. నెక్స్ట్ డే వెళ్ళి నైట్ షిఫ్ట్ నాది, 7 to 4 షిఫ్ట్. ఏదో చేసా నొక్కేసి పేపర్స్ ఇచ్చేసా. ఇంట్లో చెప్పలేదు. ఇంట్లో చెప్పలేదు. ఆఫీస్కి వెళ్తున్నట్టే వెళ్ళిపోయా షూటింగ్కి. ఇక్కడే కిమ్స్ హాస్పిటల్లో అయింది హైదరాబాద్. తర్వాత కేరళ స్కెడ్యూల్ అన్నారు. ఫ్రెండ్స్ ట్రిప్కి వెళ్తున్నా, ఆఫీస్ వాళ్ళు లీవ్ ఇచ్చారన్న. ఎవరు నేను నితీష్ మేము మ్యూజిక్ మేము అప్పుడు వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకోమన్నారు బికాస్ మేము మ్యూజిక్ గ్యాంగ్ సినిమాలో. సో అలా వెళ్ళి వచ్చాను. సోనియా కూడా మీ గ్యాంగ్ లో? సోనియా కూడా మా గ్యాంగ్. సో లాస్ట్ కి సినిమా రిలీజ్ నేమనుకున్నా, సినిమా బాగానే ఉన్నాయి సీన్లు షూట్ చేశారు. మనం నట విశ్వరూపం ఏం చేసాం తెలియదు. తర్వాత ఏమనుకున్నా అంటే సర్ప్రైజ్ చేస్తా ఇంట్లో వాళ్ళని. 3 రోజు బుక్ చేశా. నాకు లాస్ట్ నవ్వకండి పగిలిపోద్ది. లాస్ట్ ఇక్కడ నా సీన్ ఇప్పుడు వస్తుంది చూడు ఎమోషనల్ సీన్. అంటే నేను డబ్బింగ్ కూడా చెప్పా, డబ్బింగ్ కూడా నాకు తెలుసు కదా. ఎమోషనల్ సీన్ ఏమో, ఎమోషనల్ సీన్ అంటే లక్కన ఒక డైలాగ్ అయితే ఉంది మామ. ఓకే బ్రో నిన్ను ఎవరు వచ్చారు నీకోసం. ఏమో బ్రో కామ్రేడ్ అంటున్నారు, ఒక్కటి ఉంది నాకు. దట్స్ ద టేక్ అవే. ఎమోషనల్ సీన్ అంటే ఇక్కడ ఉండాలయ్యా. బట్ ఇట్స్ ఓకే. మా ఇంట్లో వాళ్ళు దానికి హ్యాపీ అయిపోయారు. బాగుంది కదా, జాబ్ లేదు నాకు ఇప్పుడు. ఓహో ఏంటి జాబ్ అప్పుడు చెప్పా. ఇక్కడ పంజగుట్ట పీవీఆర్ నెక్స్ట్ ఓకే. కానీ ఇప్పుడు కమ్ బ్యాక్. స్టోరీ ఉంటది కదా ఇప్పుడు చూడొచ్చు. స్టోరీ ఇంపార్టెంట్ అంటే నేను దేనికైనా. చాలా క్రేజీ సినిమా చేస్తున్నా నేను. నైస్. ఎన్ని ఉన్నాయి
నెంబర్ చెప్పచ్చా? ఏంటి ఎన్ని సినిమాలు చేస్తున్నావు? మ్యూజిక్ మ్యూజిక్. ఓ మ్యూజిక్ ఒక 3 ఫిల్మ్స్ చేస్తున్నా. నైస్. యాక్టింగ్ 2 ఓ బిజీ. నైస్ బిజీ వద్దులే నాన్న అది చూద్దాం, వచ్చేదాకా తెలియదు మనకి. చేస్తున్నాను అంతే చిన్న చిన్న రోల్స్. అవి మళ్ళీ ఎమోషనల్ సీన్స్ అవ్వకూడదు. నిన్న రాత్రి అదే షూట్ చేసి. నైస్ ఇంట్రెస్టింగ్. లెట్స్ కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇప్పుడు నాకు 2 సినిమాలు చెప్తా. మనం 8 వసంతాలు అప్పుడు ఒకటి మర్చిపోయాం, కుబేరా. ఇప్పుడు అదే చెప్పబోతున్నా. లైక్ 2 సినిమాలు, అందులో అగైన్ లైక్ కమింగ్ బ్యాక్ టు డిఎస్పి, కుబేరా. నేను కుబేరా పాటలు రిలీజ్ ముందు తక్కువ విన్నా. రిలీజ్ ముందు నాకు ఒక అలవాటు ఉంటుంది. ఏంటి, ఇప్పుడు ఏదన్నా సినిమా రిలీజ్ అవుతుంది, నేను ఆ సినిమా వెళ్తున్నాను అంటే పాటలు పెట్టుకుని వెళ్తా థియేటర్ వరకు, జస్ట్ ఆల్బమ్ ప్లే చేసుకుంటూ. అలా ప్లే చేస్తున్నప్పుడు నాకు తెలిసిన పాట ఒకటే, పోయిరా మామ ఒక్కటే తెలుసు నాకు. అవి కాకుండా ఇంకేం తెలీదు. కానీ ఒక పాట ఉంటుంది, ఎమోషనల్ సాంగ్. ఆ పాట ఉంది, ఇదేంటి ఎంత బాగుంది. లిరిక్స్ కూడా పాడను. ఐ డోంట్ వాంట్ టు డిస్రెస్పెక్ట్ హిమ్. బ్యూటిఫుల్ లిరిక్స్ అది, అందుకే నాకు సరిగ్గా తెలియదని పాడట్లేదు. ఎగ్జాక్ట్లీ, లిరిక్స్ బ్యూటిఫుల్ లిరిక్స్. చాలా మంచి సూతింగ్. నాకు ఆ మ్యూజిక్ పిచ్చి పిచ్చిగా అనిపించింది. అండ్ ఆల్సో కుబేరాలో నేను మార్తాండ్తో ఉన్న పాడ్కాస్ట్ లో కూడా చెప్పా, బెస్ట్ ప్లేస్మెంట్ ఫర్ ఎ సాంగ్ ఇన్ 2025 ఫర్ మీ. మేము పోయిరా ఏదో సాంగ్ మనకు ముందు లిరికల్ వీడియో వచ్చినప్పుడు ఏదో డాన్స్ చేస్తాడేమో ఊరుకునే అనుకున్నాను నేను. బట్ అంతా ఊరేగింపు ఇదంతా అనుకోలేదు కదా. చాలా ఫిలాసఫీ ఉంటుంది, క్రేజీ. ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసి మొత్తం గ్రాండ్ గా చేసి బాగుండే. కొరియోగ్రఫీ కూడా బాగుంటుంది ఆ సాంగ్. అండ్ ఆల్సో దాంతో పాటు నాకు ఇంకొకటి బాగా అయిపోయిన మ్యూజిక్ ఏంటంటే, దాంట్లో ట్రైలర్ కొట్టినప్పుడు నాది 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 పాటని ట్రైలర్ కింద కొట్టారు. అది కట్ చేసి మన స్టూడియో ల్యాబ్ చిట్స్ తెలుసా నీకు? మనోడికి అందరూ తెలుసు. ఎప్పటి నుంచో ఉన్నాడు, సీనియర్ మోస్ట్ జూనియర్. సో అంటే ఇన్ గుడ్ వే అందరితో కొలాబరేట్ అయ్యాడు మనోడు. నిజమా 2018 అంటే 7 years ఇప్పటికి. 2012 అంటే ఇంక వద్దులే అన్న. ఓకే బ్రో, ఆటకులి. సో నాకు ఆ పాట అదంతా నచ్చిందో, దాన్ని మళ్ళీ సినిమాలో ఆ సీన్ ఉంటది కదా, మెట్లు ఎక్కే సీన్ లో నాది 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 నాదే శోకమంతా అని చెప్పి దాన్ని మళ్ళీ వేరే పిచ్చి పిచ్చి బీటీఎస్ కూడా పెట్టాడు దేవిశ్రీ ప్రసాద్ గారు. అందరూ స్టూడియోలో బాగుంటది, అందరూ ప్లే చేస్తుంటారు. అనుకున్నప్పుడు నేను ఒక 8 members ఎంతమంది ఉన్నారు స్టూడియోలో జామ్ చేస్తున్నారు. నైస్, క్రేజీ. కానీ ఫర్ మ్యూజిషియన్స్ లైక్ నీకు అలా జామ్ చేసినప్పుడు వచ్చే అవుట్పుట్ ఇంకా బయటికి రాదు, ఎవరో వినరు. అవును, కానీ ఫస్ట్ నువ్వే వింటావు కదా, అది ఒకసారి పాట రెడీ అయిన తర్వాత పిచ్చి పిచ్చిగా ఉంటదేమో. అంటే ఆ ఫీల్ గానీ చాలా బాగుంటది. అది ఏదో కొట్టాను బేబీ, లైక్ యువర్ బేబీ కదా. చాలా బాగుంటుంది. బికాజ్ యు గో త్రూ అ లాట్. వీళ్ళు ఇది బాగాలేదంటారు, అది బాగాలేదంటారు. యు గో త్రూ అ లాట్ ఆఫ్ క్రిటిసిజం. చాలా తట్టుకోలేము ఆ క్రిటిసిజం. ఇంట్రెస్టింగ్. ఇంకోటి ఏ సినిమా? కూలీ దొరికేసావు. ఏమైంది బాయ్? పాటలు సూపర్ మామ. పాటల గురించి మాట్లాడుకున్నాం, సినిమా కాదు. సినిమా ఇస్ ఇట్స్ ఎ డిబేటబుల్ థింగ్. అది నచ్చింది, నాకు నచ్చింది. డిలీట్ చేయ కాంటాక్ట్. వాటర్ తెస్తారు, తప్పలేదు. అదేలే, అదేలే నాకు బాగానే అనిపించింది. సినిమా గురించి కాదు, మ్యూజిక్ గురించి మాట్లాడదాం. ఓకే ఓకే. సో నీకు ఏ పాట నచ్చింది కూలీలో? లేకపోతే లైక్ ఏమన్నా విన్నావా రిపీటెడ్ గా? మోనికా బాగా ప్లే అయ్యేది ఎక్కడికి వెళ్ళినా మోనికానే. అప్పుడు పవర్ హౌస్. ఓకే. అండ్ ఇప్పుడు అనిరుద్ధ్ ఉన్నాడు. ఇప్పుడు నేను హ్యూజ్ అనిరుద్ధ్ ఫ్యాన్. ఐఎమ్ ఏ హ్యూజ్ అనిరుద్ధ్ ఫ్యాన్. అనిరుద్ధ్ అన్ని పెద్ద సినిమాలే చేస్తారు యూజువల్లీ కూడా. వేరెవర్ అనిరుద్ధ్ లైక్ పెద్ద సినిమాలు ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీ ఆల్సో మేడ్ ఫిలిమ్స్ లైక్ తిరుచిత్రంబడం ఎట్సెట్రా. బట్ ఎక్కువ పెద్ద సినిమాలే కనబడతాయి కాబట్టి అసలు ఆ వర్క్ కి ఒక లిటిల్ హార్ట్ సినిమాకి చేసే వర్క్ కి డూ యూ థింక్ దేర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్? మ్యూజిక్ అంటే వాట్ విల్ బి ద బిగ్గెస్ట్ డిఫరెన్స్? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫ్యూచర్లో పెద్ద సినిమా కొట్టాలనుకో, నీకు ఒక ఐడియా ఉంటుంది కదా, నువ్వు ఇంకా కొట్టలేదు, బట్ ఒక స్టార్కి ఒక 70 crore 50 crore ఫిలిం కొడుతున్నావు అనుకున్నావు ఫర్ సపోజ్.
సో, అలాంటి సినిమా వర్కింగ్ ప్రాసెస్‌కి ఇప్పుడు నువ్వు చేస్తున్న వర్కింగ్ ప్రాసెస్‌కి డిఫరెన్స్ ఉందంటావా? డెఫినెట్లీ ఉంటుంది. నీకు చాలా రిసోర్సెస్ ఉంటాయి కదా. Hmm. విల్ హ్యావ్ లాట్ ఆఫ్ హెల్ప్ అరౌండ్ యూ. ఓకే. బడ్జెట్ ఎక్కువ ఉంటే నీకు చాలా హెల్ప్ ఉంటుంది. నేను ఒక్కడిని కూర్చోడం కంటే అండ్ ఆల్సో రికార్డింగ్స్‌కి గాని ఎవ్రీథింగ్ యూ విల్ హ్యావ్ సమ్‌వన్ విత్ యూ. Crazy. చాలా హెల్ప్ ఈజీ అవుతుంది. యూ విల్ హ్యావ్ అ టీమ్. ఓకే. ఐ డోంట్ హ్యావ్ ఎ టీమ్. నాకు ఒకడున్నాడు అంతే, ఒకడిద్దరు. అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు హూ హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు. బట్ కాన్స్టెంట్ గా యాహ్! నైస్. ఎఫర్ట్ చేసే అంత అప్పుడే ఐ డోంట్ థింక్ ఇట్స్ ద టైమ్. నైస్. గాట్ ఇప్పుడు నువ్వు ఆర్ నాకు ఇండిపెండెంట్ గా ఉండడమే ఇష్టం. ఓకే. బికాస్ మొన్నటి వరకు కూడా నేను ఒక్కడనే చేసుకునేవాడిని ప్రోగ్రామింగ్. శివరపల్లి వరకు నేను ఒక్కడనే ఎవ్రీథింగ్ స్క్రాచ్ దాకా నేనే చేయాలనుకున్నాను. దెన్ ఐ రియలైజ్డ్ ఎయిరప్పుడు ఓకే. ఓ డామ్ యూ ఇడియట్, యూ హ్యావ్ టు కొలాబరేట్ విత్ ఎవ్రీవన్. Yeah. దెన్ ఐ స్టార్ట్ కొలాబరేటింగ్ విత్ సమ్ అదర్ మ్యూజిక్ ప్రొడ్యూసర్స్. ఓకే. గాట్ ఓకే. ముందు కల్మి అని ఉండేవాడు. కల్మి అని కల్మి Yeah. ఈస్ ద గై హూ మేడ్ ప్రొడ్యూస్డ్ మ్యూజిక్ ఫర్ హనుమాన్ కైండ్. Run it up. బిగ్ డాగ్స్. రన్ ఇట్ అప్ Okay. బిగ్ డాగ్స్. వాడు నా మ్యూజిక్ అడ్వైజర్. ఎప్పటి నుంచి ఆరంభం నుంచి వాడే నైస్. పాట పంపిస్తే చూస్తాడు వాడు. ఇది రా, ఇది మార్చేసి ఇది చేయొచ్చు. మిక్స్ చేసేది కూడా వాడే. ఓకే. అంటే నైస్. మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ ఓకే. నైస్. నైస్. వాడితో కొలాబరేట్, నితీష్తో కొలాబరేట్. బట్ ఒక ప్రాపర్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ ప్రోగ్రామర్ గా ఏ నుంచి స్టార్ట్ చేశా. హరిహరన్ అని ఒకడు దొరికాడు. నైస్. కిక్ క్రేజీగా. లిటిల్ హార్ట్స్ కూడా చాలా సపోర్ట్ వాడు నైస్. నైస్. స్కోర్ నైస్. లో. ఓకే. నైస్. అంటే బట్ అదే పెద్ద బడ్జెట్ సినిమా అయితే యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు ఓకే. ప్రతి రీల్ వాడు పంపించింది నేనే డ్రాగ్ డ్రాప్ చేసుకుని నేనే ఎక్స్పోర్ట్ చేసి ఓకే. కొంచెం కష్టంగా ఉంటుంది. గాట్ ఇట్. సో కానీ- కొంచెం సేపు ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ కల్మి. అంటే నువ్వు ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసావు కల్మితో, లైక్ కొలాబరేట్ అవ్వడం స్టార్ట్ చేసావు? అండ్ లైక్ నువ్వు ముందు విన్నావా ఈ బిగ్ డాగ్స్ కానీ రన్ ఇట్ అప్ కానీ విన్నావా? ఎప్పటి నుంచో ఆహా, అంటే లైక్ రిలీజ్ అవ్వక ముందే ఏమన్నా విన్నావా? నా బెస్ట్ ఫ్రెండ్ బ్రో వాడు. ఓకే. He's ఓకే. my- వాడు మిస్డ్ కాల్స్ అప్పటి నుంచి ఓహో. సాగొట్టేస్తున్నానా అదే ఓకే. ఓకే. ఎత్తట్లేదు. సో ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. లైక్ ఓకే. వాడిని ఒక లైవ్ కాన్సర్ట్ లో కలిసాను 2019 లో కలిసా. ఎప్పుడో వాడిని ఓకే. 2019-18 లో ఒక మేకర్స్ ఫేర్ ఎక్కడో కలిసా ఓకే. హైటెక్స్ లో. తర్వాత ఇంకా 2022 నుంచి ఇంకా వీఆర్ ఫ్రెండ్స్. ఓకే. నైస్. నైస్. 23 లో ఆరంభం కలిసి చేసాము. Nice. మేము ఇద్దరం కలిసి వరల్డ్ కప్ చేసాము. అవును. Yeah, yeah. 2000 మొన్న 23 వరల్డ్ 23 కప్ జింగిల్ మేము ఇద్దరం చేసాము. నైస్. నైస్. Nice. అది ఎలా వచ్చింది మా అసలు? అది కల్మి గాడికి వచ్చింది. ఓకే. అప్పుడు ఆరంభం స్కోర్ అవుతుంటే అరే ఇది వచ్చిందిరా చేద్దాం చేసేద్దాం. ఓకే. రాత్రి కూర్చుని చేసాం. అదే నాకు అది ఇంకోటి అసలు వేరు కదా అది. Nice. యా అది ఇంటర్నేషనల్ బిగ్గెస్ట్ అయ్యేది. సో ఇప్పుడు ఆ తర్వాత ఎప్పుడైతే ఈ బిగ్ డాగ్స్ రన్ ఇట్ అప్ ఇవి హిట్ అయినాయో, ఆ తర్వాత లైక్ హౌ హ్యాస్ కల్మీస్ జర్నీ చేంజ్? చేంజ్ అయిపోయింది కంప్లీట్ ఫ్లిప్. అంటే వాడికి ఇంత అటెన్షన్ వాడి వల్ల ఏదో కాదు. ఇప్పుడు నా పార్టీస్కి వస్తాడు వాడు ఒక్కడు కూర్చుంటాడు ఇట్లా మూల. ఆయన ఎలా ఉన్నారా అరే తెలుగు వచ్చా అతనికి? తెలుగు బ్రో. అవునా? వాడి పేరు కల్మిరెడ్డి నిఖిల్. ఓ ఓరి నాయన ఇక్కడే ఉంటాడు రా బాబు. కింగ్ కల్మి అంటే నేను ఏదో మలయాళం వాడు అనుకున్నా. మాట్లాడాలి ఒకసారి పెట్టాలి Oh my God. పెట్టి చేసేస్తా. వాడి వాయిస్ వింటారా? వాడు మిస్డ్ కాల్. బూతులు వాడితే ఇది మీరు ఓకే. ఎత్తట్లేనట్టు సైలెంట్ లో ఉన్నా. ఫోన్లే బతికిపోయాడు. రే కాల్ చేసావు? నేను పాడతారా? నాతో పాడిపించు. ఓకే ఓకే సరే ఆగు, నేను ఒక పాడ్కాస్ట్లో ఉన్నా, కాల్ చేస్తాను నీకు. ఏం చేస్తున్నావు? తిన్నావా? ఏం తిన్నావు? నీ ఫ్యాన్స్కి హాయ్ చెప్పచ్చు కదా ఇక్కడ. నీ ఫ్యాన్స్ అరే నీ మొత్తం ఇండియా అంతా గ్లోబల్ ఫ్యాన్స్ రా నీకు. ఓకే బాయ్. సో నాకు నిజంగా రెవల్యూషన్. నేను తెలుగు అబ్బాయి అనుకోలేదు తను. వావ్, ఇంట్రెస్టింగ్ మ్యాన్. ఓకే. సో కమింగ్ బ్యాక్ టు ఓకే కూలీ. నాకు ఒక క్వశ్చన్ ఉంది వెళ్ళాడు. నువ్వు నెక్స్ట్ 3 సినిమాలు చేస్తున్నావు కదా మామ. ఎప్పుడు నాకు ఒక ఆశ ఉంది తెలుసా, సింజిత్తో మాస్ సాంగ్ ఉంటది. నేను నాకు చదువులే సంజయ్ లో కనిపించింది పొటెన్షియల్. మనోడు ఫుల్ మాస్. వెయిటింగ్. నేను కూడా చాలా వెయిటింగ్. నైస్. చాలా వెయిటింగ్. ఏమైనా ఉంటే కొంచెం అయ్యాక వినిపించచ్చు కదా. నా గొంతులో ఉంది, దరిద్రంగా ఉంటుంది.
పర్లేదులే మేము. సర్లే మనం సో తర్వాత లెట్ us గో టు ఒక మాస్ సాంగ్ అన్న తర్వాత నాకు ఈ సినిమాలో ఒక్క పాట మాత్రం నేను నిజంగా యూట్యూబ్ వల్లే విన్న పాట, తర్వాత పిచ్చిగా పెట్టుకుని ఎంజాయ్ చేసిన పాట, దట్ ఈస్ వైరల్ వయ్యారి. Yeah. నేను ఆ పాట కోసం సినిమాకి వెళ్ళా. నేను ఆ పాట నేను ఎందుకు వెళ్ళాను సినిమాకి చెప్తా. పాట చూసా, మనోడు డాన్స్ ఎరగొడుతున్నాడు. నాకు ఎవరైనా డాన్స్ వేస్తే చాలా ఇష్టం, కానీ మొత్తం వేస్తాడు కదా ఇంకేం వేస్తాడా అని వెళ్ళా. దెన్ ఐ రియలైజ్డ్ లిరికల్ వీడియోలో ఉండే 50% ఉంది డాన్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ తెలివైనడు ఏం చేయడం తెలుసా, ప్రీ క్లైమాక్స్లో వస్తుంది సాంగ్. నేను ప్రెస్టన్ ప్రైమ్లో అరుస్తున్నారు, ప్రెస్టన్ ప్రైమ్లో సాంగ్ అరుస్తున్నారు. పవర్ ఆఫ్ సాంగ్ ఇది. హీరో ఎవరో తెలియదు మనకి, డిఎస్పీయే కదా. డిఎస్పీ అగైన్ మ్యాన్, నాకు అదే ఇంట్రెస్టింగ్ ఊగింది. ప్రెస్టన్ ప్రైమ్ ఈ సోబర్, వచ్చామా చూసామా వెళ్ళామా అన్నట్టు ఉంటారు అంతే. అరుస్తున్నారు. నేను ఒక్కడే వెళ్ళా జూనియర్ కి. నైస్, సూపర్, టికెట్ వర్త్ అనిపించింది నాకు. డిఎస్పీ గారు కొన్ని ఇట్లా పట్టుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హుక్స్ వై వై బై 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 వైరల్ అది ఎట్లా చాలా క్రేజీ అది. ట్రూ. అండ్ నెక్స్ట్ లైక్ ఓకే, లెట్స్ కమ్ టు లిటిల్ హార్ట్స్. అగైన్ పర్సనల్లీ ఏదో నువ్వు ఉన్నావని చెప్పట్లే, బట్ ఇప్పటికీ కూడా నా యూట్యూబ్ మ్యూజిక్ ఓపెన్ చేస్తే హలో అని పాట ఉంటుంది. నాకు పిచ్చ ఇష్టం లిటిల్ హార్ట్స్ పాటలు. ఫస్ట్ రాజాగాడికి వచ్చింది, హలో అని మధ్యలో వచ్చి వెళ్ళిపోయింది. అంటే రాజాగాడికి అయినంత హిట్ అవ్వలే, కానీ అసలు రిలీజ్ చేయలే. సినిమా రిలీజ్ అయ్యాక రిలీజ్ చేసాం. అసలు టైం బ్రో, బ్యాడ్ ప్లానింగ్ బ్రో మాది చాలా. ఎవ్రీథింగ్ వాజ్ రెడీ, రిలీజ్ చేయలేదు. ఎందుకు చేయలేదు తెలియదు మరి. గాట్ ఇట్. సినిమా రిలీజ్ అయ్యాక సాగొడుతున్నారు జనాలు. అవును. ఈ పాట ఇది బెంగళూరు సాంగ్ ఏది అని అది ఇంకా జూక్ బాక్స్ రిలీజ్ చేస్తాం. నాకైతే సినిమా చూసాము, ముందు పాటలు రిలీజ్ అయినాయి కొన్ని, సినిమా చూసాము అయిపోయింది. టు బి వెరీ ఫ్రాంక్, సినిమా చూసినప్పుడు హల్లో అని చూసి ఆ బాగుంది పాట అనుకున్నా. తర్వాత కొన్ని మంత్స్కి ఎక్కింది. ఎలా ఎక్కేసిందంటే హల్లో అని, నాకు యాక్చువల్లీ స్నానం చేస్తున్నప్పుడు పాటలు పెట్టుకుని స్నానం చేయడం ఇష్టం అనమాట. అదే ఉంటుంది స్పీడ్. నీ పాటే కదా నీ పాటే కదా అది, అదే ఉంటది నీకు హల్లో. నువ్వు నీకు మంచి స్క్రీన్ షాట్ కూడా పెట్టా. క్రేజీ మ్యాన్, నా ఫేవరెట్ ఆల్బమ్ నుంచి అది దూరమే. బట్ ఐ వాంట్ టు ఆస్క్ అబౌట్ చదువు లేదు సంధ్య లేదు అండ్ జెస్సీ గిఫ్ట్. నాకు జెస్సీ గిఫ్ట్ పెచ్చిష్టం. మల్లీశ్వరివే ఈ పాటలన్నీ చాలా ఇష్టం. వయ్యారి బ్లాక్ బెర్రీ ఆయన పాడారా? కాదు, కైలాష్ ఖేర్. సారీ. సో ఇప్పుడు ఈయన ఉన్నారు కదా, ఈ జెస్సీ గిఫ్ట్ ని తీసుకొద్దాం అని ఎప్పుడు అనిపించింది మీకు? ఫస్ట్ అనుకున్నప్పుడే అనేసుకున్నా. మార్తాన్ నాదే, ఇద్దరిది కొలాబరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఆడిషన్ ఇచ్చాను నేను మార్తాన్కి. ఓకే, బికాజ్ ఇప్పుడు మౌలి సినిమా చేస్తున్నాడు, నేను ప్యాకేజ్ లో రాకూడదు. నీకు మ్యూచువల్ గా నీకు నచ్చితేనే. మ్యూజిక్ ఆడిషన్ ఎలా అవుతుంది? ఆడిషన్ నేను చెప్పా, నాకు నేను స్క్రిప్ట్ చదివా, నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, నీకు పాటలు వినిపిస్తాను నా దగ్గర ఉన్న ట్యూన్స్. ఫర్ ఫస్ట్ సాంగ్ ఇది, సెకండ్ సాంగ్ ఇది అనిపిస్తుంది, మనం సింక్ అయితే ఓకే. తలనొప్పి కదా బ్రో, సింక్ అవ్వకపోతే ఇద్దరం కొట్టుకుంది కాంతా సినిమాలో లాగా. అది నాకు అది చాలా భయం. అందుకే ఎప్పుడు ఏ డైరెక్టర్ వచ్చినా ఐ డూ దట్, ఐ హ్యావ్ అ జామింగ్ సెషన్ విత్ హిమ్. ఇలా అనుకుంటున్నా బ్రో, ఒక మెలడీ నీకు ఓకేనా? యా ఓకే బాగుంది అంటే సూపర్. అర్థం గారితో జస్ట్ 3 songs ఏదో జామ్ చేసాము. ఫస్ట్ చేసి చదువు లేదు. ఫస్ట్ దాని లిరిక్స్ కూడా ఎట్లా, 1 2 కలలే చేద్దాం, నేనే రాసుకున్నా, చేద్దాం దిగులే లేదే దిగులే 3 4 5 6 7 8 9 ఏదో అలా అనుకుంటా. ట్యూన్ కోసం అనుకుంటే మనడు అదిరిపోయింది. ఫస్ట్ సాంగ్ ఇది సూపర్ అన్నాడు. ఓకే నైస్ నైస్, జెస్సీ గిఫ్ట్ తీసుకొద్దాం సూపర్. ఇద్దరం ఒకేసారి మాట్లాడదాం అంటే జెస్సీ గిఫ్ట్ ఓకే సూపర్. మీ ఇంటికి మా ఇంటికి రేపు చుట్టాలు వస్తారు అట్లుంటది. అందులో ఆ పాటల మధ్యలో ఉంటుంది చూడు, అయ్యో పాపం, అక్కడి నుంచి మార్కులు చూద్దామంటే రావే, ఆ బిట్ అంతా పెచ్చిష్టమో నాకు, భలే ఉంటుంది అసలు. అండ్ అదే పాట లాస్ట్ లో ఒక ర్యాప్ లాంటిది ఏదో కొడతారు మీరు, అది నాకు భలే నచ్చింది అసలు. లైక్ హౌ డిడ్ ఇట్ ట్రాన్స్ఫార్మ్? అంటే మీరు ముందు నుంచే ట్యూన్ అలాగే ఉండిందా? అంతే, నా వాయిస్ లో ఉండింది. ఓకే, నా దరిద్రమైన గొంతులో ఉండింది. ఆ మహానుభావుడు వచ్చాడు జెస్సీ గిఫ్ట్ గారు, అసలు ఫ్లైట్ టికెట్స్ కూడా ఆయన పెట్టుకుని వచ్చాడు, స్టే కూడా ఏం డబ్బులు అడగలేదు. కెన్ యూ గివ్ మీ క్యాబ్, కెన్ యూ బుక్ క్యాబ్ ఫర్ మీ ప్లీజ్ అన్నాడు. అంతే, కాఫీ ఒకటి తాగాం, క్రేజీ పాడేశాడు. 1 hour లో పాడేశాడు. నాకు కళ్ళలు నీళ్ళు తిరుగుతున్నాయి.
ఏంటి మనిషి ఇట్లా పాడేశాడు లెజెండ్ 1 అవర్ లో పాడేసాడు ఆయన. పాడేశాడు 1 అవర్. దానికన్నా ముందు 1 అవర్ కూర్చోబెట్టి ఆయన పాటలు పాడిపించుకున్నాం. మల్లేశ్వరి man. సూపర్ సూపర్. కంటాల చూపులా గుండె చూపులా కాలేజీ పాపల బస్సు ఫ్రెష్ ఆడిన 1 మోర్ సాంగ్ రాను అని పాడుతున్నాడు. రాను బొంబాయి రాము ఈ రాతో పాట కూడా తెలుసు. Yeah, we know this. It's famous in Kerala. ఓడి ఓడి అమ్మా. వావ్. ఆయన you know this song రాను సార్ once more రాను అని నేను యాక్చువల్లీ ఇప్పుడు చెప్దాం అనుకున్న సాంగ్ లాస్ట్ లో మెన్షన్ చేద్దాం అనుకున్నా. బాగా వచ్చింది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్. రాను ముంబైకి రాను అది ఇయర్ వచ్చింది అనుకుంటా. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, జనవరి ఎప్పుడు వచ్చినట్టుంది ఆ సాంగ్. మనోడు రామురాతుడిది ముందు ఇంకో సాంగ్ ఉంటుంది, సొమ్మస్ వెళ్ళిపోతున్నావు అని ఓ సాంగ్ ఉంటుంది. అది మనోడికి వినిపించా, నాకు చాలా ఇష్టం. దెన్ కేమ్ దిస్ సాంగ్ రాను ముంబైకి రాను. ఎంజాయ్ చేశా. యా. అండ్ ఇందులో ఇంకో పాట పాడారా జెస్సీ గిఫ్ట్? ఒక పాటే పాడారా? ఒకటే లిటిల్ ఆర్ట్స్ లో ఒకటే కదా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఒకటి ఉంటది కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటది. ఊరికే ఏదైనా మాట్లాడండి సార్. ఓ యా కమ్ ఆన్ ఐ లైక్ ఇట్ అవన్నీ తీసుకున్నాం. లెట్స్ గో. ఓ యా దిస్ జస్ట్ గిఫ్ట్ ఇన్ ద హౌస్ అవన్నీ తీసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో శాంపుల్ చేసి వాడా. కాత్యాని దొరికిపోతుంది కదా వాళ్ళ డాడీకి, ఫోన్ తీసుకుంటాడు కదా. అప్పుడు కాత్యాని బ్లాక్ చేసావా అంత, అప్పుడు వెనకాల అని ఆయన లాఫ్స్ అవన్నీ తీసుకుని ర్యాండమ్ గా గుర్తొచ్చింది. ఈయనవేవో తీసుకున్నాం కదా, ఓకే వాడదామని. సార్ పాడండి సార్. ఇంకా పాడుతున్నావు ఇమిటేషన్ ఉందా చిన్నప్పటి నుంచి? ఇమిటేషన్ ఐ లవ్ ఇమిటేషన్. మనోడు చిన్నప్పటి నుంచి ఏంటి మొత్తం లిటిల్ ఆర్ట్స్ ఈవెంట్స్ అన్నిటిలోనే మనోడే అవి ఇవి ఏవి పడితే. యాక్చువల్లీ డాక్టర్ యాక్టర్ ఇది కాదు, అదొక చేసాడు రోల్స్ అన్ని. నాకు చాలా ఇష్టం ఇమిటేషన్ అంటే. అంటే ఇప్పుడు ఎవరైనా సపోజ్ అదే ప్రాబ్లం అప్పుడప్పుడు కూడా. ఇప్పుడు కొత్తగా నువ్వు కలిసావు, కాసేపు అయిపోయి నేను ఇమిటేట్ చేశాను అనుకో, నువ్వు పని కొడతావు ఆ మూతి మీద. పడ్డే దెబ్బలు 2-3 సార్లు. ఓహో. అప్పటి నుంచి కొంచెం మెల్లిగా స్లో డౌన్ చేసా ఇమిటేషన్. బట్ బాయ్స్ కూర్చున్నప్పుడు చాలా బాగా ఇమిటేట్ చేస్తాను నేను. సూపర్ నైస్ సూపర్ సూపర్. సో లైక్ గోయింగ్ బ్యాక్ టు ఈ లిటిల్ హార్ట్స్ లోనే, లైక్ సెకండ్ హాఫ్ లో ఈ కాత్యాయని ఫస్ట్ మన పార్క్ లో మనోడి సాంగ్ వస్తుంది. దాని తర్వాత ఆ కాత్యాయని బోన్ చేసా వస్తుంది కదా. మీరు స్టార్టింగ్ అనుకున్నప్పటి నుంచే ఉండేనా, లేకపోతే కాత్యాయని బోన్ చేసావా మీరు చూసినప్పుడు మీకు అనిపించింది ఇది మాత్రం ఘోరంగా పేలిద్ది అని? అంటే నేను ఎప్పుడు అనుకోను. నేను ఎప్పుడు ఏది తీసుకున్నా, బికాస్ ముందు చాలా మాటలు విన్నాం మనం 10 years ఇండస్ట్రీ. అందరూ నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది చూడు, నీ లైఫ్ ఇప్పుడు ఇంకా ఏం చేంజ్ అవ్వలేదు, ఏదో అవ్వలేదే. ఈ సినిమా తర్వాత నువ్వు చూడు బ్లాస్ట్, ఒక వర్డ్ వాడతారు బ్లాస్ట్ బ్రో. ఇది బ్రో నీ పర్ఫార్మెన్స్ బ్లాస్ట్ బ్లాస్ట్ మోహన్ అనుకుని అసలు ఎప్పుడు నేను అదేం నమ్మను. ఓకే, ఈ దేవుడు ఏం రాశాడో మనకు అంతే, డెస్టినీ ఎక్కడికి వెళ్తుందో అంతే. ఇప్పుడు ఇది మనం వైరల్ అయిపోతుంది, నమ్మాలి అంతే. ట్రస్ట్ ద ప్రాసెస్, ఎంజాయ్ ద ప్రాసెస్ అంతే. సో వి జస్ట్ జామ్డ్. కాత్యాయని బోన్ చేసావా అది నువ్వే పాడదాం అంటే లైక్ అది అనేసుకున్నారా, లేకపోతే ఓకే మంది సెట్ అయిపోయింది సింజిత్ ఓకే అని, లేకపోతే ఎవరితో పాడిద్దాం? రమణ గోల్ గారితో పాడిద్దాం అనుకున్నా. చెప్పావు కదా అలా పాడా కావాలని, నచ్చుతుందేమో అని. అంటే వి డిడ్ంట్ అప్రోచ్ హిమ్ డైరెక్ట్లీ. సో ఒక మధ్యవర్తి త్రూ అప్రోచ్ అయితే హి సెడ్ యు గైస్ కాంట్ అఫోర్డ్ హిమ్, వదిలేయండి అని. ఇంకా ప్రొడక్ట్ ఆదిత్య అన్న వీళ్ళు కూడా నీ వాయిస్ బాగుంది సింజిత్, నువ్వు పెట్టుకో. సరే ఓకే, హిట్ సాంగ్ ఇది, ఏముంది. నాకు నా వాయిస్ అస్సలు ఇష్టం లేదు, ఐ హేట్ మై వాయిస్. చాలా ట్రాక్స్ వింటే కూడా చాలా హారిబుల్ గా ఉంటాయి నా వాయిస్. అప్పుడప్పుడు ఏదో బాగా పాడతా అంతే. ఐ హేట్ మై వాయిస్. సో ఏది రికార్డ్ చేశానో అదే ఉంది సినిమాలో రాండమ్ గా. అండ్ ఆల్సో అది ఒరే అఖిల్ అనేది పాడిన శివాని కాదు కదా, సోనీ. శివన్తో ట్రై చేసాము, శివాని సెట్ కాలే. సోనీ కోమండూరి అని, సోనీ సాకేత్. బట్ నువ్వు శివానితో పాట పాడించావుగా ముందు, అమాయకంగా ఆరంభంలో. శివాని స్కోర్ లో పాడింది.
ఓకే. క్లైమాక్స్ లో వాళ్ళ నైటీ సీన్ ఉంటుంది కదా, వెనకాల హమ్మింగ్స్ అంతా శివాని. ఓ నైస్ నైస్ కొలాబరేషన్ మ్యాక్స్ ప్రో ఇదంతా. అన్ని వాడేసాడు అందరినీ. ఎవరు దొరక్క శివాని అప్పుడే ప్రమోషన్ బయలుదేరుతున్నారు వీళ్ళు, మౌలి శివాని ఎక్కడికో. మేమందరం ఒకటే ఫ్లాట్ కదా, నేను మౌలి. శివాని ఒకసారి మైక్ ముందు ఉంచోవా అని పాడే స్టూడియో నీ రూమేనా అంటే? అంతే నా ఫ్లాట్ లోనే. ఒకసారి వస్తా అయితే. నువ్వు రాలేదు కదా, రాలేదు, మేము రాలేదు కదా ఒకసారి. జస్ట్ అలా అసలు చూసి ఎలా ఉంటది ఎలా ఉంటదా, ఎలా ఉంటుందా, ముందు నడిచేసరికి అయిపోతుంది. అయిపోయింది స్టూడియో. అలా కాదు, బట్ స్టిల్ జస్ట్ ఏమన్నా జామ్ అవుతున్నా, లేకపోతే ఇక్కడ ఇది కొట్టామా అది కొట్టా ఏదో నీ యాక్టింగ్ అన్నిటి మధ్యలో ఎప్పుడైనా స్పేస్ ఉంటే ఉంటే కొంచెం ఒకసారి లెట్ మీ థింక్ అబౌట్ ఇట్. ఎనీ టైం నువ్వు నుంచి 5 minutes లిటరలీ. అవునా? 5 minutes. నైస్. నువ్వు ఆర్వీఎస్ ఇంటర్వ్యూ నేను చూసాను. ఇది ఆర్వీఎస్ ఇంటర్వ్యూలో నువ్వు ఒక్క ట్వీట్ బ్రో అది ఇదని మొత్తం చెప్తామా, చెప్పిన తర్వాత లాస్ట్ లో ఏసేయచ్చుగా. దట్ ఈస్ లైక్ ప్యూర్ ఫ్యాన్ కమింగ్. డెస్పరేషన్ అనిపించింది బ్రో నాకు అది. దట్ ఈస్ వెరీ క్యూట్. నిజంగా నువ్వు అంతా చెప్పావా, అంతటికన్నా లాస్ట్ లో ఏసేయచ్చుగా, అదే ఏయచ్చుగా వాట్ ఎవర్ అది అంటావు అన్నంటే తర్వాత రోజు పడినట్టుంది వీడియో వచ్చిన తర్వాత. పొద్దు నుంచి మెసేజ్లు వస్తున్నాయి, ఏంటి నీ ఇంటర్వ్యూ వైరల్ వెళ్తుంది. సర్లేరా బాబు, చాలా చాలా చూసావు, ఏదో సినిమాల బ్రహ్మాండం. సర్లే నువ్వు వెళ్ళు. సేమ్ ఆరల్స్ జెర్సీ సినిమాలో అరే నాని మీ నాన్న ఫస్ట్ బాగాలేరా అన్నట్టుండే. సరే ఈ వీడియో ఇంటర్వ్యూ వైజాగ్ లో ఉన్నాం, వైజాగ్ టూర్. ఇప్పుడే వైజాగ్ దిగాము, కాలేజ్ టూర్ లేవో వేస్తున్నాం. వాపస్ రాత్రి 10 అయిపోయింది. మౌలి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం గాజువాకి డిన్నర్ కి. చాలా తిరిగేసాం, బీచ్ గీచ్ రోడ్ షోలు ఏవో చేసాము, ఏమో అర్థం కావట్లేదు. అప్పటికే హై ఎవరో కాల్ చేస్తున్నారు. 5 days ముందు విజయ్ దేవరకొండ ఇంటికి పిలిచాడు. నాకు ఏం అర్థమైతలేదు ఇదంతా. అసలు మనం కొత్తగా ఉంది మనకు, అప్పుడే బ్లాస్ట్ అవ్వకూడదు, అప్పుడే మ్యూజిక్ కొంచెం కష్టపడాలి కదా. కొంచెం అదే చాలా వివరం తెలియదు కదా. 10:30 నేను మారుతాను, జయకృష్ణ గారు పక్కన. ముందు కేక్ ఉండింది, ఫ్రంట్ సీట్ లో పెద్ద కేక్ ఉండింది. డ్రైవర్ కేక్ నడుస్తున్నా మా ఇంటి కాల్స్ వస్తున్నాయి. ఇట్లా అంటే నాకు చాలా భయం బ్రో, చాలా ఓవర్ థింకర్ నేను. కాల్స్ టపా కాల్స్ వస్తున్నాయి, అరిచేస్తున్నారు అందరూ. నేను ట్విట్టర్ యాప్ వాడు, నాకు సెంటిమెంట్. ట్విట్టర్ యాప్ వాడితే వెబ్సైట్ ఓన్లీ క్రోమ్ లో ట్విట్టర్ వాడతా. అది దరిద్రం సెంటిమెంట్ నాది, ఎందుకో తెలియదు. మార్తాను జయకృష్ణ వాడుకున్నారు. అరే లేచాము, చూస్తే మార్తాను కూడా చూపించా. అది చూడచంలా కొండ చూడన్నాడు, ఫస్ట్ వెరిఫైడ్ అకౌంట్ చూడన్నాడు. వెరిఫైడ్ అకౌంట్ చూడండి. చదువుతున్న ట్వీట్ మెన్షన్ వచ్చింది, ఏం అర్థం కాలేదు. జయకృష్ణ గారు లేపుతున్నారు, ట్వీట్ పడిందిరా. ఓకే అన్న, అవునా నిజమేనా అన్న, ఇదంతా నిజమేనా అన్న? వాడికి అర్థం అవ్వదు. నాకు బ్లాంక్, చంప చెల్లుమంటది కదా రాత్రి అని ఇంటర్వెల్లో ఇలా జీ అని సౌండ్ వస్తుంది. నాకు ఏం అర్థం కావట్లేదు, ఊపిరాడట్లేదు. అంటే నాకు మొత్తం 10 ఏళ్ల కష్టం అంతా గుర్తొచ్చింది. సెట్లకి వెళ్ళి బెలాస్టులు మోసి డైరెక్టర్ గారు తీసుకుని యూజ్లెస్ ఫెలో అని మైక్ విసిరేసి నా మీద అన్నీ గుర్తొచ్చాయి బ్రో. ఇట్లా వాళ్ళందరూ మళ్ళీ నాకే కాల్ చేస్తున్నారు. మేము ఒక వెబ్ సిరీస్ చేసాము, ఫుడ్ కూడా పెట్టలేదు నాకు అప్పుడు. ఓకే, నా హీరో నా ఫ్రెండ్ వాడు పెట్టేవాడు నాకు ఫుడ్ ఆ వెబ్ సిరీస్ లో. ఆ వెబ్ సిరీస్ షూట్ అప్పుడు నేను అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ అలా చేసేవాడిని. అంటే మరి అదే గుర్తొచ్చింది మరి సడన్ గా నాకు. అంటే ఏమేం పడ్డా నేను. సెట్ డిజైన్ చేసా, ఇగో వెనకలు ఇవన్నీ కనిపించేవి, అతికిచ్చేవాడిని, లైట్లు మూసేవాడిని, ఫ్రేమ్లు మోసేవాడిని. సరే ఓకే, అదంతా పాట, అవన్నీ ఎందుకో గుర్తొచ్చాయి ఆ టైంకి. ఏదో ఒకటి క్రేజీ, అంటే నాకేం అర్థం కావట్లేదు. కాల్స్ వస్తూనే ఉన్నాయి. లైక్ మెన్షనింగ్ డోంట్ గో ఎనీవేర్ బికాజ్ బ్రో లైక్ నేను ఎక్కడికి గొడవలు పెట్టుకునేవాళ్ళం బ్రో జనాలతో. అబౌట్ బాబు, ఆబ్వియస్లీ జై బాబు అనాలి బ్రో. నేను ఒక్కనే షర్ట్ సినిమా రిలీజ్ రోజు ఎగ్జామ్, మన ఇంటర్ ఫస్ట్ ఇయర్, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదో ఉండింది. అది బంక్ చేసి నా 2 బెస్ట్ ఫ్రెండ్స్ వచ్చారు నాతో. ప్రసాద్కి వెళ్ళాం, ఎందుకంటే అక్కడ టికెట్స్ దొరికాయి, ఎవరో ఇప్పించారు టికెట్లు. ఓకే, నేను ఒక్కడిని
మా డాడీ బఫెలో బ్రాండ్ది తెలుసు. ఒక పోలో షర్ట్ వైట్ కలర్ది ప్రింట్ తీపిచ్చా ఓకే. 700 రూపీస్ 1 లోగో వెనకాల మహేష్ బాబు ఫోటో. అంటే కానీ అక్కడ ప్రసాద్కి వెళ్తే బ్రో బాత్రూమ్ ఎక్కడ అని అడిగాను. సరే ఏముంది ఇదంతా పార్ట్ అండ్ పార్ట్. బ్రహ్మోత్సవం అన్నిటికీ టీ షర్ట్ వేసుకునేవాడిని. అంటే లిటరలీ ఫ్యాన్ వార్స్ ఎవ్రీథింగ్ వాట్ నాట్. నైస్. క్రేజీ. రేపో మాపో నువ్వు వెళ్ళి బాబుతో కూర్చొని చిల్లు కొట్టాలని కోరుకుంటున్నా. ఇంకా ఆ నవ్వు చూడు, చిలక నవ్వు. కూర్చోవచ్చు కదా. మేనిఫెస్టింగ్ హియర్. నైస్. నైస్ మ్యాన్. అదే బ్రో అదే చెప్పి ఇంటర్వ్యూ చెప్పినట్టు నాకు అన్ని చిన్న చిన్న ఆనందాలే నాకు చిన్నప్పటి నుంచి. మరి అప్బ్రింగింగ్ వల్ల ఏంటో తెలియదు. నాకు ఆశా చాక్లెట్ చాలు, నాకు 5 స్టార్ వద్దు. బహార్ అంటే ఇంత బారుగా ఉండక్కర్లేదు. జస్ట్ సాటర్డే అయితే ఒక మంచూరియా రుమాల్ రోటీ ఇస్తే చాలు. అలానే పెంచారు మా ఇంట్లో వాళ్ళు కూడా. ఇప్పుడు పెద్ద పెద్ద ఆశలు ఏం లేవు ఇప్పుడు కూడా. నాకు మాకు అర్జెంట్ గా 1 కోటి రూపాయలు తీసుకోవాలి, 2 కోట్లు, ఈ డీల్ కొట్టాలి, ఆ డీల్ కొట్టాలి, మ్యూజిక్ లేవు, ఏం లేదు. జస్ట్ గో విత్ ద ఫ్లో. సో అదే దట్స్ సో అది ఆ ట్వీట్ అనేది నాకు ఇంకా ఒక 1 ఇయర్ మోటివేషన్ నాకు. అది సూపర్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి ఇప్పుడు. నైస్. లిటిల్ ఆర్ట్స్ అయిపోయిన తర్వాత సెప్టెంబర్లో ఇంకో 2 ఎక్సలెంట్ మ్యూజికల్స్ ఇన్ తెలుగు వచ్చినవి ఏంటంటే, ఒకటి మిరాయి, 2 ఓజీ. ఫస్ట్ మిరాయి గురించి మాట్లాడితే, మిరాయిలో ఏమైందిరా? ఏం లేదు ఎక్సలెంట్ అని 2వ చోట పెట్టి ఏం లేదు. నీ ఒపీనియన్ చెప్పు. ఓకే, నీకు వేరే ఒపీనియన్ ఉండొచ్చు. నాకు మెయిన్లీ ఏంటంటే మిరాయిది వైబ్ ఉంది బేబీ ఎంత నచ్చిందో. తర్వాత ఆ బీజియం ఒకటి ఉంటది రుద్రమ్మ కదా అని, అది కూడా చాలా బాగుంటుంది. రుద్రమ్మ కదా బ్రో. అదే బ్రో నాకు మా మేనల్లుడు ఉన్నాడు కదా, వాడే క్రిటిక్. వాడికి పాట నచ్చితే పాట హిట్, వాడికి పాట నచ్చితే పాట హిట్. కాతేనే ఫోన్ చేస్తే ఎప్పుడో పంపించా మా అక్కకి, ఒకసారి వినిపించాను. బాగుందిరా, బానే రెస్పాండ్ అయ్యాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. వాడి ఫేవరెట్ సాంగ్ ఇయర్ వాడి రౌండ్ అప్, వాడి స్పాటిఫై ర్యాప్ లాగా వాడి ర్యాప్ లో ఫస్ట్ సాంగ్ వైబ్ ఉంది, అదే పాడతాడు. వైబ్ ఉంది బేబీ అని పాడుతున్నాడు. సో వాడు బెస్ట్ జడ్జ్. వాడికి ఏ పాట నచ్చుతుందో అది హిట్. ఓకే, మీసాల పిల్ల హిట్. సో ఫర్ ఎగ్జాంపుల్ వాడు అర్థమైంది. వాడు ఆడియన్స్, వాడు మా వాడు ఆడియన్స్. నైస్. అంటే మీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు, మీ వాడు కూడా నేర్పిస్తున్నారా లేకపోతే ఇంకేం లేదు? 3 ఇయర్స్ వాడు 4 ఇయర్స్ వాడు. ఓకే, ఇప్పుడే అదేలే ఈ జనరేషన్ మనలా అదే నచ్చింది చేసుకుంటారు. నైస్. అండ్ ఆల్సో ఇంకా ఓజీ విషయానికి వస్తే, ఓజీ పాటలు కూడా పిచ్చి పిచ్చిగా వైబ్ అయ్యాయి. నేనైతే ఫైర్ స్టార్మ్ ఒకటి, గన్స్ అండ్ రోజెస్ ఒకటి, 2 బాగా గట్టిగా వైబ్ అయ్యాం మేము. అండ్ ఓఎస్టీ కూడా చాలా చాలా ఇష్టం నాకు. ఓజీది చాలా ట్రాక్స్ ఉంటాయి, చాలా బాగుంటది. ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ ఫైర్ చాలా బాగుంది. స్ట్రీట్స్ ఆఫ్ ఫైర్ ఇస్ మై ఫేవరెట్. ఐ రియల్లీ లైక్ ఇట్. బ్లాస్ట్ స్ట్రీట్స్ ఆఫ్ ఫైర్ చాలా బాగుంది. అండ్ ఓజీ సౌండ్ ఇప్పుడు ఎవరైనా తెలియదు అనుకుంది ఓజీ తమన్ కొట్టాడు, అసలు ఆ నాలెడ్జ్ లేని వాళ్ళకి వినిపిస్తే తమన్ అనుకోరు, తమన్ అనుకోరు. చాలా ఫ్రెష్గా ఉంటుంది ఓజీ మొత్తం అంతా. ఓజీ ఒకటి మంచి మ్యూజికల్ గా కూడా ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్ నాకు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు యువర్ ఫేవరెట్, అవర్ ఫేవరెట్ డూడ్. ఎందుకు మామూలుగా యాజ్ అన్ ఆడియన్స్ గా సినిమా మిస్ అయిపోయాము. అప్పుడు పీక్ పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుండే. ఓకే, నేను బూమ్ బూమ్ ఒకటి విన్నా అప్పుడే. నా తమిళ్లో ఏంటది, ఊరుం బ్లడ్ విన్నా. ఓకే బాగుంది. ఊరుం బ్లడ్ అన్ప్లగ్డ్ వర్షన్ రిలీజ్ చేసారు పియానో మీద. అవునవునవునవును. పియానో అంటే జస్ట్ పియానో బాలు సినిమాలో సునీల్ వాయిస్తాడు. ఆ పియానో మీద కూర్చుని జస్ట్ అభ్యంకర్ పాడుతూ ఉంటాడు. రిలీజ్ ముందే పాడుతూ ఉంటాడు. అది అస్సలు పీక్, అది అదిరిపోయింది. సినిమా మిస్ అయిపోయాను, థియేటర్ లో చూడలేకపోయా. ఐ డోంట్ నో ఎందుకు మిస్ అయ్యాను. నెట్ఫ్లిక్స్ లో వచ్చింది దివాళీ టైం. అప్పుడు తెలుసు కదా, మిస్ అయిపోయా. ఎందుకు మిస్ అయ్యాను తెలియదు, ఇంకా మిస్ అయిపోయా. నెట్ఫ్లిక్స్ లో వచ్చింది, చూసా. నెట్ఫ్లిక్స్ లో చూసినప్పుడు సింగారి అనే పాట కనెక్ట్ అయిపోయింది. నాకు సింగారి ముందే నచ్చింది. సింగారి సో నాకు లిటిల్ ఆర్ట్స్ అయిపోయాక వెంటనే ముందు ఓల్డ్ కమిట్మెంట్స్ పాటలు నడుస్తుండే. అసలు అక్టోబర్ నవంబరు పీక్, నిద్రపోలే. హెవీ వర్క్ అక్టోబర్ నవంబర్. సో చాలా మిస్ అయిపోయా.
సో అట్లా మిస్ అయిపోయా. సింగర్ కనెక్ట్ అయిపోయా తెలుగులో. ఓకే. వాళ్ళందరూ తమిళ్లో వింటారు. చాలా బాగుంటుంది. తెలుగు అండ్ అభ్యంకరే పాడాడు. యా అభ్యంకరే పాడాడు. ఇదంతా ఓకే అయిపోయింది. ఒక 3 వీక్స్ ముందు నేను గోవా ట్రిప్కి వెళ్ళా. ఓకే. 2 ఏళ్ల తర్వాత హైదరాబాద్ బయటికి కదిలే. అబ్బో. ఫుల్ నిద్రలో ఫ్లైట్ ఎక్కా. ఒకటే పాట డౌన్లోడ్ అయింది నా యూట్యూబ్ నేను same, యూట్యూబ్ same. మ్యూజిక్. యూట్యూబ్ మ్యూజిక్ లో యూట్యూబ్ లో ఒకటే పాట డౌన్లోడ్ స్మార్ట్ డౌన్లోడ్ అని ఏదో స్మార్ట్ అయిపోద్ది. అదే ఎక్కువ వింటే అది డౌన్లోడ్ అయిపోద్ది. అయిపోద్ది. లేదు నేను వినలేదు. ఓహో. Okay. డౌన్లోడ్ అవుతున్నాయి. ఓకే. ఓకే ఓకే. పాట పెట్టుకుని వింటున్నా. కంటి రెప్పవాకిలిలో ఏంటి పాట ఎట్లా మిస్ అయిపోయా సినిమాలో. నీ కన్నులు గుండెలోన అవును. వాట్ అ సాంగ్ మ్యాన్. ఐ థింక్ యా ఇట్స్ మై ఫేవరెట్ సాంగ్ ఆఫ్ ద ఇయర్. వావ్. జునిటా గాంధీ. Yeah. అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు నేను కార్లో ఇప్పుడు ఎవరు కూర్చున్నా నా ఫ్రెండ్స్ మారుతానే కూర్చున్నా మారుతానే రాయలు తెలుసు. నేను ఇంకెవరితో వెళ్తుంటే మధ్యలో చరణం స్టార్ట్ అవుతుంది. ఏ శాపం తగిలిందో. రీల్స్ లో ఉంది ఇది ఈ పాట. మరి సినిమాలో నాకు గుర్తు రావట్లేదు. సినిమాలో సరిగ్గా వినిపించలేదా అంటే అది అది mostly emotional montage లో వెళ్ళిపోద్ది. వెళ్ళిపోద్ది. ఎందుకంటే మమితా బైజీ ఏడుస్తుందా మనోడు రిజెక్ట్ చేసిన తర్వాత, అక్కడ కొంచెం పాట వచ్చి మళ్ళీ తర్వాత హీరో ఏడుస్తాడు. మమిత వీడిని రిజెక్ట్ కట్లు చేసినప్పుడు కట్లుగా మిగతా ఉంటుంది. పాట వస్తుంది. ఒకే చోట ఒకేసారి రాదు ఉండదు. పాట. బ్రో? బట్ వాట్ అ సాంగ్. Yeah, yeah. బ్యూటిఫుల్ మెలడీ. ఎగ్జాక్ట్లీ. సో అది- అండర్ రేటెడ్. Yeah, yeah. అందరం బూమ్ బూమ్ కి వీటికే ఎక్కువ పోతున్నారు. రామ్జో లిరిక్స్ గారు ఆయన ఏంటి బ్రో. కంటి రెప్పవాకిలిలో ప్రాణమంతా వేచి ఉన్నా అంతే లిరిక్. Yeah, 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 yeah. yeah. నల్లలాలలాలలాలా. అయ్యో నాకు అభ్యంకర్ ఫస్ట్ వాట్ అ సాంగ్ బ్రో. వినాలి లవ్లీ ఒకసారి లవ్లీ. విన్న తర్వాత మళ్ళీ. నువ్వు వినలేదా? విన్నాను కానీ నేను ఎప్పుడో పిచ్చి పిచ్చిగా విన్నా. ఆ పాట విన్నా నేను. అది ఫస్ట్ తెలుగులో కాకుండా తమిళ్లో విన్నా. మనకి లిరిక్స్ అంత అర్థం కావు కదా. తర్వాత తెలుగు వచ్చిన తర్వాత Yeah. బ్యూటిఫుల్ లిరిక్స్ Yeah. సూపర్ రాశారు. అండ్ ఆల్సో మనకి యూజువల్లీ ఇది ఉంటది కదా, ఇప్పుడు డబ్బుడ్ సాంగ్స్ తమిళ్ తెలుగు డబ్బుడ్ అంటే ఓకే బానే ఉన్నాయి కానీ తమిళ్ ఎక్కువ. ఇప్పుడు నాకు కూలీ అలాగే అనిపించింది టు బి ఆనెస్ట్. కానీ కమింగ్ టు డూడ్ తెలుగు మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారు. తెలుగు Singers పాటల్లాగే కూడా ఉంటాయి అవి. మంచోళ్ళని పాడించారు. తెలుగు పాటల్లాగే ఉంటాయి. Yeah. ఇప్పుడు బూమ్ బూమ్ ఒకటి. భరద్వాజ్ పాత్రుడు రాశారు అది. ఓ వావ్. సనాపతి భరద్వాజ్ పాత్రుడు. ఓ నైస్. ఓకే ఓకే. చాలా లిరికల్లీ వెరీ రిచ్. సింగారి అయితే తెలుగు సాంగ్ సింగర్స్ సూపర్ ఉంటుంది. పాడుతున్నా రింగా రింగా తెల్లు పూసుకున్నా పౌడర్లు రాసుకున్నా. బట్ ఓకే ఇదంతా నాకు నీ గుండెల్లోన ఇస్ యా నైస్. సంథింగ్ ఎల్స్. జానిటా గాంధీ కదా. పాడగలుగుతుందా అంటే మేబీ గుర్తులేదు నాకు. Of మనం course, అంతా of course. వేరే జానర్ చూసాం. అదేలే ఎక్కువ Pop. డ్యూయట్ జానరాస్ లో చూసి Yeah, ఒకేసారి స్లో సాంగ్. యా కానీ చాలా నాకు బాగా గోవాకి ఇట్లా ఫ్లైట్ లో వెళ్తుంటే ఇదే పాట ప్లే అవుతుంది. ఇది కొంచెం ఒక బ్యూటిఫుల్ ఉంటుంది మామ. బ్యూటిఫుల్ నిద్ర కొంచెం soothing, నిద్ర కొంచెం soothing. కొంచెం నిద్రలో కొంచెం మెలకు ఉండి కొంచెం నిద్రలో కొంచెం మెలకు ఉండి అలా ఫోన్ ఒక ప్లే అవుతుంది ఒక పాట. ఆ మెమరీ నాకు ఈ పాట. Exactly. ఓకే ఓకే. ఐ గెట్ ఇట్ వాట్ యు ఆర్ అది టాకింగ్. నాకు చాలా చాలా పాటలు ఉన్నాయి నాకు అలా. అలా ఉంటాయి. చిన్నప్పుడు అందరికీ ఉంటాయి. చిలిపిగా చూస్తావా అట్లాంటి పాట. Yeah. ఏం గుర్తొస్తుంది నువ్వు చిలిపిగా చూస్తావు అనే పాట వింటే? సేమ్ నిద్ర నుంచి సడన్ గా అచ్చా. ఈవెన్ కన్నానులే శ్రీశైలం నుంచి వాపస్ వస్తుంటే ఓకే పాలిస్ లో ఓకే అర్ధరాత్రి 2nd క్లాస్ 3rd క్లాస్ ఓకే ఎఫ్ఎం లో ప్లే అవుతుంటే కన్నానులే. నైస్. నాకు ఆ మెమరీ Yeah. నిద్ర నుంచి అప్పుడే లేస్తుంటే ఒక పాట ప్లే అవుతుంది Nice. కదా, అది దట్ బికమ్స్ యువర్ మెమరీ. నాకు Exactly. మేమిద్దరం మాట్లాడుకుంటుంటాం. నాకు ప్లేసెస్ గుర్తొస్తాయి. అంతే. లాట్ ఆఫ్ థింగ్స్. Places. బట్ నిద్రలో నిద్ర, yeah. చిలిపిగా 9th క్లాస్ లో ఉన్నప్పుడు క్లాస్ రూమ్ లో ఉన్నాను. క్లాస్ రూమ్ లో ఎవడు ప్లే చేశాడు ఆ పాటని. వాడు Okay. ఫోన్ లో సోనీ ఎరిక్సన్ ఫోన్ లో బయట ప్లే Okay. చేశాడు. నేను క్లాస్ లో పడుకున్నా. 9th క్లాస్ 2011 ఓకే. నవంబర్ యా 2011. 2010 లోనే ఎప్పుడు వచ్చింది 10 నేను ఆరెంజ్. 9th 2011 అనుకుంటా. అదే సంథింగ్. Yeah. బట్ నవంబర్ వింటర్ పడుకున్నాము. చిలిపిగా చూస్తా. సో ఇవన్నీ వింటుంటే నాకు మళ్ళీ creativity Yeah. ఇట్లా నరాలు చూస్తాం నైస్. ప్లేసెస్ గుర్తు. చాలా సాంగ్స్ ఉన్నాయి నాకు Yeah. అట్లా నైస్. ప్లేస్ గుర్తు. బట్ నాకు అభ్యంకర్ పాటలు కూడా ఫస్ట్ అభ్యంకర్ స్టార్టెడ్ విత్ Indie. లైక్ ప్రైవేట్ సాంగ్స్ కదా. జాలాకారి అని ఒక పాట విన్నా. నేను బాల్టీ జాలాకారి బాల్టీలో మాయా అది. జాలాకారి. ఆహాహా. షేన్ నిగమ్ అదిరిపోయింది ఆ పాట. చాలా బాగుంది. తిరిపోయింది ఆ పాట.
ఇది ఎక్కడ విన్నాను ఈ song? సార్ ఇన్స్టాగ్రామ్ అంటే రీసెంట్ Yeah, గానే maybe. రిలీజ్ అయింది షేన్ నిగమ్ పాటే. డూడ్ బాల్టీ ఒకే టైమ్ లో రిలీజ్ అయింది. అచ్చా ఓకే యా సో ఆ పాటే. మస్తు వినాలి అయితే అది విన్నాను నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ లోనే వినుంటాను నేను. సో తన ఫస్ట్ సాంగ్స్ కూడా అన్ని ఆ ఆశ కూడా కచ్చిసారా ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ సాంగ్స్. మంచి భలే జోన్. అండ్ ఆల్సో నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే డూడ్ లో వాళ్ళ డాడీతో పాట పాడించాడు. ఈ టిప్పు గారితో పాట పాడించాడు. ఏ సాంగ్ అబ్బా ఒరిజినల్ దాంట్లో నల్లారు పో, అదే బాగుండు పో అని పాట ఉంటుంది చూడు, ఆ పాట ఆయన పాడాడు. సంజిత్ హెగ్డే బాగుండు పో సంజిత్ హెగ్డే తెలుగులో అది కూడా దిగిపోయింది ఆ పాట. నాకు ఆ నల్లారు పో కూడా పిచ్చి పిచ్చిగా నచ్చింది. అది చాలా చాలా మంచి ట్రిప్ song. అయింది ఆ పాట మీద. టిప్పు గారు పాడారు అక్కడ. తెలుగు ఓకే ఓకే. నైస్ నైస్ ఏం పాడాడు అసలు. నైస్. సో నీకు సంజిత్ కూడా ఒక లైక్ ఎక్కువ ఇంక్లైన్ అవుతావు ఏంటి? లైక్ యు వాంట్ టు హ్యావ్ సంజిత్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. అనురాగ్ కుల్కర్ని సంజిత్ హెగ్డే. నైస్ నైస్. అండ్ సంజిత్ నేను ఓన్లీ మనోడు మెలడీస్ మంచి పాడతాడేమో అనుకుంటే దమ్ మసాలా పాడింది సంజిత్. ఏంటిది అమ్మో అది చాలా బాగుంటది. నాకు దాని తర్వాత ఆ టైం ఫ్రేమ్ లో వచ్చిందే తెలుసు కథలో 2 సాంగ్స్ చాలా ఇష్టం. బ్రో సొగసు చూడతారు మా నాకైతే. యా 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 yes తెలుసు కదా తెలుసు కదా. అది ఫస్ట్ మల్లికా గంధ ట్యూన్ ట్రాక్ ఎప్పుడో వచ్చింది బ్రో. మోషన్ పోస్టర్ లో అది వచ్చింది నాకు. అది వచ్చినప్పుడే దాని తర్వాత ప్రోమో వదిలేడు. నాకు తమనన్న ఎప్పుడైనా ప్రోమోలు వదిలితే ఆ సాంగ్ వర్కౌట్ అయిపోతుంది. మెలడీ వదులుతాడు. అది హీ స్టార్టెడ్ విత్ ఇట్లా వెళ్తూ మా సిద్ధు ఇట్లా ఫోన్ టిల్లు గెటప్ లో ఉంటాడు కొంచెం వైట్ సూట్. ఆ సాంగ్ ఫస్ట్ బాగా ఎక్కేసింది. దెన్ రిలీజ్ దిస్ సాంగ్. నీ అమ్మ ఎంత బాగుంది ఏంటి ఈ పాట. ఇది కదా తెలుసు కదా టైటిల్ అది. ఆ పాట ఏంటి? ఏది మల్లిక గంధ ఒకటి, ఇంకోటి తెలుసు కదా సొగసు చూడతారు. సొగసు చూడతారమ్మా. అది కార్తిక్. యా కిక్ అసలు బేస్ మస్తు ఉంటుంది దాంట్లో 808. మళ్ళీ మళ్ళీ పడ్డాను నీ చోటే. చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరిది మన మాదాపూర్ లో తమనన్నదేని కార్తిక్ తో కవర్ సాంగ్ ఉంటది. బండి మీద వెళ్తా ఉంటుంది బండి. ఓహో అది నేను చూడలేదు. అంటే లైక్ రోడ్డు లిరికల్ వీడియో వాళ్ళిద్దరిది ఉంటది. నైస్ నైస్ నైస్. నేను రీసెంట్ గా ఈ సినిమా చూసా, రాజు వెడ్స్ రాంబాయి సినిమా చూసా. ఆ సినిమాకి సోల్ ఆ పాట, రాంబాయి నీ మీద నాకు పాట భలే నచ్చింది నాకు. ఆ సురేష్ బొబ్బిలి ఆయన కుమ్ముతారు ఆయన. నాకు ముందు ఈ సినిమా ఉంటది మ్యాన్, శ్రీ విష్ణు అన్నది. ఎవడైతే అందులో ఈ పాట ఉంటది, అరే ఏందిరా ఈ జనాల గోల అనో పాట ఉంటది. ఇల్లే సెంట్రల్ జైల్ అనో పాట ఉంటది. సూపర్ ఉంటది పాట. ఎవరన్నా వినకపోతే వినండి. ఆయన ఈ సినిమాకి అయితే ఆయన ప్రాణం పోసాడు నిజంగా. ఆయన లవ్డ్ ఇట్. చాలా బాగుంది. మేము వైజాగ్ టూర్ లో ఉన్నప్పుడే నితిన్ అన్న అని ఈటీవీ నీతో ఒకసారి పాట విను మస్తు మాట్లాడి నిద్రపోయాడు. అప్పుడు ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు సెప్టెంబర్ లో మాట్లాడి నిద్రపోతున్నాడు. నేను నితిన్ అన్న వెళ్తున్నాను. 4 times ప్లే చేసి తిరిపోయింది. మాట్లాడిన నిద్రపోయినాడు. నిద్ర లేచి నిద్రపోయినాడు. ఎట్లా మాట్లాడాడు అర్థం కాలేదు. అప్పుడే బ్యూటిఫుల్ సాంగ్. అందులో మధ్యలో కూడా భలే ఉంటది, రాజ్యం ఏది లేదు కానీ రాణిలాగా చూసుకుంటా. అనురాగ్ కుల్కర్ని అనురాగ్ కుల్కర్ని హై పిచ్ లో అనురాగ్ కుల్కర్ని నాకు తెలిసి కేర్ ఆఫ్ కంచర్పాల్ నుంచి స్టార్ట్ అయింది. బాగా హై పిచ్ లో మెంటల్ ఎక్కిస్తాడు. అవునవును. నేను ఒక సాంగ్ మర్చిపోయాను మ్యాన్. నాకు ఈ సాంగ్ నాకు ఎప్పుడైనా కొంచెం ఎలాంటి డాన్స్ నెంబర్లు అయితే చాలా ఇష్టం. అదిదా సర్ప్రైజ్ రాబిన్ హుడ్ లో నాకు ఇష్టం. నాకు ఆ సాంగ్ హారిస్ తెలీదు. రాబిన్ అనుకుంటాను. రాబిన్ హుడ్ హారిస్ కొట్టాడా? జీవి ప్రకాష్. ఓకే హారిస్ గారు ముందు ఎక్స్ట్రా. ఓకే ఎక్స్ట్రాడినరీ మ్యాన్. అవునా? ఓకే. నాకు ఆ సాంగ్ ఒకటి బాగా నచ్చింది. ఇంకోటి నేను ఇప్పుడు కొంచెం తెలుగు మాట్లాడేసుకున్నాం కదా, నేను హిందీ సినిమా చూసా. దాని పేరు సయ్యారా. ఓకే, సయ్యారా చూసినప్పుడు నాకు సయ్యారా చాలా నచ్చింది సినిమా. బట్ కాషన్ కండిషన్ సప్లైలో ఏం పెడతాడంటే, నువ్వు చాలాసార్లు చూసిన సినిమాయే
ఆష్కి 2 ఇవన్నీ ఒకలాగే ఉంటాయి. నన్ను అడిగితే సయ్యారా మన పడిపడి లేచే మనసు ఒకే సినిమా, అవును సేమ్ సినిమాలు, అవునవును. అందులో కూడా పాటలు బాగుంటాయి. బట్ ఇది వర్కౌట్ అయ్యింది. సయ్యారాలో అన్ని పాటలు బాగుంటాయి, నాకు అన్ని ఇష్టం. సయ్యారా బేసికల్లీ సినిమాలో నాకు తెలిసి ఒక 50-60% సాంగ్సే ఉంటాయి. సాంగ్స్ మధ్యలోనే సినిమా ఉంటుంది. ఇట్స్ మ్యూజికల్ ఫిలిం. అండ్ ఆల్సో మోహిత్ సూరికి ఒక ఇది ఉంటది కదా, ఆషికి గానీ, చిన్నప్పుడు ఏక్ విలన్, కోసుకున్నట్టు మోహిత్ సూరి అంటే కలిసి. ఏక్ విలన్ ఇంజనీరింగ్ ఏక్ ఫస్ట్ విలన్. అప్పుడు తేరీ గలియా గలియా, తేరీ గలియా, పీక్ వి ఛానల్, ఎంటీవీ. 2014 వాజ్ అమేజింగ్. ఆష్కి 2 ఎప్పుడు వచ్చింది? 13-12 ఆషికి 2 ఇంకా 12, ముందు 12 అనుకుంటా. యా. ఆష్కి 2 సాంగ్స్ తెలుగులో నేను సగం హిందీ ఈ పాటలో నేర్చుకున్నా. చాహూ మియానా, సున్ రహా హై నా తూ, వింటున్నావాడు మౌన సంగీతం. అందరు వేసుకుంటారు వాళ్ళు, ఎవరో ముగ్గురు. ఐఎమ్ రెడీ. ఏం కాదు బాయ్, నిజంగా మన ఒక వాళ్ళకి మీమ్ ఇదే వస్తుంది. ఆ కావాలి. మీమ్ ఏంటో చెప్తా. సింజిత్ని పెడతారో లేదు తెలియదు కానీ మన ఇద్దరిని పెట్టి మీ ట్రైన్ టు స్లీప్ ఎట్ 12 PM మీ వెళ్ళే మస్కిటో. ఇప్పుడు నువ్వే ఐడియా ఇస్తున్నావు వాళ్ళకి. నన్ను నిన్నే కట్ చేసి పెడతారు ఇలా కట్టి. నేను తెలుగు వర్షన్ ఆఫ్ ఆష్కి మస్తు విన్నా. సచిన్ బాగానే ఉంటాయి. నేను విన్నాను అప్పట్లో. చంద్రబోస్ గారు అనుకుంటా. చంద్రబోస్ గారు రాశారు. అవునా? బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ దానికి. సచిన్ జోషి సచిన్ జోషి యాక్టర్ ఆయన. నాకు ఇంకొక వెరీ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ అనిపించిన ఆల్బమ్ కానీ మ్యూజిక్ కానీ ఆంధ్ర కింగ్ తాలూకా. యా యా చిన్ని గుండెలు వివేక్ మెర్విన్. ఆ వివేక్ మెర్విన్ అనే వాళ్ళది ఫస్ట్ నేను విన్న పాట వాళ్ళు తమిళ్ హిందీ ఒరసాదా అని ఒక పాట ఓ ఉంటుంది. యా యా మద్రాస్ బ్యూటిఫుల్. యా బ్యూటిఫుల్ సాంగ్ అది. సో అది విన్న తర్వాత మళ్ళీ అమ్మో వివేక్ మెర్విన్ తో చేస్తున్నారు, నైస్ రా అనుకున్నాం. రెండు పాటలు, ఒకటి చిన్ని గుండెలో, ఇంకోటి అది. ఆ పాట ఏంట్రా, అరే నువ్వుంటే నువ్వుంటే చాలు. అది కూడా భలే అనిపించింది నాకు. రెండు పాటలు నాకు చిన్ని గుండెలు చాలా నచ్చింది అసలు. వెరీ సూదింగ్, వెరీ చాలా డ్రీమీ. మోస్ట్లీ ఫీమేల్ వోకల్సే కదా. వెరీ డ్రీమీ. నాకు భలే అనిపించింది ఆ పాటలు. అవును. నైస్. నాకు ఇంకొక హిందీ సాంగ్ కొంచెం బాగా ఆస్ట్రీ మొత్తం పక్కకి వెళ్తాను నేను. దశగ్రీవా అని ఒకడు ఉన్నాడు. మళ్ళా చూడు ఆ పాట ఎంత వైబ్. మళ్ళా చూడు. నీకు అర్థమైతే లేదు, ప్రసాద్ జైమాక్స్ బయట పార్కింగ్ ఉంటుంది కదా స్టాచ్యూ దగ్గర, అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర. అక్కడ నేను పార్క్ చేసి అవుట్డోర్ పార్క్ చేసి సినిమాకి వెళ్తున్నా. సినిమాకి PCX లో ఏ సినిమా ఎపిక్ అనుకుంటా, మరి ఎపిక్ బాహుబలిది ఎపిక్ ఏదో అనుకుంటా. నాకు తెలిసి వాడు ఫస్ట్ క్లాస్ ఉంటాడు, అక్కడ సెకండ్ క్లాస్ ఉంటాడు, ఇంకోటి UKG వాడు ఉంటాడు. అందరు కజిన్స్ అనుకుంటా, పిల్లలు. కజిన్స్. ఒక కట్ట పట్టుకుని చెయ్యేస్తే లోపల ఉన్న దయ్యం అరే రీల్ చేస్తున్నారా? పాడుతున్నారు ఆ UKG వాడికి. అడిగి మాటలు సరిగ్గా పాడుతుంది కదా వాళ్ళ కజిన్స్ లో లీడర్ బా వాళ్ళ తమ్ముడు. వావ్ మ్యాన్, దిస్ ఇస్ క్రేజీ. అండ్ దట్ ఈస్ ఫర్ మీ. అంటే ఇప్పుడు మనం Indie. అంటాం కదా, కానీ ఇండీ అది కూడా ఈ హిప్ హాప్ పాటలు వెళ్ళి అనుకో, మెంటల్ ర్యాప్ సాంగ్స్. అందుకేమో ఇప్పుడు మన తెలుగులో అంత ఎక్కువ పెద్ద సీన్ ఉండదు. ఇప్పుడు తమిళ్కి వెళ్ళేసరికి పాల్ డబ్బా అని ఒక అతను ఉంటాడు, అసలు కోలార్ అని ఒక అతను ఉంటాడు. వాళ్ళు ర్యాండమ్ గా నువ్వు ర్యాండమ్ పాల్ డబ్బా పాటలు విన్నా. మలయాళంలో కూడా బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ కల్చర్ ఉంది. మరి హనుమాన్ కండి అక్కడే కదా మలయాళం. బట్ స్టిల్ ఇంగ్లీష్ సాంగ్స్ కాబట్టి, బట్ స్టిల్ నువ్వు మలయాళం తమిళ్లో ఎక్కువ కల్చర్ ఉంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం అంత లేదు, హిప్ హాప్ సీన్ ఎక్కువ లేదు. ఏది లేదు. నేను మల్లసూడు సాంగ్ ఎన్నిసార్లు విన్నాను అసలు. చాలా 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 మనోడు వదులుతున్నాడు. ఒకటి ఏం చేశాడో తెలుసా, ఒక బిట్ వదిలి నాకు ఇన్ని లైక్స్ లేకపోతే ఏదో కొడితే నేను ఫుల్ సాంగ్ వదులుతాను నైట్ లోపల ఏదో పెట్టి. నేను ఇంకో సాంగ్ మర్చిపోతాను ఇప్పుడు చెప్పకపోతే. కింగ్డమ్ నుంచి రెగ్యులర్ ఒకటి నాకు బాగా నచ్చింది. అన్నా అంటేనే బ్రో. అవునా? ఫుల్ ఎంజాయ్ చేశాను. అవునా? నైస్ నైస్. మస్త్ ఎంజాయ్ చేశాను. నాకు కింగ్డమ్ ఫస్ట్ హాఫ్ చాలా నచ్చింది, చాలా నచ్చింది. వద్దులే అక్కడ మళ్ళీ నాకు జైలుకి వెళ్ళే వరకు నచ్చుద్ది. అలా అన్నం చూస్తాడు అక్కడ దాకా. బ్యూటిఫుల్ సినిమా. నాకు అన్నా అంటేనే చాలా. మౌలిగాడు అదే ప్లే చేసేటాడు ఒక 4 వీక్స్ అదే ప్లే చేసాడు. సో వాడు దాన్ని చూస్తే. అండ్ ఆల్సో ఇంకా రూమ్ లో ఉంటే ఇంతే కదా, పాటలు ఇంకోటికి ఎక్కుతా అదే వైబ్. అక్షయ్ వింటా ఉంటాడు.
బ్రో వాడు రకరకాల వింటూ ఉంటాడు బ్రో, అర్థం కూడా కాదు అది, అందుకే తలపేసుకుంటాడు, మామూలుగా లైట్గా ఓపెన్ చేసుకుంటాడు, అందుకే వాడు ఏం పాటలు వింటాడో అప్పుడప్పుడు నేను కొట్టిన దరిద్రాన్ని పాటలు ఉంటాయి కొన్ని, ఓహో నేను ఒకప్పుడు అది ఎవరికి తెలియదు కూడా, హార్డ్ డిస్క్ కాలిపోయిన టైంలో అవి పెడతాడు బ్రో. అరే ఎందుకు వింటున్నావురా, మస్తు ఇష్టం రా నాకు ఈ పాటలు, దాంట్లో బూతులు అన్నీ వినిపిస్తుంటాయి నాకు, నా పాత మెమరీస్ అన్ని ఇట్లా గుర్తుస్తుంటాయి, వాడు అదే పెట్టుకుని వింటాడు, ఇట్లా గుచ్చుతుంటాడు మళ్ళీ డైరెక్టర్ వస్తాడు అనుకో, వాట్ ఈస్ దట్ సాంగ్, నో కార్తీక్, వాడు అదే పెడతాడు, వాడికి వాడు మూడే, మౌలిగాడు అయితే చాలా చాలా కాన్స్టెంట్ ప్లేలిస్ట్ ఉంటుంది వాడిది, నైస్. సాయంత్రం అవగానే ఒక హిందీ పాట పెడతాడు, ఓహో ఆఫ్రీ ఆఫ్రీ, 2 ఏళ్ళు నాకు నోటికి వచ్చింది మొత్తం ఆ పాట. వావ్ వావ్. నాకు ఇంకొక ఈ ఇయర్ ఫర్ మీ మోస్ట్ లిజన్డ్ ఆల్బమ్ ఏదన్నా ఉంది, అది కూడా ఒక హిందీ ఆల్బమ్, కొన్ని ఇయర్స్ తర్వాత నేను మొత్తం విన్న ఆల్బమ్ అయితే దురంధర్. దురంధర్లో ఫస్ట్ ఆ ఎడిట్తో పాటు వచ్చిన టైటిల్ ట్రాక్ ఓకే, కానీ తర్వాత అన్ని పాటలు చాలా ఎక్కువ పాటలు ఉంటాయి అందులో, అండ్ అందులో కొన్ని రీమిక్సెస్, ఇప్పుడు రాంబాహో ఒకటి, ఇలా పాత సినిమా పాటలను రీమిక్స్ చేసి చాలా వాడారు, అండ్ సినిమాలో కూడా వెనకాల వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ కొన్ని పాటలు ఉన్నాయి మావా. ఒకటి దిల్జిత్ దోసాంజ్ది ఈజీ ఈజీ అనో పాట, నా ఫేవరెట్ ఇష్క్, లాస్ట్ కి వస్తుంది, సోను నిగమ్ గారు పాడతారు, అవునవునవును, అది టూ కూడా, అది సెకండ్ పార్ట్ లీడ్ లో వస్తుంది, అవునవునవును, అదే షార్ట్ హెయిర్ పాట విను బ్రో, ఓకే వేరే లెవెల్ అది, నైస్ వినాలి. అది వినలేదు, కానీ లైక్ నువ్వు చెప్పినట్టు కరెక్ట్, అన్ని పాటలు వైబ్ కి కానీ సినిమాకి, అది కూడా బాగుంటుంది, వాళ్ళిద్దరు పబ్కి వెళ్తారుగా డ్యూయట్ సాంగ్, నాలో నచ్చిన, అది రీమిక్స్ నచ్చిన అదొకటి, ఇంకొక అది కూడా నేనాలాగా షరారత్, అన్ని పాటలు సాంగ్ చాలా నచ్చింది, లాస్ట్ సాంగ్ అర్జెంట్ విను, ఇప్పుడు విను, వెయిట్ చేద్దాం, వెళ్తా అదే వద్దులేదు, కాపీరైట్ పడుతుంది ఇప్పుడు మళ్ళీ. నెక్స్ట్ రీసెంట్ గా నేను బాగా విని వైబోతున్న ఇంకో పాట చిక్రీ. చిక్రీ యాక్చువల్లీ ఐ టేక్ మై వర్డ్స్ బ్యాక్, చిక్రీ #1 సాంగ్ ఆఫ్ ద ఇయర్, సెకండ్ ఇస్ నీ గుండెలోన. నైస్ చిక్రీ ఇన్స్టెంట్ గా ఎక్కింది కదా, నాకైతే ఫస్ట్ టైం విన్నప్పుడు రెహమాన్ గారు బ్రో, రెహమాన్ ఏం చేసినా ఐ టేక్ ఇట్ బ్రో, ఓకే, అండ్ దిస్ వాజ్ అ బ్యాంగర్, లైక్ క్రేజీ, ఓకే, నాకైతే మస్తు నచ్చింది, చాలా ఎంజాయ్ చేశాను నేను. నాకు చిక్రీ అగైన్ నువ్వు చెప్పినట్టు ఇంటర్లూడ్స్ నాకు భలే నచ్చినాయి, అది చాలా బాగా వచ్చింది, అండ్ ఆల్సో మోహిత్ చౌహాన్ ఇన్ తెలుగు చాలా ఫ్రెష్ గా అనిపించింది, ముందు పాడలే కదా ఆయన పాడలేదు, నాకైతే గుర్తులేవు, మన రాక్ స్టార్ పాడిన అన్ని ఆయన పాడారు, హిందీలో చాలా పాడారు, రాక్ స్టార్ మసక్ తమిళ్లో పాడాడు అనుకుంటా ఒక పాట ఏదో, ఇఫ్ ఐ నాట్ రాంగ్, నాకైతే తెలుగులో అయితే గుర్తులేదు, మ్యాన్ మోహిత్ చౌహాన్ ఏమన్నా పాడారేమో, అండ్ పిచ్చి పిచ్చిగా నచ్చింది, అంటే లైక్ నేను తెగన్నాను, అండ్ వీడియో కూడా చాలా బాగా ఎక్కింది అందరికి, ఇన్స్టెంట్ చాట్ బస్టర్, నాకు తెలిసి ఈ మధ్యన అంత ఫాస్ట్ గా ఎక్కేసి లేవు, ఫస్ట్ డే 1 నుంచి అందుకుంది ఆ పాట. కరెక్ట్. నీకు యూ సెడ్ కదా నాకు రెహమాన్ ఏమి ఇచ్చిన టికెట్, డిడ్ యూ లైక్ థగ్ లైఫ్ పాటలు? చెప్పా థగ్ లైఫ్ గురించి, అంజు వన్న పువ్వే 2-3 months విన్నది, అంజున పువ్వు చాలా నచ్చింది, ఈవెన్ జింగిచా బ్రో, యూట్యూబ్ రాప్ లో అదే ఫస్ట్ నాట్, ఎట్లా మర్చిపోయా, సారీ గాడ్ క్షమించండి. కలిసావా జింగుచా? కలిసా యా 5 times కలిసా. సో బేసిక్ గా అంటే మండత్తం గారి ప్రతి సినిమాకి ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ అవుతుంది, నాకు మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నారు, మాకు ఫ్యాన్ క్లబ్ ఉంది ఫేస్బుక్ లో. ఓకే సో టుమారో మండత్తం గారు అండ్ రెహమాన్ గారు ఆర్ కమింగ్ టు అంటే ఓకే బంగారం 2015 నా ఎక్స్టర్నల్ ఫైనల్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఓకే ఏఆర్ రెహమానా మండత్తమా, అది ఏఆర్ రెహమాన్ మండత్తమా డ్రాయింగ్, సరేలే పోన్లే డ్రాయింగ్ సెకండ్ ఇయర్ లో రాసుకుందాం అనుకుని ఎగ్జామ్ వదిలేసి హాజ్ డెకెన్ లో అయింది ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్. ఓ ఫోటో కూడా ఉంటుంది, ఇలా సెల్ఫీ తీసుకుంటే దిల్రాజు గారు పక్కన ఇట్లా కొడుతుంటారు నన్ను, అది పెడదాం ఒకసారి పంపది, ఇలా సెల్ఫీ తీసుకుంటా ఇట్లా పడుతుంటారు. సో అంత పిచ్చి రెహమాన్ మండత్నం ఫ్యాన్ నేను.
పిచ్చి రెహమాన్. ఎవ్రీ ఈవెంట్, ప్రతి ఈవెంట్కి వెళ్ళా. అంటే కలుస్తున్నా కానీ మాట్లాడలేకపోతున్నా, కుదరట్లే ధైర్యం. చెక్క చివంతో నవాబ్ 2018 సెప్టెంబర్ 22 అది. ఆ రోజు పార్క్ యార్డ్లో అవుతుండే. అప్పుడు నేను ఏదో జర్నలిస్ట్ గా చేస్తుండే. నేను వీడు రాంబాయ్, రాజు రాంబాయ్ లో హీరో. ఇద్దరం జర్నలిస్ట్, ఫోటో జర్నలిస్ట్. ఏంటి ఎన్నున్నాయి ఏంటి మీకు బాగా ఉంటదిరా. అదే కదా. అప్పుడు అప్పుడే రెహమాన్ గారి బుక్ రిలీజ్ అయింది, బయోగ్రఫీ. పట్టుకుని ఇలా ఏం చదవలేదు నేను. సైన్ ఆటోగ్రాఫ్. Have you read the book? Yeah, I read the book. What did you like about it? What did you more? ఏం చదివాను నాకు. I liked about you అన్న. He understood that you didn't read. సైన్ చేసి వెళ్ళిపోయాడు. ఆయన పైన ఉంటున్నాడు స్టే. సో అక్కడ శ్రేయస్ మీడియా అదే వాళ్ళని అడిగి, ఒక్కసారి తీసుకోండి అన్న ప్లీజ్ అని, మీకు కాలు మొక్కుతారు. ఏడుస్తున్నా. రెహమాన్ గారు మేనేజర్, హే యూ జస్ట్ లుక్ లైక్ మీ మ్యాన్, కమ్ ఆన్ ఐల్ టేక్ యూ అప్ అన్నాడు. చూస్తే లిఫ్ట్లో ఆగు. లిఫ్ట్లో పక్కన రెహమాన్ గారు కూడా వచ్చారు. నాకేం అర్థం ఉడుకుతున్నా, కళ్ళు ఆల్రెడీ రెడ్గా అయిపోయి ఆయన వెళ్తున్నాడు, రూమ్కి వెళ్తున్నాడు. హే డోంట్ క్రై, డూ యూ వాంట్ వాష్ యువర్ ఫేస్ అన్నాడు. సార్ నో సార్, 1 ఫోటో. షూర్ ఫోటో తీసుకున్నా, అంతే, చాలా అయిపోయింది. మనర్థం నేను కలుస్తుంటా అంటే నేను ఇలా ఈవెంట్స్ లో చాలా క్లోజ్ అన్నట్టు భలే చెప్పావు. నేను పొన్నియిన్ సెల్వన్ నేను కూడా వెళ్ళా. అవునా? అవునవును. నేను వెళ్ళి మొత్తం అందరూ వచ్చారు అప్పుడు. మొత్తం అందరూ ఆ రోజు పాపం అనిపించింది ఏంటో తెలుసా, కార్తీ విక్రమ్ బాడీ గార్డ్స్ ఎక్కువ లేరు. జనం వచ్చేసరికి వాష్రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకున్నారు. నేను అయ్యయ్యో లాస్ట్ PS2 కి వెళ్ళలే మళ్ళీ. దీనికి కూడా వెళ్ళిపోయా. సారీ నేను PS2కి వెళ్ళాను అనుకున్నాను. PS1 JRC హైటెక్స్ కదా. PS1 మ్యాన్. JRC ఐశ్వర్య రాయ్ రాగానే నేను ఐశ్వర్య రాయ్ ఫస్ట్ టైం వచ్చింది. అందరూ వచ్చేచ్చా, ఎంతమంది మొత్తం 60 మంది బాడీ గార్డ్లు కానీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కాస్ట్ అనుకురు ఆ రోజు. మన్నత్తం గారు రాలేదు. సుహాసిని గారు రిప్రజెంటెడ్, ఆవిడ వచ్చారు. అబ్బో ఐశ్వర్య రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నారు రా బాబు. ఇంకా ఈ మధ్యన గట్టిగా వింటున్న పాటలు అయితే ఒకటి ఛాంపియన్ చాలా నచ్చింది. మిక్కీ రామ్ మిరియాలా పాడారు. మ్యాన్ మిక్కీ కూడా మన చిన్నప్పటి నుంచి హ్యాపీ డేస్ ఎన్ని ఎప్పుడు గోదావరి ఎప్పటి నుంచి నన్ను అడిగితే, అరే మనం మిక్కీ ఇస్ నాట్ వెర్స్టైల్ అనుకుంటాం కానీ మిక్కీ డిడ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ స్కోర్. ఒక లీడర్ కొట్టారు, ఒక మహానటి, గద్దలకొండ గణేష్, మొన్న రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ పాటలు క్రేజీ ఉంటాయి పాటలు. ఇష్టం దేఖలేంగా సాలా ఒకటి, మళ్ళీ డిఎస్పీ కొట్టలేదు అనుకున్నాం, బానే కొడుతుండే. అండ్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ అబౌట్ లైక్ మన గ్లోబ్ ట్రాటర్ పాటలు. అంటే చిన్న రిలీజ్ చేశారు చూడు. సంచారి ఒకటి, కుంభా ఒకటి. కుంభా నచ్చింది నాకు, భలే నచ్చింది అసలు. కుంభా చాలా నచ్చింది నాకు. కుంభా కొంచెం ఆ రోలర్ పాట ఉంటదా, ఆ దమ్ములో రోలర్ కొంచెం స్టార్టింగ్ ర్యాప్ ఉంటుంది, ఆ వైబ్ వచ్చింది కొంచెం. నీకు ఇంకా ఏమైనా మర్చిపోయామనుకుంటున్నా? ర్యాప్ ఓపెన్ చేస్తున్నావా? ర్యాప్ కదా, నేను రోజు వినే పాటలు ఏమున్నాయని చూస్తున్నా అంతే. నీ గుండెలోనా ఫస్ట్ తేరే ఇష్క్ మే ఆల్బమ్ కూడా. నేను సినిమా చూసాను, అది క్రేజీ. నాకు రెబల్ సాబ్ నచ్చింది మ్యాన్. నీకు రెబల్ సాబ్ నచ్చింది? నేను వైబ్ అవుతున్నా. నేను స్లోగా ఎక్కిన సాంగ్ రెబల్ సాబ్. స్లోగా అలా హమ్ చేసుకుంటూ నేను ఇప్పుడు అందుకే తీసా. మనోడు బాగానే పాత పాటలే వింటున్నా మోస్ట్లీ. నన్ను జడ్జ్ చేయకండి, జాజికాయ కూడా వైబ్ అయ్యా నేను. ఆడియన్స్ చెప్తున్నా, జాజికాయ అదే మన అఖండ, అన్ని పాతయే ఉన్నాయి. టెన్షన్ వద్దు మావా, నాకు నీకు నోకే. మా ఒకసారి నీ ప్లేలిస్ట్ లో ఏం పాటలు ఉన్నాయి చెప్పు, నేను చెప్తా. నువ్వు చెప్పు ఒకసారి. నాదా? చెప్పు. భయంకరంగా ఉంటది. క్విక్ పిక్స్ అనేది ఉంటది కదా, అక్కడ ఏమున్నాయి చెప్పు. రీప్లే మిక్సా? ఇక్కడ పైన ఉంటాయి కదా, స్పీడ్ డైల్ లోనా? ఫస్ట్ నీ గుండెలోనా? నాది నల్లారిపో, అదే బాగుండిపో. సెకండ్ తేరే ఇష్క్ మే, నాకు హెల్లో అని ఉంది. థర్డ్ ఇష్క్ జలాకర్, నాకు ఇష్క్ జలాకర్. ఇదిగో సెకండ్ ఏ పాట?
నాది హెల్లో అని ఉంది సెకండ్. ఓ ఏం పాట తెలీదా? ఓ సారీ యా. నెక్స్ట్ నాలో ఉన్న ప్రేమ ఓహో అక్కడికి వెళ్ళావా నువ్వు? నాది చల్ చల్ రే హ్యాపీ. నాది నాకు నీకు నోకే ఉంది అపరిచితుడు. నాది ఇంకోటి రాహీరే తెలుసా పాట? డార్లింగ్ డార్లింగ్ ప్రియదర్శి వినలేదు. అవునా? రాహీరే మస్తు పాట అది. రాహీరే వినండి, బ్యూటిఫుల్ సాంగ్ అది. డన్ బ్యూటిఫుల్ సాంగ్. మీరు కూడా వినండి గైస్. నేను నా దాంట్లో పట్టుమా ఉంది రీసెంట్ గా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీలో. అచ్చా నాది నెక్స్ట్ ఏముందో తెలుసా? జెస్సీ గిఫ్ట్ గారు టెన్షన్ వద్దు మామ ఫ్రమ్ ఆరు. ఓ కాకినాడలో చూసి ట్రామటైజ్ అయిపోయా సినిమా. శివ హరి ఆయన పేరు, డైరెక్టర్ హరి. హరి మామూలు నాట్ రాంగ్ ఆనంద్లోనే అనుకుంటా. ఓహో ఆనంద్లోనే. అచ్చా ఓకే. అది ఎప్పుడు 2006 అంతే 5 6 5-6 యా 5-6 మధ్యలోనే. నేను అది అనంతపూర్ లో చూసాను చిన్నప్పుడు. అప్పుడే 6 దశావతారం కూడా అప్పుడే. తర్వాత దశావతారం కూడా మేము ఆనంద్ కాంప్లెక్స్ లోనే చూసాం. 2007 ఆడవరకు మాటలు కడతలే వేర్లే 7 8. డి ఆడవారి మాటలు గద్దల వెళ్ళి ఒకేసారి వచ్చినాయి. ఒకే వీకెండ్ వచ్చినాయి. చుప్కే నెక్స్ట్. ఓకే దురందర్లో వెనకాల గజల్ ప్లే అవుతుంది. చుప్కే పాత గజల్ ఆల్ టైమ్స్ టు దురందర్. నైస్. నాది అక్కడ బక్కడ ఉంది సూపర్. ఓహో నా మొత్తం దురందర్ ఆల్బమ్ ఉంది. బాగుండిపోందా? ఓ అల్లే నాకు సాహిత్య జాన్ ఫ్రెండ్ ఉంటాడు. మెమరీస్ గుర్తొస్తాయి. బెస్ట్ ఇయర్ అది నాకు 2017 చెలి అమ్మో కొన్ని నాది చిన్న మరి. నాది తులసి నుంచి వెన్నెలింత వేడిగా అనే సాంగ్ ఉంది, అది ఉంది. ఓ నైస్. మడేవరు పోగుదే మడేవరు పోగుదే. ఇంట్రెస్టింగ్. చిన్న మేరే. నాది ఇది కూడా ఉంది రోయ్, ఫైర్ సాంగ్ మన సూర్య సినిమా. ఓ అదేరా మన అయ్యో శివ. అదే సిరుతే చౌదరి ఫైర్ సాంగ్. అదే డిఎస్పీ మ్యాన్ ఎగిసిపడే కంగువా కంగు తిన్నా. నాకు మళ్ళీ మన ఈ కేడాకోలలో చికటపల్లి సెంటర్ లో సాంగ్ ఉంటుంది. బ్యూటిఫుల్ సాంగ్ అది. క్రేజీ సాంగ్ అది. పటాకింద తప్ప అసలు దబిడి దిబిడి ఉంది, ట్రాన్స్ ఆఫ్ హోమీ ఉంది, ఇయో హల్లో అని ఉంది. నైస్. రోర్ ఆఫ్ కేసరి బాలేబో పాటలు ఉంటాయి మన దాంట్లో. నాకు ఎప్పుడైనా డల్ ఫీల్ అయితే బాలేబో పాటలు ఉంటాయి. మొత్తం అన్ని షిఫ్ట్ డిలీట్ అయిపోతాయి నాకు. సో ఇప్పుడు ఏంటి మరి నెక్స్ట్ ఇయర్ 3 వస్తాయంటావా? రావాలి. బాగుంటుంది. బిలీవింగ్ సపోర్టింగ్ అయిపోయింది అంటే అయిపోయాయి పాటలు. రావాలి. ఓకే యు డిడ్ యువర్ అంటే లైక్ నువ్వు సాంగ్స్ అయిపోయి నెక్స్ట్ స్కోర్ చేయాలా ఏంటి? 2 స్కోర్ చేయాలి. రాలే ఇంకా నాకు. ఓకే ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్, వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్. నైస్. నా మ్యూజిక్ ఏంటో కానీ మ్యూజిక్ ఆల్రెడీ మ్యూజిక్ చూస్తాం. వెయిటింగ్ ఫర్ యువర్ యాక్టింగ్. అమ్మో అవే భయంగా పుట్టింగ్ సమ్ మోర్ ప్రెషర్. ఏంటి లైక్ సిగ్నిఫికెంట్ క్యారెక్టర్ లేకపోతే ఏమన్నా ఇంపార్టెంట్ రోల్ సార్? ఇంపార్టెంట్ క్యారెక్టర్. నైస్. అంటే ఏమైనా చచ్చిపోతామా సినిమాలో? లేదు కదా. ఓకే అంటే అదే కాదు ప్యాటర్న్ అని. ఓకే లుక్ టెస్ట్ కి పిలిచారు చూడాలి. లుక్ టెస్ట్ జోక్స్ ఆ పార్ట్. నేను నిజంగా ఐఎమ్ లుకింగ్ ఫర్ యువర్ యాక్టింగ్. అది మొన్న ఊరికైనా ర్యాండమ్ గా కారవన్నట్లో కూర్చున్నా, వెయిట్ చేస్తున్నా. ర్యాండమ్ గా ఒక ఆయన వచ్చాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్. నీకు ఒకటి చెప్తే ఏమనుకో కదా అన్నాడు. అవసరం ఇప్పుడు యాక్టింగ్, మ్యూజిక్ చేస్తున్నావు, ఇలా డౌన్ఫాల్ నీది, కుడిసిపోతావు నువ్వు, ఏ వేస్ట్ నువ్వు అన్నాడు. సార్ షార్ట్ పిలుస్తున్నారా అని అన్నాడు. వెళ్ళా ముందు యాక్టర్ ఉన్నాడు, డైలాగులు చెప్పన్నాడు. రావు ఎందుకు వస్తాయి? రావట్లే. ప్లే బటన్ నొక్కుతున్నారు ఎవరు, పాజ్లో ఉండిపోయా. నాకు అవే తిరుగుతున్నాయి. అంటే మా నాన్న కూడా ఇట్లా అన్నారు, మా మమ్మీ కూడా. బికాస్ ఫస్ట్ వాళ్ళు నో అంటే నేను ఏం చేయను. నాకు అదే ఇప్పుడు నాకు అదే భయంగా ఉంది. ఇప్పుడు ర్యాండమ్గా కూడా ఇప్పుడు ఎవరు ఈపీస్ కాల్ చేస్తారు, ఏం చేస్తారు బ్రో కొంచెం షూట్ ఉంది బ్రో. ఏం షూట్ బ్రో? ఇట్లా యాక్టింగ్. ఎందుకు బ్రో నీకు యాక్టింగ్ అంటే వై నాట్ లైక్ అంతేలే. ఇట్స్ జస్ట్ ద సేమ్. మేనేజ్ చేసుకునేది ఎగ్జాక్ట్లీ వాట్ ఎవర్ ఇస్ మేకింగ్ యూ హ్యాపీ. అంతే. పొద్దున వచ్చా 5 గంటలు పడుకున్నా, ఇక్కడికి వచ్చా అట్లనే మ్యూజిక్ చేసుకుంటా. అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం హ్యాపీగా ఉన్నాం లేదా, సాటిస్ఫైడ్ ఉండాలి. హ్యాపీ అంటే ఇదే కదా ఏజ్. అంతే. ఇప్పుడే ఎనర్జీ ఉంటది.
టు వాట్ ఇస్ దట్ వర్డ్? హస్ల్. హస్ల్. మారుతాను కానీ హస్ల్ కల్చర్ అసలు చేయాల్సింది ఇప్పుడు ట్రూ. ఉన్నవన్నీ మళ్ళీ ఇప్పుడు పిలుస్తారు. సో మ్యూజిక్ అయితే కాన్స్టెంట్ ఉంటుంది డెఫినెట్లీ. బట్ నేను నిజంగా సీరియస్లీ నేను చూస్తా ఫస్ట్ డే వచ్చి. సరే లేదు మా సీరియస్ గా చెప్తున్నా, ఇట్స్ నాట్ టు పోక్ యు ఆర్ ఎనీథింగ్. బట్ నాకు ఇప్పుడు కూడా ఇప్పుడు మనం మారుతాడని గుర్తు చేసి హసులు చేయాల్సింది అంటే నాకు మళ్ళీ అదే గుర్తొస్తుంది. మనోడు అన్ని చెప్తాడు కానీ అప్పుడప్పుడు ఫాలో అవడు, బండ్లు కొడతా ఉంటాడు. మారుతాను కూడా నేను మారుతాడు. వాడే బ్రో ఎన్నిసార్లు గొడవ పడ్డారు మా మీరు రెగ్యులర్ బ్రో మొగుడు పిల్లలేగానే సేమ్ అదే చెప్పాడు, గర్ల్ ఫ్రెండ్ బ్రో అలాగే గొడవ పడుతుంటాం బ్రో అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఎక్కేస్తే కాన్స్టెంట్ కాల్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. మీ కింద వరకు ఆడుతూనే మాట్లాడుకుంటూ వచ్చా. సో అంత క్లోజ్ అయిపోయాడు. అంత ఇంత ఇంత షార్ట్స్ పిల్లలు ఎవరితోనే క్లోజ్ అవ్వదు. మీ రూమ్ లోనే ఉండేటాడేమో కదా మోస్ట్ ఆ టైంలో చాలా ఇబ్బంది ఉండేది. బట్ తప్పదు. కొంపలేదా మా ఇల్లు అక్కడ మల్కాజిగిరి. ఎప్పుడు వెళ్తున్నావు? అలానే ఆడతాను. రేపు వెళ్తున్నావు ఏంటి? రేపు వెళ్తాను బా, రేపు కూర్చుంటాం కదా. వీడొకడు ఇంట్లో అర్థం చేసుకోడు. మీరెక్కడ మా హైదరాబాద్ లో ఏరియాలో? ఇప్పుడు కాదు, నువ్వు పెరిగింది అదంతా గాంధీనగర్, ఇందిరా పార్క్, చికట్పల్లి. ఓహో ఓకే, నైస్ నైస్ అక్కడ నైస్ నైస్. సెంటర్ ఆఫ్ హైదరాబాద్. సూపర్ సూపర్. ఇంకేంటి ఏమైనా చెప్పాలా? ఏమైనా ఎనీథింగ్ యు వాంటెడ్ టు టెల్? హౌ డిడ్ యు లైక్ ద కన్వర్సేషన్? సూపర్. తర్వాత ఏమంటారు భయంగా? లేదు మన వాళ్ళు చిల్ అంటే లైక్ బేసికల్లీ మాకు మన వాళ్ళకి ఏం నచ్చుతుందంటే ఓకే మీరు వచ్చి మాట్లాడుకుంటున్నారు ఒక టాపిక్ తీసుకుని ఏం చేయలేదు మనం. ఏముంది మాట్లాడాము. నీకు ఇంకేస్ ఏమైనా ఉంటే అన్లిస్టెడ్ లింక్ పంపుతాం. బూతులు ఏమైనా ఉంటే తప్పకుండా అవి మ్యూట్ తెలియదు. బూతులు మాట్లాడతాను కానీ మాట్లాడతాను కదా, అది కూడా చెప్పేశాడు బ్రో. అది ఫిల్మీ గీక్స్ ఇంటర్వ్యూలో సింజిత్ నోరిపితే బూతులు. వాళ్ళు అడిగారా సింజిత్ ఎట్లుండే బ్రో? సింజిత్ నోరి మ్యూజిక్ మంచిగా కొడతాడా? అది ఏం లేదు. ఆ బావ పంపించాడు, ఇది చూసుకో మీ మమ్మీ డాడీ చూడకుండా చూసుకో ఇది ఆడతాను. సింజిత్ నోరిపితే బూతులు. ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏ బూత్ తిట్టింది తెలుసా నన్ను? అరే అరే వెదవా, అవే నా బూతులు వెదవా. అలాంటివి అసలు తెలియదు అసలు తెలియదు. మాట్లాడతాను లేదు అసలు లేదండి అసలు. ఆంటీ అంకుల్ ఇఫ్ యూఆర్ వాచింగ్ లేదు మాట్లాడు. తేనె పోసినట్టు ఉంటుంది చోళ్ళు. ఇక్కడ దొరికేస్తా ఉంటావా? ఇంకా లాక్ తెగు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. మీరు ఎక్కడి వరకు చూసారంటే మా కాన్వర్సేషన్ నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. చూసిన వాళ్ళకి ఒక గిఫ్ట్. ఏంటది? ఈ దూరమే కరిగేంతలా నా కలలనే పంపించనా, ఏకాంతమే ఎన్నాళ్ళట కొన్నాళ్లలో దరిచేరనా. అంతే. పాడమందాం అనుకుంటున్నావు ఇప్పుడు. అన్నకు తెలుసు. He knows the pulse. Thanks for coming. మనం ఇలా చిల్లు కొడదాం ఎప్పటి నుంచో అనుకుంటున్నా. బాగుంది, వాటర్ మస్తుంది టేస్ట్. వాటర్ అడిగాడు గైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్స్ a lot అందరికి. బై గైస్. బాయ్.